హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. మన ఛానల్లో ఆడియో రన్ అయ్యేటప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ లింక్స్ వస్తాయండి. మీకు వాటిలో ఏదైనా అవసరమైతే త్రూ లింక్ ద్వారా బై చేయగలరు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు వినబోయే నవల జీవన కలసం. గోవిందరాజు సీతాదేవి గారు రచించారు. సినిమా పూర్తయిపోయి జాతీయ గీతం మొదలైంది. అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. కానీ అంతవరకు వాసు పక్కన కూర్చున్న అమ్మాయి మెల్లగా బయటికి వెళ్ళిపోతోంది. వాసు గబగబా అందర్నీ తప్పించుకుంటూ ఆ అమ్మాయిని వెంబడించాడు. ఆ అమ్మాయి వేగం హెచ్చించింది. ఇంకా లాభం లేదని ఆ అమ్మాయి ఎడం చెయ్యి తన గుప్పెట్లో ఇరికించుకున్నాడు. ఏ మిస్టర్! ఆ అమ్మాయి కళ్ళు నిప్పులు రాలుస్తున్నాయి. చెయ్యి గుంజుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. అప్పటికే ఆ ఇద్దరి చుట్టూ పెద్ద గుంపు పోగైపోయింది. ఏంటి, ఏమైంది అంటున్నారు అందరూ. చూడండి, ఇతనెవరో నాకు తెలీదు. జబర్దస్తిగా చేయి పట్టుకుంటున్నాడు. అసలు సినిమా చూస్తూ కూడా వేషాలు వేస్తున్నాడు. ఒంటరిదానాన్ని గమనించి ఆ అమ్మాయి కళ్ళనీళ్లు టప్టపా రాలాయి. కాలరి ఎత్తుకు తిరుగుతున్న నలుగురు కుర్రాళ్లు వాసు మీద విరుచుకుపడ్డారు. అరే బద్మాష్, ఆడపిల్లంటే అంత చులకనా అంటూ. అలా జరుగుతుందని ఏమాత్రం ఊహించకపోయినా క్షణంలో సగం ఆలోచించిన అతనికి మెరుపులా ఒక ఆలోచన తట్టింది. రెండు చేతులతోనూ తన మీదకొచ్చే కుర్రాళ్ళని వెనక్కి నెట్టాడు. భాయ్, ఈమె నా చెల్లెలు, మధ్య మీరెందుకు, పోండి దూరంగా అంటూ ఆత్మరక్షణకి ఓ చిన్న అబద్ధం ఆడేశాడు. నిజంగానే? ఏమ్మా చెప్పు. ముగ్గురు ముసలమ్మలు ఆ అమ్మాయిని గుజ్జి చూస్తూ అడిగారు. కాదండి, అతని ఎవరో నాకు అసలు తెలీదు అంటూ నెత్తి నోరు కొట్టుకుంది ఆ అమ్మాయి. పెద్ద చిక్కే వచ్చి పడింది అక్కడి వాళ్ళకి. ఎవరి మాట నమ్మడం? కాదని ఆ అమ్మాయి వాదిస్తుంటే అవునని ఆ యువకుడు వాదిస్తున్నాడు. ఇది తేలే తగులా లేదు. ఇంతకీ నీ చెల్లెలే అనుకో, బలవంతంగా లాక్కు వెళ్లవలసిన అవసరం? మేనేజర్ గర్జించాడు. చెప్పమంటావా అన్నట్లు చూస్తున్న వాసుని చూసి తల వంచేసింది. నువ్వు చెప్పవయ్యా, పెద్ద మగాడివి, భయపడతావేం? చెప్పకపోయావో పోలీస్ స్టేషన్కి లాక్కు వెళదాం. ఇవాళ రేపు ఆడపిల్లలు బయటికి రావడానికి భయపడుతున్నారు. మీలాంటి వాళ్ల మూలకంగా మా కలెక్షన్స్ ఎంత దెబ్బతిన్నాయో తెలుసా? మేనేజర్ గొంతు చించుకుని అరుస్తున్నాడు. గుటకలు మింగాడు వాసు. ఇదే అదను అనుకుని ఆ అమ్మాయి రెచ్చిపోయింది. నిజంగానండి, హాల్లో కూర్చున్నంతసేపు వీడి రౌడీ వేషాలు చూస్తూనే ఉన్నా. కోరి వేషాలు వేస్తున్నాడు. ఎవరనుకున్నాడు? చెప్తావా, నాలుగు తన్నమన్నావా? ఈసారి మేనేజర్ ముందుకు తోసుకుని వచ్చాడు. అప్పటికే ఓ కుర్రాడు వాసు కాలర్ పట్టుకున్నాడు. వాసుకి కోపంతో ఒళ్ళు మండిపోయింది. రాస్కెల్, మీదకొస్తావా అంటూ ఎత్తి దూరంగా పారేశాడు. 4 గజాల అవతల పడ్డ అతను బట్టల కంటిన మట్టి దులుపుకుంటూ బూతులు తిడుతూ తిరిగి వాసు మీదకొస్తున్నాడు. అతన్ని సపోర్టు చేస్తూ మరో ఇద్దరు ముందుకు దూకారు. ఇక లాభం లేదనుకుని ఆ అమ్మాయి చేయి గట్టిగా పట్టుకుని లాక్కు వెళుతూ మేనేజర్తో, చూడండి, ఇంక పరువు అంటూ ఏం దాచను. ఓ రౌడీ వెధవతో లేచొచ్చి వారమైంది. అమ్మా నాన్న దీనికోసం మంచం పట్టారు. అవతల పెళ్లికి లగ్నాలు పెట్టుకున్నాం. 4 రోజుల నుంచి వెతికి చివరికి ఇక్కడ పట్టుకున్నాను. నన్ను చూసి ఆ బద్మాషు చల్లగా జారుకునుంటాడు. తను దాటుకుందాం అనుకుని మిమ్మల్ని నమ్మించాలని నాటకం ఆడుతోంది. నాటకం, అబద్ధం, పచ్చి అబద్ధం. నోరు గట్టిగా కొట్టుకుంది ఆ అమ్మాయి. ఆ విచిత్రం చూస్తున్న 4 అమ్మాయిలు, అతనివి అబద్ధాలని అనిపిస్తోంది, పోనీ మాతోరా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటూ సానుభూతి చూపించారు. పోలీస్ అనే మాట వినేసరికి ఆ అమ్మాయి ముఖం తెల్లగా పాలిపోయింది. గ్రహించాడు వాసు. అలాగే చేయమనండి, నేను రెడీగా ఉన్నాను, పదండి. ఏం, వస్తావా? వస్తే నీ రహస్యం కాస్త బట్టబయలు కాదు? వ్యంగ్యంగా నవ్వాడు వాసు. అప్పటికి ఏది నిజం అనే నిర్ధారణకి రాలేకపోయారు అక్కడి వాళ్ళు. గుంపు మాత్రం పెద్దదైంది. కొందరు ఆ అమ్మాయిని తిడుతుంటే మరికొందరు ఆ అబ్బాయిని తిడుతున్నారు. ఆ అబ్బాయి చూస్తే బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నాడు. మరి ఆ అమ్మాయి అలాగే కనిపిస్తోంది. ఏది నమ్మడం? అయినా మైదార్ కాలం అనుకుంటూ కొందరు పెద్దలు వెళ్ళిపోతున్నారు. స్టేషన్కి తీసుకువెళ్తున్నాను, మీకెవరికన్నా అనుమానం ఉంటే నాతో రండి అంటూ వాసు సవాల్ చేయడంతో, మాకిదే పని, తెల్లారి లేస్తే ఇలాంటివెన్నో అనుకుంటూ అందరూ చెదిరిపోయారు. వాసు ఆ అమ్మాయిని లాక్కెళ్లి ఓ రిక్షాలో కోలేశాడు. పబ్లిక్ గార్డెన్ దగ్గర రిక్షావాడికి డబ్బిచ్చేసి ఆ అమ్మాయిని ఎవరూ ఎక్కువగా లేని స్థలంలో పోలేశాడు. అప్పటి వరకు ఆ అమ్మాయి కుడి చెయ్యి అతని పిడికిలిలో నలిగిపోతూనే ఉంది. 20 సంవత్సరాల అందమైన యువతి స్పర్శ అతనిలో ఏ వికారాన్ని కలిగించలేదు. కాని కోపంతో కళ్ళు చింతనిప్పులను రాలుస్తున్నాయి. పారిపోవడానికి ప్రయత్నించమనుకుంటాను, జాగ్రత్త
ఇంత చిన్న వయసులో ఇంత నైపుణ్యాన్ని ఎలా నేర్చుకున్నావు? ఏది తీ పర్సు నీ జాకెట్ లోపల. అప్పటి వరకు అతను పోలీసుల దగ్గరకో మరెక్కడికో తీసుకువెళతాడని భయపడుతూ ప్రాణాల్ని అరచేతిలో ఉంచుకుని కర్రలా బీసుకుపోయిన శరీరానికి మనసుకి ఊపిరి పోస్తూ బేలగా చూస్తూ ఉండిపోయింది. తీ కళ్ళార్పకుండా అతన్ని చూస్తూ ఉంది. నిన్నిక్కడికి తీసుకొచ్చిన వాడిని ఆ పర్సు బయటికి లాగ్గలను, కాని నువ్వు స్త్రీవి. ఈ మాటను నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. తీ గద్దించాడు వాసు. ఆ అమ్మాయి జాకెట్ అంతా చెమటతో తడిసిపోయింది. అరచేతుల నుంచి నీళ్లు కారుతున్నాయి. శరీరం సన్నగా వణుకుతుంటే మెల్లగా దాచిన పర్సు తీసి కింద పారేసింది, కాస్త నిర్లక్ష్యంగా చూస్తూ. దానిలో డబ్బెంతుందో లెక్కపెట్టు. 547. పర్సులో పెట్టి అతని దగ్గరగా తోసేసింది. అప్పటికి 7 గంటలు దాటి ఉంటుంది. దీపాల వెలుతురులో అతని ముఖంలోని మెరుపు ఇంకా తగ్గలేదని తెలుస్తూనే ఉంది. ఎందుకోసం ఈ దొంగతనాలు? చూస్తే కొత్తగా ఈ వృత్తి ప్రారంభించినట్లున్నావు. చెప్పు, ఈ సంపాదన దేనికోసం? టెర్లిన్ చీరలక, గిల్టు నగలక, లేకుంటే రోజుకో 4 సినిమాలు చూసేందుకా? లేకుంటే ఆ రంగు కళ్లద్దాలు నీ దృష్టిని మలినపరుస్తున్నాయా? ఇంత చిన్న వయసులో ఇంత దౌర్భాగ్యపు పనులు ఎందుకు చేస్తున్నావు? చెప్పు. ఇదిగో నా దగ్గర అబద్ధం చెప్పి మస్కా వేద్దామని కలలో కూడా అనుకోకు. అబద్ధం చెప్పావా? చెప్పలేవు, అవునా? నిన్ను నెల రోజులుగా గమనిస్తున్నా. ఆ రోజు నా ప్యాంటు జేబులో పర్సు కొట్టేసినప్పుడే గ్రహించాను. కాని తొందరపడుతున్నానేమో, అయినింటి ఆడపిల్లని అల్లరిపాలు చేసినట్టు అవుతుందేమో అని చాలా చాలా ఆలోచించాను. విధివశాత్తు ఈ రోజు నువ్వు నన్ను చూడలేదు. నీ పక్క యువకుడు నీ క్రీగంటి చూపులకు ఐసైపోయి పర్సు పోయింది కూడా చూసుకోకుండా నీ స్పర్శాసుఖంలో అన్నీ మరిచి మొద్దుగా ఇంటికి వెళ్ళిపోయాడు. బహుశా ఇప్పటికి ఒళ్ళు తెలుసుంటుంది. ఓసి రాక్షసి అంటూ శాపనార్థాలు పెడుతూ ఉంటాడు. మళ్ళీ ఎక్కడైనా తటస్థపడ్డావో అప్పుడు నీ గతి. ఆగిపోయాడు వాసు. అప్పటికి ఆ అమ్మాయి మోకాళ్ల మీద తల ఉంచి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇదిగో, స్త్రీకి కన్నీళ్లు కొంత రక్షణ కలిగిస్తాయేమో కాని నీలాంటి వాళ్ళకు కాదు. మన భారతదేశంలో స్త్రీ అంత పూజనీరాలు. అలాంటిది నువ్వు ఆ జాతికి తలవంపులు తెస్తూ ఇలాంటి పనికి పాల్పడితే ఇంకా గౌరవం ఏం నిలుస్తుంది? ఇలాంటి పరిస్థితికి పురుషులు సిగ్గుతో చచ్చిపోవాలి. చిచ్చి, నీకు తల్లిదండ్రులు లేరు, అన్నతమ్ములు లేరు, పోనీ భర్తన్నా లేడు. అసలు పెళ్ళయిందా లేదా? అతని కంఠంలో అంతవరకు ఉన్న కాఠిన్యం పోయి వ్యధ వ్యక్తమైంది. అది గ్రహించిన మాలతికి మరీ దుఃఖం ముంచుకొచ్చింది. నీ పేరు? మాలతి. ఎంత మంచి పేరు, కాని ఆ మంచితనాన్ని మలినపరుస్తున్నావు. నీ తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారా ఇలా అందరి జేబులు కొట్టడానికి? ఇలా చేస్తూ ఏదో ఒక రోజు పోలీసుల చేతుల్లో చిక్కితే నీలాంటి ఆడపిల్లల గతి ఏమవుతుందో కాస్తన్నా ఆలోచించారా మీ పెద్దవాళ్లు? మాట్లాడవేం? మాలతి, చెప్పు, నీ భవిష్యత్తు ఎలా మారుతుందో ఆలోచించే ఈ వృత్తిలో దిగావా అని అడుగుతున్నాను. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాస్త చూడు. ఆడపిల్లలు ఇలాంటి పనులా చేసేది? చిచ్చి, పొట్ట గడవకుంటే డబ్బు సంపాదనకి మరో దారి లేదు. చదువుకుంటే ఉద్యోగం దొరకలేదు. తల్లి తండ్రి లేరు. చెప్పు, నా మాటకి జవాబివ్వు. నా ప్రశ్నలకి జవాబివ్వకుంటే ఏం చేస్తానో తెలుసా? పోలీసులకు అప్పచెప్పి నా దారి నేను పోతాను. వద్దొద్దు, 2 చేతులతోనూ దండం పెడుతూ అంది. మరి చెప్పు, ఏ పరిస్థితుల్లో ఇలాంటి పనికి తలొగ్గావు? ఏ పని చేయడానికి చేతకాక, ఏ దారి దొరకక, ముసలి తండ్రి పక్షవాతంలో మంచంలో పడి మొగ్గుతూ ఉంటే కాస్త గంజికి డబ్బులేక, ఇంకా చాలా అన్నట్టు చూసింది మాలతి. వాసు చేతులు నిలుపుకుంటూ అటు ఇటు పచార్లు చేస్తూ అన్నాడు. కేవలం దరిద్రమే కారణమైతే బ్రతకడానికి ఎన్నో దారులున్నాయే. అవన్నీ వదిలి ఈ పనే చెయ్యాలా? మీరు ఏ పనన్నా ఇప్పించగలరా? ఆశగా చూస్తూ అడిగింది. వాసు క్షణం ఆలోచించాడు. ఏదైనా పనిపిస్తే ఈ దొంగతనాలు మానేస్తుంది. కాని తనే ఓ నిరుద్యోగి. ఉద్యోగ ప్రయత్నంలో ఇప్పటికి ఎన్ని జతల చెప్పులరిగిపోయాయో. ఈ మహాపట్నంలో ఇన్ని లక్షల మంది నిర్విరామంగా శ్రమిస్తూ క్షణం తీరుబడి లేనట్లు పరుగులెత్తుతూ పనులు చేసుకుంటున్నారు. కాని తనకి ఏ పని దొరకలేదు. బిఏ పాస్ అయి ఎంఏలో జాయిన్ అయ్యేటప్పుడు ఎన్నో కోరికలు. క్లాసు తెచ్చుకుని ఐఏఎస్ కి కట్టి సెలక్షన్ వచ్చి ఏ డిప్యూటీ కలెక్టరో అయిపోవాలని అవుతానని కలలు కన్నాడు. కష్టపడి చదివి క్లాస్ తెచ్చుకున్నాడు. తీరా ఉద్యోగాన్వేషణలో తెలుస్తోంది తన డిగ్రీకున్న విలువ. తల్లి ఒంటి మీద బంగారం, తండ్రి మిగిల్చి వెళ్లిన ఎకరం పొలం అన్నీ ఆఖరైన తర్వాత పూర్తయింది తన చదువు. నేను మగాణ్ణి కనుక దొరకలేదు. ఈ అమ్మాయి ఆడపిల్ల, అందులో అందమైన ఆడపిల్ల. ఏదో ఒకటి దొరకపోతుందా? ప్రయత్నిస్తాను అనుకుని. ఎంతవరకు చదువుకున్నావు అన్నాడు. ఇంగ్లీషు టైపు వస్తే. మరేమొచ్చు?
టైపు రాదు, మరేం రాదు. పోనీ అంట్లు తోమడం వచ్చా? కసిగా చూస్తూ అన్నాడు. గబాల రాదు అన్నట్టు తల అడ్డంగా తిప్పబోయి టక్కున ఆగి వచ్చు అన్నట్టు తల ఊగించింది. వాసుకి ఒళ్ళు మండిపోతుంది ఈ అమ్మాయిని చూస్తే. చదువు రాదు, సంధ్య రాదు, ఒట్టి చూపుల గుడ్డు అనుకున్నాడు. ఇంకా వెళతాను అంటూ వాసు వైపు బెదురుతూ చూస్తూ అంది. ఆ పర్సు అక్కడే వదిలేసి వెళ్ళిపోతావేం? తీసుకో, అది తీసుకుని అతనికిచ్చే. అమ్మయ్యో, గుండె పట్టుకుంది. ఏం, దొంగతనం చేసేటప్పుడైనా అంతగా భయపడని నువ్వు ఇవ్వడానికి ఎంత భయం? తల వంచేసింది మాలతి. ఇంతలో వాసు స్నేహితుడు వెంకటేశ్వర్లు వాసు అంటూ అటే వస్తున్నాడు. మాలతి ఈ సమయం చూసుకుని మెల్లగా చీకట్లోకి జారుకుంది. అక్కడే పడున్న పర్సు వాసుని పలకరించింది. నేనిక్కడే ఉన్నా అంటూ. చీకట్లో ఎవరితోరా మాట్లాడుతున్నావు అంటూ వెంకటేశ్వర్లు వస్తుంటే పర్సు తీసి ప్యాంటు జేబులో దూర్చి ఏడవలేక నవ్వుతున్నట్లు, నీ ముఖం, ఇక్కడ ఎవరున్నారు? నాటకంలో వేషం వేస్తున్నాను. ఆ పోర్షన్ రిహార్సల్స్ చేస్తున్నా. తన సమయస్ఫూర్తికి తనకే ఆశ్చర్యం వేసింది వాసుకి. ఇక్కడ రిహార్సల్స్ ఏ ఆడపిల్లనా వెంట పడగలదు, అయినా ఇంట్లో చేసుకోకూడదు. అది అయింది. మొన్న వదిన లేనప్పుడు తలుపులు బిగించుకుని పోర్షన్ వచ్చిందో లేదో అని చూసుకుంటున్నా. ఆహా సుందరి, నీ మోము ఎంత అందంగానున్నదే, చందమామ కన్నా చల్లగా అంటూ నాకు తెలియకుండానే నా గొంతు ఉచ్చస్థాయి అందుకుంది. ఇలా జరిగింది 2 రోజులరా వెంకటేశ్వర్లు. 3వ రోజు మా పక్క పోర్షన్లో వాళ్ళ అమ్మాయి ఆండాళ్ళు లేదు, ఓ లెటరు తలుపు సందులో నుంచి నా మీదకి పారేసింది. అది చదివి హడలిపోయాను. జవాబు ఇవ్వకపోయినా లేఖల ప్రవాహం ఆగడం లేదు. ఆ ఉత్తరాలు దాచుకోలేక బయట పెట్టలేక చూస్తున్నాననుకో. ఇక లాభం లేదని ఓ రోజు డాబా మీద ఒంటరిగా ఉన్న ఆండాళ్ళని కలుసుకుని మెల్లగా చెప్పేశాను. నేను నిన్ను ప్రేమించడం లేదు, నాకు హిడింబి లాంటి మరదలుంది. నేను అది పుట్టకముందే మా పెళ్లి నిర్ణయం అయిపోయింది. కనుక దయచేసి ఈ ప్రేమలేఖల ప్రవాహానికి ఆనకట్ట వెయ్యమని మరీ మరీ ప్రార్థించాను. ఆండాళ్ళు నిన్ను కలిసిందా? కుతూహలంగా అడిగాడు వెంకటేశ్వర్లు. అయ్యో, ఊరుకుందా? ఊరుకుంటే ఇంకా కథ అంతటితో సమాప్తమైపోయేదిగా. అవలేదు. నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను. నీ ప్రతి మాట నన్ను ఉద్దేశించే అని పొంగిపోయి నా స్నేహితులతో చెప్పేశాను. ఇప్పుడు నన్ను నువ్విలా మోసం చేస్తే నా గతి ఏం కాను అంటూ సినిమా కన్నీరు కారుస్తూ నా మీదకొచ్చేసింది. అందితే చావుగొట్టి చెవులు మెలేసేదేమో, కాని నేను అమాంతం కింద కురికి పారిపోయాను. వారం రోజులు ఓ దూరపు చుట్టంగాడింట్లో అజ్ఞాతవాసం చేశాను. నా ప్రారంధం, వాడి పెళ్ళం ఇంకో రోజుంటే కూడు ఎట్టనంటూ మొగుడుతో దెబ్బలాడేసింది. ఇంతలో మా అన్నయ్య ఆచుకీలాగి నా చెవులు మెలేసి లాక్కొచ్చి మళ్లీ ఖైదులో పడేశాడు. ఆండాళ్ళు వాళ్ళమ్మకి నాన్నకి ఏం చెప్పిందో మా పక్క పోర్షను ఖాళీ చేసి కింద ఓ పోర్షన్లోకి మారిపోయారు. బతుకు జీవుడా అనుకున్నాను. ఇది సంగతి. వాసు చెప్పడం ఆపి మళ్లీ ఏదో గుర్తుకొచ్చి నవ్వడం మొదలుపెట్టి, అరే వెంకటేశ్వర్లు, ఈ రోజు పొద్దున్న అందరి స్నానాలు అయిన తర్వాత సోపు కాకెత్తుకుపోతుంటే దాన్ని అదిలిస్తూ కిందకు చూశాను. అక్కడ, అంటే కింద పోర్షన్లో ఆండాళ్ళుండే పోర్షన్ అన్నమాట. అక్కడ ఆండాళ్ళు ఏం చేస్తుందంటే, చెప్పడం ఆపి వెంకటేశ్వర్ల వైపు చూశాడు వాసు. అబ్బా, సస్పెన్సు, చంపక చెప్పు. వెంకటేశ్వర్లు త్వరపెట్టాడు. చెప్పను, చస్తే చెప్పను. ఇందాకటి నుంచి చెప్పి చెప్పి నా నోరు ఎండిపోయింది. కాస్త వేడివేడి మిరపకాయ బజ్జీలు అంటూ ఈ పాపిష్టి ప్రాణి అలమటిస్తోంది అన్నాడు వాసు. వెంకటేశ్వర్లు ఓ డజను మిరపకాయలతో 5 నిమిషాల్లో వచ్చి తర్వాత తిందుగాని చెప్పరా. ఆలస్యాన్ని భరించలేక వాసు వినిపించుకోకుండా గబగబా 4 తినేసి, నోరు మండిపోతుంది, మంచినీళ్లు మంచినీళ్లు. వెంకటేశ్వర్లు ఒళ్ళు మండిపోతుంది. కాస్త గట్టిగా ఏదైనా అంటే, చస్తే చెప్పను అంటూ లేచిపోయే ముండిగటం వాసు. అందుకే నమ్రత తెచ్చిపెట్టుకుంటూ, సోడా తెమ్మంటావా? చిచ్చి, సోడా సహించదు. నీ బొంద సహించదు. నా కళ్ళ ముందు ఎన్నిసార్లు తాగలేదు. నా జేబు ఎలాంటప్పుడు ఖాళీ చేయొచ్చో బాగా తెలుసు. పోనీ చెప్పకపోతే అని తను ఊరుకోలేడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలంటే తనకి తగని ఇష్టం. మైసూర్పాకు తింటున్నట్లు, బాదంగిర్ తాగుతున్నట్లు, జయలలితతో కాశ్మీరు డాల్ సరస్సులో షికారు చేస్తున్నట్లు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అసలు ఆ వాసు స్థానంలో తనుండి అమ్మాయిల్ని ఏడిపిస్తున్నట్లు, ఆ అమ్మాయిలంతా వెంటబడి నేనంటే నేనని ముందుకు తోసుకొస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. ధర్మదాత సినిమాలో హల్లో ఇంజనీర్ అంటూ కాంచన తన వెంట పడినట్లు పగటి కలలు టెక్నికలర్లో కనిపిస్తూ ఉంటాయి. తను ఆ కలల్లో జీవిస్తాడు. జీవితంలో ఇవి తను ఎలాగూ సాధించలేడు. అంత ధైర్యం లేదు.
కాదు, అందమైన ఆడపిల్లల్ని ఆకర్షించే రూపం కూడా లేదు. అందుకే ఆ కళల్లోనైనా సంతృప్తి పడుకుంటే తన మనసు క్షోభిస్తుంది. తను అందగాడు కానంత మాత్రాన మనసులో కోరికలు లేకుండా ఉంటాయా? హీరో లాంటి వాసు అంటే వెంకటేశ్వర్లకి తగని ఇష్టం. ఎక్కువ చదువు వంట పట్టుకున్న వెంకటేశ్వర్లు నాంపల్లి సెంటర్లో బందరు కిళ్ళి షాపు పెట్టి అందులో 10 పైసలకి అద్దెకిచ్చే వార మాస పత్రికలు అవి అతని వ్యాపారాన్ని బాగానే నిలదొక్కునేలా చేశాయి. వెంకటేశ్వర్లు కిళ్ళి షాపు భాగ్యానికి ఈ హైదరాబాద్లో ఎందుకు, బందర్లో పెట్టుకుంటే పోలే అన్నాడు ఓసారి. నీ ముఖం, బేపనోడివి, నీకేం తెలుసు దీనిలో తిరకాసు? చెప్పనా? బందర్లోనే బందరు కిళ్ళి షాపు అంటూ తెరిచానే అనుకో, ఆహా అనుకో, అప్పుడు మన తెలుగువాడెవడు ఈ కిళ్ళి వేసుకోడు. ఏ కొందర సంగతో కాదు నీ చెప్పేది. అదే ఈ భాగ్యనగరంలో నాంపల్లి సర్కిల్ లాంటి సెంటర్లో పెద్ద పెద్ద అక్షరాలతో బందరు కిళ్ళి అనే పేరు చూసి ప్రతివాడు కారాపి ఓటు కొనుక్కుని నోట్లో వేసుకుని మరీ వెళతాడు. ఇంకా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మన ఆంధ్ర సోదరులు గుంపులు గుంపులుగా దిగుతారు. అప్పుడు నాకు ఊపిరి పీల్చుకునేంత కూడా తీరుబడి లేదంటేనమ్ము, భలే గిరాకీ ఉంటుంది. అందుకే ఓ అసిస్టెంట్ ని వేసుకుందాం అనుకుంటున్నా. తినే మిరపకాయల పొట్లం అవతల గిరాట్ కొట్టి ఎగిరి గంతేశాడు వాసు. వెంకటేశ్వర్లు, ఆండాళ్ళ సంగతి తర్వాత చెప్తాను గాని, చెప్పడం కాదు, ఓసారి నిన్ను తీసుకెళ్లి నా క్లోజ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాలే గాని ఒక్క సాయం చేసి పెట్టరా. నీకెలాగూ అసిస్టెంట్ కావాలి, అదే. ఇంకా చెప్పకుండా నీళ్లు నమిలాడు వాసు. చెప్పు, నీ ఎరుకలో ఎవరన్నా ఉన్నారా? ఆ అదే చెప్పేది. ఉంది, ఒక అందమైన ఆడపిల్ల, చక్కగా బాపు వేసిన బొమ్మలా ఉంటుంది. ఆ అమ్మాయినే నీ కొట్లో ఉంచావంటే నీ వ్యాపారం చూడు. నిమిషాల మీద కిళ్ళీ షాపు, ఫ్యాన్సీ షాపు, అది బట్టల షాపు, అలా అలా పెద్దదై ద్వారకా హోటల్ అంతా పెరిగి పెరిగి వాసుని లాగి కూర్చోబెట్టన్నాడు వెంకటేశ్వర్లు. అందమైన ఆడపిల్ల నా కిళ్ళీ షాపులో, ఆఫ్టర్ ఆల్ కిళ్ళీ షాపులో ఉద్యోగం ఏ పిల్ల చేస్తుందిరా సన్నాసి, నేనిచ్చే 33 రూపాయలకి? అదంతా అనవసరం. ఉద్యోగం ఇస్తావా లేదా? రెండే మాటలు కాదు, ఒకటే మాట. ఇస్తాను, లేకుంటే ఇవ్వను, అంతే. సీరియస్ గా ముఖం పెట్టాడు వాసు. తస్సదియ్యా, ఐఏఎస్ పరీక్ష రాసేటప్పటికే ఆఫీసర్ లక్షణాలు కొట్టడ్డాయి. ఓవేళ సెలక్షన్ వస్తే ఈ కిల్లి కొట్టు వెంకటేశ్వర్లు గుర్తుంటాడా? మిత్రుడి వైపు గర్వంగా చూస్తూ అన్నాడు వెంకటేశ్వర్లు. వాసు సీరియస్నెస్ ఎగిరి చక్కా పోయింది. పని పాట లేక పరీక్ష రాస్తే ఎంతలోనే సెలక్షన్ వచ్చేస్తుందా? అయ్యో రామ, అవన్నీ జరగని మాటలు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎక్కే గుమ్మం దిగే గుమ్మం కర్మే ఉండదుగా. ఇన్ని జతల చెప్పులు అరిగే కర్మ అసలే ఉండదు. ఈ డిగ్రీల వాళ్ళకే ఎన్ని చెప్పుల జతలు చాలడం లేదు. ఓ పని చేస్తాను, సెలక్షన్ రాని డబుల్ డిగ్రీల వాళ్ళం అందరం నాంపల్లి సర్కిల్లో బందరు కిళ్ళి షాపు అన్నట్లు బందరు చెప్పుల షాపు అంటూ వరుసగా పెట్టి. వెంకటేశ్వర్లు వాసు నోరు మూసేశాడు. శుభమా అంటూ పరీక్షలో సెలక్షన్ రావాలని మొక్కుకోవాలి గాని రాని నిర్భాగ్యుల్ని గుర్తు చేసుకుంటూ ఉసురుమంటే ఎలా? చచ్చా, నీ పద్ధతి బాగాలేదు. ఇదిగో ఈ వెంకటేశ్వర్లు చెప్తున్నాడు, శ్రీ శ్రీ వాసుదేవరావుకి తప్పకుండా సెలక్షన్ వస్తుంది. మన గవర్నమెంట్ సరాసరి ట్రైనింగ్ అవడంతోనే కృష్ణ జాయింట్ కలెక్టర్ గా, సారీ డిప్యూటీ కలెక్టర్ గా ఆర్డర్స్ వేస్తారు. అలా కాకపోతే ఇదిగో ఈ వెంకటేశ్వర్లు తిరుపతి వెంకటేశ్వర్లు కాని కాడు. ఈ పేరు తీసుకెళ్లి ఆ 7 కొండలవాడి ముఖాన్ని కొడతా. శపథం అంటే శపథం, అంతే. అబ్బో, మంగమ్మ శపథంలా హాస్యం పట్టించాడు వాసు. నీ ముఖం, మంగమ్మ ఆడది, నేను మగ మహారాజులం గారిని. సరేగాని వాసు, డజను మిరపకాయ బజ్జీలు లాగేశావు గాని ఆ ఆండాళ్ళు నూతి దగ్గర ఏం చేస్తుందో చెప్పావే కాదు. ఈరోజు కంటి నిండా నిద్ర పోనీదల్లే ఉంది. చెప్పవయ్యా వాసుదేవా, సాష్టాంగ పడ్డాడు వెంకటేశ్వర్లు. ఇక లాభం లేదు, చెప్పి తీరాల్సిందే అని మనసులో అనుకుని, సరే అలాగే కాసిన్ని గరం గరం పల్లీలు పట్రా, తింటూ చెప్తాను. నిజంగా చెప్పేసి ఇంటికి వెళ్లి నిద్రపోవాలి. మరి తప్పదని కాళ్ళు ఈడ్చుకుంటూ పల్లీలు తెచ్చి వాసు దోసిట్లో పోశాడు వెంకటేశ్వర్లు. వాసు తింటూ వెంకటేశ్వర్లు ఉనికినే మరిచినట్లు నటిస్తుంటే, ఒరే నాన్న, నీ నాటకాలు కట్టిపెట్టు, నువ్వు నిరుద్యోగివి, అందుకు తోడు బ్రహ్మచారివి, నాలాంటి గృహస్థు బాధలు నీకేం తెలుస్తాయి? తెలియవు కనుక వెంటనే చెప్పు. ఇప్పటికే మా నూరేకారం కర్రు బుర్రుమంటూ ఉంటుంది, తొందర పెట్టాడు వెంకటేశ్వర్లు. వాసు పల్లీలన్నీ తినేసి షర్టు దులుపుకుంటూ లేచి, వెంకటేశ్వర్లు, అసలు నాకు తెలియకడుగుతా, గృహస్థుకి ఇలాంటి విషయాల్లో ఆసక్తి తగునా అంటూ అందకుండా పారిపోయాడు. ఓరి నీ తెలివి, ఎంత మస్కా వేసి రూపాయి అన్యాయంగా లాస్ చేసావు, ఉండు నీ పని రేపు చెప్తా అంటూ అక్కడి నుంచి కదిలి
తన భారమైన శరీరాన్ని ఇంటికి చేరేశాడు వెంకటేశ్వర్లు. వాసు, వెంకటేశ్వర్లు బాల్య స్నేహితులు. మెల్లగా ఇల్లు చేరాడు వాసు. వదిన శ్రీలక్ష్మి కొసరి కొసరి వడ్డిస్తున్నా వాసుకి ముద్ద గొంతు దిగడం లేదు. ఇంత పొద్దుపోయే వరకు ఎక్కడ తిరుగుతున్నట్లు అంటూ కబుర్లలోకి దిగింది శ్రీలక్ష్మి. వాసు అన్న రాఘవరావు అసహనంగా అటు ఇటు పొర్లుతున్నాడు మంచం మీద. వాసు భోజనం చేసి ముందు గదిలోకి వెళితేనే గాని శ్రీలక్ష్మి తలుపు వేసి పడుకునేందుకు రాదు. రైలు కంపార్ట్మెంట్ లాంటి ఈ ఇంటికి 150 అద్దిస్తున్నారే గాని సౌకర్యం చాలా తక్కువ. వంటిలు కాక 2 గదులు. భోజనం చేసి పక్క మీద చేరి ముసుగు పెట్టాడు వాసు. ప్యాంటు జేబులోని ఖాళీ పర్సు అతని తెలివి తక్కువతనాన్ని పరిహసిస్తున్నట్లు, పగలబడి నవ్వుతున్నట్లు అనిపించి మరీ ఉక్రోషం వచ్చి దిండు విసురుగా నేల కొట్టాడు. కిటికీ తలుపులు విసురుగా వేశాడు. మూలగా ఉంచిన చాపని కాలితో తోసి పారేశాడు. ఆయన కోపం తగ్గడం లేదు. అసలు ఆ పర్సులో డబ్బు ఎలా మాయం చేయగలిగింది మాలతి? చాలా ఆశ్చర్యంగా ఉంది. దానిలో డబ్బు అలాగే ఉంచి తనకి భయపడి అక్కడే పారేసి వెళ్ళింది. పాపం ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని పర్సు ఇచ్చేయాలని అనుకున్నాడు. ఆ పిల్లని చూసిన దగ్గర నుంచి జాలి కలుగుతుందే గాని కోపం రావడం లేదు. ఎందుచేత? కాని ఇప్పుడు తలుచుకుంటే మాత్రం చచ్చేంత కోపం వస్తోంది. తన కళ్ళల్లోనే కారం కొట్టిన రాక్షసి. చూడ్డానికి అంత అందంగా ఉంది. పెద్ద కుటుంబంలోని పిల్లల అలంకరణ చూసే మొదటిసారి మోసపోయాడు. ఈసారి ఇంకా పప్పులు ఉడకవు అనుకున్నాడే గాని తెలియకుండానే బోల్తా పడ్డాడు. వెధవ పర్సు అంటూ ప్యాంటు జేబులో నుంచి విసిరి కొట్టాడు. అంతలోనే గుర్తుకొచ్చింది. అమ్మయ్యో, ఇది ఎవరన్నా చూస్తే కొంపలు అంటుకుంటాయి అనుకుని దాచేసి స్థిరంగా ఓ నిర్ణయాన్ని చేసుకున్నాడు. ఏమైనా సరే ఆ మాలతిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్తేనే గాని తన మనసుకి శాంతి ఉండదు. ఆలోచనల్లో అశాంతిగా నిద్ర పట్టింది వాసుకి. రాఘవరావు స్నేహితుడు మదన్ మోహన్ ఉదయమే వచ్చాడు మిత్రుడి కోసం. రాఘవరావు స్నానం చేస్తున్నాడు. శ్రీలక్ష్మి మదన్కి కాఫీ తెచ్చిచ్చింది. ఇప్పుడే వస్తారు అంటూ కాఫీ తాగుతూ మదన్ ఉలికి పడ్డాడు. ఓ మంచం చాటున రాఘవరావు కూతురు వీణ పక్కింటి 6 ఏళ్ల కుర్రాడు సీనుతో ఆటలాడుతోంది. వీణ చేతిలో తన పర్సు చూస్తే మరి ఉలికి పడక ఏం చేస్తాడు? ఆ క్రితం రోజు 500 రూపాయలతో సినిమా హాల్లో పోయిన పర్సు ఈ చిన్నపిల్ల దగ్గర కనిపిస్తే అతనికి మతే పోయింది. ఓ పక్క తనది కాదేమో అనే సందేహము పీకుతోంది. వీణా, పర్సు ఎంత బాగుందమ్మా, నీకెక్కడది? సగం తాగిన కాఫీ అక్కడే వదిలి వీణతో కబుర్లోకి దిగాడు మదన్. ఉండంకుల్, బాబుకి ఆకలేస్తుందంట, పాలు పడుతున్నా అంటూ ఆటలో బొమ్మ పాపాయికి పాలు పడుతున్నట్టు నటిస్తోంది వీణ. పర్సు చేతిలోకి తీసి మరీ చూశాడు. సందేహం లేదు, తనదే. తన ఫోటో కూడా ఇంకా అలాగే ఉంది. ఇది ఇక్కడికి ఎలా వచ్చినట్టు? మెల్లగా వీణతో కబుర్లోకి దిగి, వీణ, ఇది నీకెవరిచ్చారమ్మా చెప్పు. సాయంకాలం బోల్డ్ చాక్లెట్లు తెస్తాగా చెప్పు అంటూ. అయ్యో అంకుల్, అదెందుకు తీసావు? చిన్నాన జేబులో ఉంది. నాకు కావాలని అడిగితే ఇవ్వను, తీసావా తంతాను అంటూ నీళ్లు పోసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మంచం ఎక్కి నేనే తీశాను. అంకుల్, మరి పర్సు లేందే? సీను ఆఫీసులో జీతం ఎలా తెస్తాడు? జేబులో పెట్టుకుంటే దొంగలు కొట్టేరు. వీణ ఏవేవో చెప్తోంది గాని మదన్ బుర్ర వేడికి పోతోంది. ఒరే సీను, ఆఫీసుకు వెళ్లి జీతం తీసుకురా, చిన్నానొస్తే మనిద్దరినీ తంతాడు అంటూ అరుస్తోంది వీణ, భుజం మీద పాపాయి బొమ్మని కాళ్ల మీదకి మార్చుకుంటూ. ఇదే ఇంకెప్పుడైనా అయితే ఆ బుల్లి సంసారంలోని ఆనందంలో మదన్ కూడా పౌలు పంచుకునేవాడే. కాని ఇప్పుడు సారీ మదన్, కాస్త ఆలస్యమైంది. మరి బయటికి వెళదామా? నీ స్కూటర్ తెచ్చావా? లేకుంటే నాది తీసుకుని వెళదామా? శ్రీ, కప్పు సాసర్ లోపల పెట్టు అంటూ రాఘవరావు వాచ్ బెల్ట్ పెట్టుకుంటూనే మాట్లాడుతున్నాడు. జవాబివ్వని మిత్రుడి ముఖంలోకి చూస్తూ, అరే అలా ఉన్నావేం? పర్సు దొరకలేదు కదూ? దొరికింది. నిజంగా? ఎప్పుడు? ఎక్కడా? నీ కష్టార్జితం ఎక్కడికి పోదని నేను చెప్పడంలే. సంతోషంలో మాట్లాడుతున్నాడు రాఘవరావు. మదన్, చెప్పు, ఎక్కడ దొరికింది? ఇప్పుడే ఇక్కడే ఖాళీ పర్సు కనిపించింది. రాఘవరావు తెల్లబోతూ అడిగాడు. ఏంటి, ఇప్పుడే ఇక్కడే ఖాళీ పర్సు దొరికిందా? అవును, వీణ ఆడుకుంటోంది. తనని అనుమానిస్తున్నాడేమో మిత్రుడు అని అంతలోనే కోపంతో ఎర్రబడ్డ రాఘవరావు ముఖం వీణ చేతిలోని పర్సులోంచి మదన్ ఫోటో కింద పడేసరికి అమాయకంగా చూస్తూ ఉండిపోయాడు. రాఘవ అంటూ ఏదో అడగబోయి మిత్రుని చూసి మాట్లాడలేకపోతున్న మదన్ దగ్గరగా వచ్చి చేతులు పట్టుకుని ఊపేస్తూ అడిగాడు. ఏంటిదంతా? ఏం చేశావు నువ్వు? మా ఇంట్లోకి నీ పర్సు ఎలా నడిచొచ్చింది? ఆవేశంగా అంటున్నాడు రాఘవరావు.
ఇక్కడ స్నేహితులిద్దరూ ఇలా సతమతమవుతుంటే వాసు వంటింట్లో వదిన గారి దగ్గర గారాబం పోతున్నాడు. ఆండాళ్ళు ఓ చిన్న స్టీల్ గిన్నె పట్టుకుని, లక్ష్మి గారు, దీంతో పంచదార ఇమ్మంది మా అమ్మ అంటూ వాసుని చూస్తూ మెలికలు తిరిగిపోతూ బోల్డ్ సిగ్గుపడిపోయింది. ఇలా అనవసరంగా సిగ్గుపడే స్త్రీలంటే వాసుకి పరమ అసహ్యం. ఆండాళ్ళని చూడాలని టిప్టాప్గా ముస్తాబై వచ్చిన వెంకటేశ్వర్లు గదిలో నుంచి కొత్త గొంతులు ఆవేశంగా వినిపించడంతో అక్కడే ఆగిపోయాడు. విషయం అర్థమయ్యి అర్థమవకుండా ఉంది. రాఘవరావు తమ్ముణ్ణి నిలదీసి ప్రశ్నిస్తున్నాడు. అక్కడి వాతావరణం అప్పటికే వేడెక్కిపోయింది. అన్ని వాటాల్లో వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఏంటేంటి అంటూ. వాసు కళ్ళప్పు చెప్పి ఆ ఖాళీ పర్సుని చూడడం తప్ప మరో జవాబు లేదు. షర్ట్ లేకుండా కట్టబనీల్లో అతని అందాన్ని చూస్తూ ఉండిపోయింది ఆండాళ్ళు. అసలేం జరిగిందో చెప్పునైనా అంటూ శ్రీలక్ష్మి కళ్ళనీళ్లు పెట్టుకుంది. రాఘవరావు కళ్ళు విస్ఫులింగాలు విరజిమ్ముతున్నాయి. పోలీస్ వేను ఆగడం, వాసు నెక్కించుకుని సాగిపోవడం చూస్తూ నెక్కి ఉన్న వెంకటేశ్వర్లు కుప్పలా కూలబడ్డాడు. అంతలోనే ఏం ఆలోచనొచ్చిందో లేచి పరిగెత్తాడు. వాసుని లాకప్లో ఉంచారు. ఎలాగైనా ఈ కేసు పైకి పోనీయకూడదని ఎన్నో విధాల ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. అసలు వాసు దొంగతనం చేయవలసిన అవసరమేం లేదే, చేశాడంటే నమ్మకం కూడా లేదు. కానీ విషయమేంటో చెప్పకుండా ఎందుకు దాస్తున్నాడో రాఘవరావుకి తల పగలగొట్టుకున్న అర్థం కావడం లేదు. తమ్ముని నోటుకొచ్చినట్లు తిట్టేశాడు. వాసే తీసిన 500 ఒక్క రాత్రిలో ఎలా ఖర్చు పెట్టినట్లు మదన్కి అర్థం కావడం లేదు. ఏమైనా సరే దీని అంతు తేల్చేసుకోవాలి అనుకుని మదన్ పొట్టు విడవడం లేదు. వాసు విషయం చెప్పడం లేదు. ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు రాఘవరావు. ఇలా అయితేనే చేయగలిగిందేం లేదు. కోర్టులో హాజరుపరచడం తప్ప. ఇన్స్పెక్టర్ విసుక్కున్నాడు. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో డబ్బు. ఇది ఆయన తీయలేదు, నేను తీశాను. వణుకుతూ ముందుకొచ్చింది మాలతి. వెంకటేశ్వర్లు ఏం జరుగుతుందో అని నక్కి చూస్తున్నాడు. నన్ను ఖైదు చేయండి అంటూ చేతులు ముందుకు చాచింది మాలతి. మాలతి, మాలతి అంటూ కలవరిస్తోన్న వాసుని తట్టిలేపింది లక్ష్మి. వాసుకి మెలకు వచ్చింది. పూర్తిగా రైల్వే కంపార్ట్మెంట్ లాంటి అన్నయ్య ఇంటి 3వ గదిలో తను రోజూ పడుకునే పరుపు మీదే ఉన్నాడు. ఏంటి, నేను పోలీస్ స్టేషన్లో లేను, ఇదంతా కళ అనుకుంటూ రాత్రి తను భద్రంగా దాచిన ఖాళీ పర్సు కోసం జేబులు తడుముకున్నాడు. చేతికి తగిలింది. నేనిక్కడ భద్రంగానే ఉన్నానంటూ. అమ్మయ్యా, ఎలాంటి పాడుకల కన్నాను అనుకుంటూ గ్లాసుడు నీరు తాగేశాడు. కాస్త ప్రశాంతత చిక్కింది. తననే విచిత్రంగా చూస్తున్న వదిని గారిని అప్పటికి గమనించి సిగ్గుపడిపోతూ, ఎందుకలా చూస్తావు, వెళ్ళి పడుకో, ఇంకా కలవరించంలే అంటూ ముసుగు బిగించేశాడు. పగలంతా గడిదిలా తెగ తిరిగి రాత్రి కలవరిస్తూ ఇల్లు ఎగరగొడుతున్నాడు వెధవ అంటున్న అన్నగారి గొంతు ఇక వినిపించకుండా 2 చెవుల్లోనూ వేళ్లు దూర్చేశాడు. ఎందుకంటే అన్నగారు ఆ పైన అనబోయే మాటలు తనకి తెలుసు గనుక. ఆ భార్యాభర్తల సంభాషణ అటు తిరిగి ఇటు తిరిగి ఏ వైపుకి మళ్ళుతుందో వాసుకి బాగా తెలుసు. భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుకుంటుంటే వినకూడదని చిన్నప్పుడు బామ్మ చెప్పిన మాట తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు వాసు. తెల్లవారి వాసుకి కాఫీ ఇస్తూ నవ్వుతూ అడిగింది శ్రీలక్ష్మి. మాధవి లత ఎవరు అంటూ. మాధవి లత వారెవరు? తెల్లముఖం పెట్టాడు వాసు. అయ్యో, నీకు తెలీదా? ఆరాధ్య దేవత. కలలో కూడా ఆ నామజపమే స్మరించే ఆ సుందరిని నాకు చూపిస్తే పాపమొస్తుందా? శ్రీలక్ష్మికి పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉంది. ఆవిడ చదవడం కాదు, తినేస్తుంది అంటే సరిగ్గా ఉంటుంది. ఈ మాటే తరచూ రాఘవరావు అంటూ ఉంటాడు. కొత్త పుస్తకాలుంటే అన్నం నీళ్లు అక్కర్లేదు, తనకు అక్కర్లేదని మిగతా వాళ్ల ఆకలిని గుర్తించుకుంటే ఎలా? ఇంట్రెస్టింగ్గా ఉన్న పుస్తకం మధ్యలో వదిలేయాలంటే బోళ్లంత బాధ కలిగి అది చదువుతూనే కూర మార్చేస్తుంది. పులుసు కాటుపోతుంది, పాలు పొంగిపోతాయి, అన్నం పొలుకవుతుంది. ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయో రాఘవరావుకి వాసుకి తెలుసు. శ్రీలక్ష్మి కాపురానికి వచ్చిన కొత్తలో పుస్తకాలు చదివే అలవాటు మంచిదే అని రాఘవరావు సంతృప్తి పడినా ఆ తర్వాత ఈ అలవాటు అతనికి ప్రాణాంతకంగా పరిణమించింది. భర్త ఆఫీస్ నుంచి 5:30కొచ్చినా పుస్తకంలోంచి తలెత్తి గడియారం వైపు చూసే తీరుకుండేది కాదు. ఆకలితో ఇంటికొచ్చిన రాఘవరావుకి భార్యను చూస్తే ఒళ్ళు మండిపోయేది. ఆ పట్టున చేతిలో పుస్తకం లాగి చించి ముక్కలు చేసిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ ఏం ప్రయోజనం? శ్రీలక్ష్మి చదవడం మానలేదు. డిటెక్టివ్ సాహిత్యం దగ్గర నుంచి సెక్స్ సాహిత్యం వరకు, చారిత్రాత్మకం నుంచి సామాజిక నవలల వరకు పక్షపాతరహితంగా అందినంత వరకు చదివేస్తూ ఉంటుంది. వాసుకి వదిన గారి పద్ధతులు కొన్ని నచ్చుతాయి, కానీ కొన్ని నచ్చవు. ఇంతకీ మాలత ఎవరంటే 4 దోశలు తిన్నావు గాని జవాబు చెప్పవేంటి
నిష్ఠూరంగా అనేసింది శ్రీలక్ష్మి. వాసుకి ఆ సంభాషణ ఎలా మరో మలుపు తిప్పాలో తెలియక వెంటనే అన్నాడు. వదిన, శాంతిలో కొత్త పిక్చర్, నీ అభిమాన హీరో విశ్వజిత్ అన్నాడు. వెనక గదిలోంచి రాఘవరావు గొంతు వినిపించింది. శ్రీ, వాడినొకసారి ఇలా రమ్మను. వదిన గారితో కబుర్లు కట్టిపెట్టి మూతి తుడుచుకుంటూ పైజామాతోనే ముందు గదిలోకి వచ్చాడు వాసు. అప్పటికే అక్కడ ఓ ముసలాయన, ఓ బట్టతలాయన కూర్చున్నారు. ఎందుకు అన్నట్లు అన్నగారి ముఖంలోకి చూశాడు వాసు. ఆ కుర్చీలో కూర్చో, నిన్ను చూసేందుకు వచ్చారు అంటూ పరిచయం చేశాడు. ముసలాయన కళ్ళజోడు తీసేసి పై పంచతో తుడుస్తూ ప్రశ్న పరంపరలు విడుస్తున్నాడు వాసు మీదకి. ఈ ఇంటర్వ్యూలంటే తగని మంట వాసుకి. వివరాలు తెలుసుకునే వచ్చి మళ్ళీ అవే ప్రశ్నలు. పక్కన అన్నగారు లేకుంటే ఈ ఇద్దరినీ ఓ ఊపు ఊపేవాడు. వాళ్ళు వేసే ప్రశ్నలకి జవాబివ్వడం ఆలస్యమైపోతుందని అప్పటికే రాఘవరావు ముఖం గంభీరంగా మారిపోయింది. వదిన కాఫీ తెచ్చి లోపల గుమ్మంలో నిలబడింది. ఓ, వదినకి ఈ వ్యవహారం ముందే తెలుసన్నమాట. కానీ తనకి దూర సందులేదు, మెడకో డోలు అన్నట్టు నాకిప్పుడు పెళ్లికేం తొందరొచ్చింది అని ఎన్నోసార్లు వదిన గారికి చెప్పాడు. మనసులో ఇష్టం లేకున్నా ఆ కాఫీ కప్పులు అందరికీ తనే అందించాడు. నీ హైట్ అంతా? బట్టతలాయన అడుగుతుంటే ముసలాయన డైరీ లాంటి బుక్ తీసి పట్టుకున్నాడు. చూస్తుంటే తెలియడంలే, పొళ్ళు కొరుక్కున్నాడు వాసు. హైటు 5'6". ఎందుకన్నా మంచిది, వెయిట్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. ఇంకా ముందుకు మాట్లాడబోయే తమ్ముణ్ణి మింగేలా చూశాడు రాఘవరావు. ఇంకక్కడ కూర్చోలేని వాసు, వస్తున్నా వదినా అంటూ లోపలికొచ్చేశాడు. నేను పిలవందే? శ్రీలక్ష్మి కసిరింది. పిలవు, ఎందుకు పిలుస్తావు? నీకు ముందే ఈ పెళ్లిళ్ల ప్యారేలు వస్తున్నట్లు తెలిస్తే మరి నాకు వార్నింగ్ ఇవ్వలేదేం? మన మాటలు వాళ్ళకు వినిపిస్తున్నాయి. మూతి మీద వేలుంచి ముందు గదిలో వాళ్ళు మాట్లాడేది ఏమైనా వినిపిస్తుందేమో అని చెవులు రిక్కించింది శ్రీలక్ష్మి. ఆ కీచుగొంతు ముసలాయనైతే ఏదో మాట్లాడుతున్నాడు, కానీ ఒక్క మాట అర్థం కావడం లేదు. ఆ ఇద్దరు మరో అరగంట తర్వాత వెళ్ళిపోయారు. అమ్మయ్య అనుకుంటూ బట్టలు మార్చుకుని అన్నగారి స్కూటర్ బయటకు తీసి బయలుదేరాడు వాసు. ఆదివారం వస్తే రాఘవరావు ఇల్లు కదలడు. వాసుకి ఒళ్లంతా చీమలు జెర్రెలు పాకినట్లుంటుంది. ఎటు తిరిగినా అన్నగారి ముఖమే కనిపిస్తూ ఉంటుంది. అది భరించలేని వాసు ఆదివారం వస్తే రోడ్ల మీద కాలక్షేపం చేస్తూ ఉంటాడు. వెంకటేశ్వర్ల కిళ్ళి కొట్టు వాసుకి విడిది. వారం రోజుల నుంచి మాలతి వెంకటేశ్వర్లు కిళ్ళి కొట్లో ఉద్యోగం చేస్తోంది. నెలకి 30 ఇస్తానంటూ ఒప్పుకున్నాడు. 30 చాలా తక్కువ అంటూ నసిగింది మాలతి. వాసుకి ఒళ్ళు మండిపోయింది. పెద్ద గవర్నెన్స్లా మాట్లాడతావేం, ఈ ఉద్యోగానికి ఈ జీతం చాలు అంటూ కసురుకోవడంతో మళ్ళీ మాట్లాడలేదు మాలతి. అమ్మకం పెరిగింది గాని షాపులో ఆవారాగాళ్లు బైఠాయించడం ఎక్కువైంది. అప్పుడప్పుడు గళ్లాపెట్లో 3-4 తక్కువ లెక్కొస్తోంది. వెంకటేశ్వర్లు షాపులో ఓ అందమైన ఆడపిల్ల ఉద్యోగం చేస్తోంది అనే మాట ఆ నోట ఈ నోట వెంకటేశ్వర్లు భార్య సూర్యకారం వరకు వెళ్ళింది. క్షమించాలి, సూర్యకాంతం. భర్త ముద్దుగా పెట్టుకున్న పేరు సూర్యకారం. ఒకరోజు వెంకటేశ్వర్ల ఇంట్లో ఓ ఆడదాన్ని కొట్లో కూర్చోబెట్టి డబ్బంతా తగలేస్తున్నావా? ఇంక నేను బతికేందుకు, నీకు పరాయాది కావాల్సొస్తే ఉరిట్టుకు చస్తా అంటూ సూర్యకారం రాగాలు తీస్తుంటే ఇరుగు పొరుగు పోగే వెంకటేశ్వర్లని చివాట్లేశారు. ఇంట్లో నిక్షేపంలాంటి ఇళ్లనుంచుకుని నీకిదే పోయే కాలమయ్యా. వ్యాపారంలో ఇప్పుడిప్పుడే పైకొస్తున్నవాడివి, ఇలాంటి పక్కదారులు పడితే ఇంకేం బాగుపడతావు అంటూ వెంకటేశ్వర్లు చెప్పే మాట ఎవరూ వినే స్థితిలో లేరు. భార్య మీద ఎంత కోపం తెచ్చుకుని ఏం ప్రయోజనం? సంసారం వీధికి లాగేస్తోంది సూర్యకారం. ఇంకా గత్యంతరం లేక నోరుగలమ్మ నీకో దండం అనుకుని తనే తగ్గి తన సంసార శకటాన్ని లాక్కొస్తున్నాడు. మాలతిని ఎలా వదిలించుకోవాలి? ఎన్నో విధాల ఆలోచనలు చేస్తున్నాడు. వాసు దారి తప్పి 100 ఏళ్ల పంటైన జీవితాన్ని నాశనం చేసుకోబోయే అమ్మాయిని ఆదుకుని తిరిగి దారిలోకి తేవాలని ప్రయత్నిస్తూ ప్రస్తుతం కాస్త సహాయపడు అని అర్థించాడు తనని. మిత్రుడి మాట కాదనలేక ఉద్యోగం ఇచ్చాడు. చుట్టూ ప్రపంచం మాకెందుకని ఊరుకుంటుందా? అయ్యో రామ, ఇప్పుడేం చెయ్యాలి? వాసు మరో పని మాలతికి ఇప్పించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో నేను కాదంటే ఎలా అనుకుంటూ మహా బాధపడిపోతున్నాడు వెంకటేశ్వర్లు. కాని ఏ దారి కనిపించడం లేదు. కిళ్ళీ కొట్టు దగ్గర చేరే ఆవారాగాళ్లు వికవికలు పక్కపక్కలు పోతుంటే వెంకటేశ్వర్లు మందలించిపోతే నీలెక్కేంటి అనే వరకు వచ్చారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన వెంకటేశ్వర్లు ఇంకా ఊరుకుంటే లాభం లేదని, మరొకటి ఏదైనా చూపించి ఇది తీసేస్తే బాగుంటుందని చచ్చి చెడి ఓ మిత్రుని పట్టుకుని ఎలాగైతేనే మాలతికి సినిమా హాల్లో టిక్కెట్లమ్మే ఉద్యోగం వేయించాడు.
ఎటొచ్చి ఎటుపోయినా అంటే డబ్బు విషయం వెంకటేశ్వర్లదే పూచి. ఆ షరతు మీదే వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు. జీతం కూడా 60, పర్వాలేదు అంటూ వాసుని కూడా ఒప్పించి మాలతిని పనిలో చేర్పించాడు. బాధ్యతని జాగ్రత్తగా నిర్వహించమని వాసు మరీ మరీ హెచ్చరించాడు. టిక్కెట్లిచ్చి డబ్బు ఎలా లెక్క చూసుకోవాలో, తిరిగి చిల్లరిచ్చేటప్పుడు తేలిగ్గా లెక్కలు ఎలా కూడుకోవాలో ఒక రోజంతా వివరించాడు వాసు. పొరపాటుగా మనం మాత్రం ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వకూడదు. మనం తీసుకున్నా పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు అడిగితే తిరిగి ఇచ్చేస్తాంగా అంటూ వ్యాపారంలోని తన అనుభవం విప్పి చెప్పాడు వెంకటేశ్వర్లు. ఏదో పెద్దింటి పిల్లలా ఉంది అనుకుని మాలతిని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు మేనేజర్. మాలతి కృతజ్ఞతగా ఆ ఇద్దరికీ నమస్కరించి తన డ్యూటీలో చేరింది. కొన్ని రోజులు పర్వాలేదు అనుకుని సంతృప్తిగా నిట్టూర్చి ఇంటికొచ్చిన వాసుకి ఓ ఉత్తరం అందించింది పీటవాల్చి అన్నం వడ్డించిన శ్రీలక్ష్మి. చాలా రోజుల తర్వాత స్నేహితుడు విశ్వం రాసిన ఉత్తరం. అన్నం మాట మరిచిపోయి ఉత్తరం చదవడంలో లీనమైపోయాడు వాసు. అబ్బా, అన్నం తినవయ్యా, తర్వాత చదువుకుందుగాని. నిద్ర కళ్ళ మీదకి తోసుకొస్తుంటే ఆవులిస్తూ అక్కడే ఓ పీట వాల్చుకుని కూర్చున్న శ్రీలక్ష్మిని చూసి తిరిగి గబగబా చదవడం పూర్తి చేసి పావుగంట తర్వాత అన్నం కలుపుకుని నెయ్యి అంటూ చెయ్యి పెట్టి తలెత్తిన వాసుకి నిద్రలో తూగుతున్న వదినగారినే మరీ మరీ చూడాలనిపించింది. తెల్ల చీర, నల్ల జాకెట్టు, ముడిలో తురుముకున్న మల్లెల్లో నుంచి దవణం ముందుకొచ్చి వాసుని పలకరిస్తున్నట్లు అనిపించింది. పాపం వదిన తెల్లవారి 5 గంటలకు లేస్తే తిరిగి రాత్రి 9 గంటల వరకు విశ్రాంతి దొరకదు. ఇల్లుని పిల్లల్ని ఎంత పరిశుభ్రంగా ఉంచినా రాఘవరావు ఏదో వంక వెతుకుని భార్య మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉంటాడు. వాసు కనిపిస్తుంది. అన్నయ్య ఇంత సాధిస్తున్నా వదినికి కోపం రాదు. అసలు జవాబే ఇవ్వదే. అసలు రాఘవరావు నవ్వుతూ భార్యతో మాట్లాడే సంఘటనలు చాలా తక్కువగా కనిపిస్తాయి వాసుకి. శ్రీలక్ష్మి మాత్రం ఎప్పుడూ ఒకే రకంగా కనిపిస్తుంది. వాసు గబగబా తనే వడ్డించుకుని తినేస్తుంటే మెలకు వచ్చింది శ్రీలక్ష్మికి. అయ్యో, నీకోసం పెరుగుంచాను, మజ్జిగ పోసేసుకున్నావా? నీతో మాట్లాడుతుంటేనే కునుకొచ్చింది. ఉండు, మరి కాస్త అన్నం పెట్టి పెరుగు వేస్తాను అంటూ లేచి వాసు కోసం దాచిన పెరుగు గుమ్మరించింది. ఈ ఇంట్లో లక్ష్మిలాంటి ఈ వదిన లేకుంటే తను ఒక్క క్షణం ఉండలేకపోయేవాడు. ఇంత మంచి వదిన్ని అన్నయ్య ఎప్పుడు ఎందుకు సాధిస్తాడో అంతుపట్టదు వాసుకి. చేయి కడుక్కుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. వంటిల్లు సర్దుకుని శ్రీలక్ష్మి వాసు ఉన్న గదిలోకొచ్చింది. వాసు, రేపు నువ్వు ఎక్కడికి నాకు చెప్పకుండా వెళ్ళకు. పెళ్లి చూపులకు వెళ్ళాలట. మొన్నొచ్చిన ఆ బట్టతలాయన మళ్ళీ వచ్చి 10-15 వేలిస్తాం, పిల్లని చూసుకోండి అంటూ మరీ మరీ చెప్పి వెళ్ళాడు. నాకు పనుంది అని అన్నయ్యకి చెప్పు. రేపు అస్సలు తీరుబడలేదు. పిలిచి పిల్లనిస్తామంటే అలిగి అందరం ఎక్కాడట నీలాంటివాడు. మీ అన్నయ్య చెప్పమన్నారు, చెప్పాను అంతే. సరే, నేను చెప్పమన్నానని చెప్పాయి. టేబుల్ లైట్ దగ్గర మిత్రుడి ఉత్తరం మళ్ళీ చదవడానికి కూర్చున్నాడు. నిన్ను పెళ్లి చూపులకి రమ్మన్నాను గాని పెళ్లి చేసుకోమనలేదుగా. అంత మునిగిపోయి అర్జెంట్ పని ఏంటి? అసలు రోడ్లు సర్వే చేయడం, ఆ వెంకటేశ్వర్ల గాడి కిళ్ళికొట్లో బాతకాన్ని కొట్టడం, అదేగా ముంచుకుపోయే పని. రాఘవరావు కాస్త గట్టిగానే అన్నాడు. అన్నగారు మాట్లాడే ప్రతి మాటకి ఘాటుగా జవాబివ్వాలనే ఉంటుంది మనసులో, కానీ జవాబు గొంతులోనే చుట్టుకుపోతుంది. శ్రీలక్ష్మి విజయ చిత్ర చదువుతూ కూర్చుంది. అన్నగారి మాటకి జవాబివ్వకుండానే వాసు ఉత్తరం మడిచి కవర్లో పెట్టి దిండు కింద దాచేసి ఆవులిస్తూ పడుకున్నాడు. కాని వాసుకి నిద్రొచ్చేలా లేదు. ప్రియురాలి ప్రేమలేఖల అన్నిసార్లు చదివావు, ఏంటి విశేషం? వాసు నవ్వుతూ జవాబిచ్చాడు వదినగారికి. వదిన, ఇలాగే ఇంకా కొన్ని రోజులు ఇప్పుడు వెలువడే సాహిత్యం చదివేస్తున్నావంటే నువ్వే ఓ పెద్ద రచయిత్రవైపోతావు. ఏం పరిహసిస్తావు లేవయ్యా, నువ్వేం భయపడనక్కర్లేదు. నేను ఈ జన్మలో కాదు, మరో 10 జన్మలెత్తిన రచయిత్రిని కాలేను. నేనేమన్నా గొప్ప గొప్ప ప్రబంధాలు గట్రా చదివానా పాడా? ఏదో కాలక్షేపం కోసం ఇవన్నీ చదవడం అలవాటైంది గాని ఇప్పటి రచయిత్రులు గొప్ప ప్రబంధాలేమీ చదవకుండానే పెద్ద రచయితలైపోతుంటే వాసు వదినని ఇలా ఉడికించి ఆనందిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. నేను రచయిత్రిని తర్వాత అవుతాను గాని నేను అడిగిన సంగతి దాటేసి మరో మాట పట్టుకున్నావు. చెప్తే చెప్పు, లేకుంటే హాయిగా వెళ్ళి పడుకుంటాను. చెప్తానమ్మా తల్లి, కూర్చో అంటూ తను లేచి కూర్చుని చెప్పడం మొదలుపెట్టాడు. మనం విశ్వం ఉన్నాడే, వాడిప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. నిజంగా? ముఖం ఏం బాగుంటుంది. పలకమాసిన ఏ డైరెక్టర్ తీసుకున్నాడబ్బా ఇతన్ని? ఆశ్చర్యంగా అడిగింది శ్రీలక్ష్మి. అబ్బా, హీరో అంటే సినిమా హీరోయేనా? కాదు, జీవితంలో హీరో. బాంబే వెళ్ళి ఎలా సంపాదించాడో గాని వ్యాపారంలోకి దిగాడట. కనీసం నెలకి ఓ 2000 లాభం వస్తోంది అందాజుగా అంటూ రాశాడు.
పెట్టుబడికి సొమ్ము ఎలా వచ్చింది రాశాడా? అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. నువ్వు చెప్పకున్నా నేను తెలుసుకోలేను. లాటరీలోనైనా రావాలి, రేసులోనైనా గెలిచుండాలి, లేకుంటే దొంగ నోట్లైనా అచ్చువేస్తూ ఉండాలి. లేకుంటే ఈ రోజుల్లో డబ్బెలా వచ్చి పడుతుంది బాబు? లక్షాధికారి కావడం మాటలా? వదిన చాలా తెలివిగానే ఆలోచిస్తోందే అనుకున్నాడు వాసు. నాకింక నిద్రొస్తోంది బాబు అంటూ లైటు తీసి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. అన్నా వదిన మాటలు సన్నసన్నగా వినిపిస్తున్నాయి. భార్యాభర్తలు అలా మాట్లాడుతూ ఉంటే వినకూడదు అనుకుని చెవుల్లో వేళ్లు దురిచి దుప్పటి కింద నుంచి పైకి ముసుగు పెట్టేశాడు. అసలే గాలి లేనందువల్ల ఒక్కబోసి చెమటతో ఒళ్లంతా తడిసిపోతూ ఉంటే కూడా చెవుల్లో ఉంచిన వేళ్లు గాని బిగించి కప్పుకున్న దుప్పటి కాని కాస్త కూడా కదిలించకుండా అలాగే బిగపట్టుకుని పడుకున్నాడు వాసు. మాలతి పనిచేసే సినిమా హాల్లో జగజ్జట్టీలు రిలీజ్ అయింది. ఉదయం మ్యాట్ని నుంచే విపరీతమైన రద్దీగా ఉంది. క్యూలోని జనాన్ని పోలీసులు అదుపులో ఉంచలేకపోతున్నారు. టికెట్లు ఇవ్వడం, డబ్బు తీసుకుని చిల్లరివ్వడంలో చాలా జాగ్రత్తగానే ఉంది మాలతి. పోలీసులు వారిస్తున్న వెనక్కి తగ్గని ప్రజావాహిని వెల్లువలా విరుచుకుపడింది. ఓ గంటసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రాళ్ల వర్షం కురిసి అద్దాల తలుపులు ముక్కలు ముక్కలయ్యాయి. అదనపు పోలీసు సిబ్బంది ఆ రంగంలో ప్రవేశించగానే జనం చెదిరిపోయారు. బయట గొడవ జరుగుతున్నా పోలీసులు అదుపులో తేగలిగారు. మాలతి భయంతో బిగుసుకుపోయింది. తన జీవితంలో ఎప్పుడూ ఎంతమంది జనం పోగవడం గాని వాళ్ళ క్షణంలో ఎంత అల్లరికి పాల్పడేది గాని ఎరుగదు. తను తిరిగి సురక్షితంగా ఇల్లు చేరుకుంటుందని అనుకోలేదు. సినిమా మొదలవడంతో జనం గోల తగ్గి ప్రశాంతత ఏర్పడింది. కాస్త డబ్బు లెక్క పెట్టుకుంటూనే కెవ్వుమంది మాలతి. కిళ్ళీకొట్టు వెంకటేశ్వర్లతో బాతాకాన్ని దంచుతున్న తమ్ముణ్ణి వాసు అంటూ వచ్చాడు రాఘవరావు స్కూటర్లో. అన్నగారిని చూస్తూనే హెడ్ మాస్టర్ని చూసిన విద్యార్థిలాగా మెల్లగా దగ్గరికి వెళ్ళాడు. ఇంటికి వెళదాం ఎక్కువ. ఇంకా అన్నగారి వెనక కూర్చోక తప్పలేదు వాసుకి. ఏదో అర్జెంట్ కేసే అనుకున్నాడు వెంకటేశ్వర్లు. వరండాలో నడుం మీద చేతులు పెట్టుకుని సాక్షాత్తు మహాలక్ష్మిలా నిలబడుంది శ్రీలక్ష్మి. స్కూటర్ మీదొచ్చే ఆ అన్నదమ్ములిద్దరినీ కనుల కరువు తీరా చూస్తూ ముఖ్యంగా రామలక్ష్మణుల్లా ఉన్నారు అనుకుంది మనసులో. నిజంగానే ఆ ఇద్దరూ ఒకే పోలికలో ఉంటారు. రాఘవరావు వాసు కంటే కాస్త వయసులో పెద్ద గనుక కొంచెం లావుగా కనిపిస్తాడు. వాసు, నా పెళ్లికి మీ అన్నయ్య అచ్చంగా నీలాగే ఉండేవారు. ఇప్పుడంటే బట్టతలైందనుకో, నీ జుట్టు కంటే కూడా చాలా ఒత్తుగా ఉండేది అంటూ ఉంటుంది శ్రీలక్ష్మి. వదిన అలా అంటుంటే వాసుకి తగని సిగ్గుగా ఉంటుంది. ఓవైపు భయంగానూ ఉంటుంది. నేను అన్నయ్యంతైతే లావుగా మరి బట్టతలయ్యి అచ్చంగా అన్నయ్యలా ఉంటానా? బాబోయ్ వద్దొద్దు అనుకుంటాడు. అన్నయ్య లాంటి తన రూపం ఊహించుకోవడానికే ఇష్టం లేక. స్కూటర్ దిగుతూనే వదినగారి పొట్టు చీర, రాళ్ల నెక్లెస్ చూస్తూనే అన్నయ్య తనని ఎందుకు కట్టి పట్టుకొచ్చాడో అర్థమైంది వాసుకి. ఇష్టం లేకున్నా బట్టలు మార్చుకుని తయారు కాక తప్పలేదు వాసుకి. మామూలుగా ప్యాంటు షర్టు వేసుకుని తయారైన తమ్ముణ్ణి ఒకసారి చూసి, శ్రీ, నీకు బొత్తిగా బుద్ధి లేదు. వాడి అవతారం ఆ బట్టలు ఏంటి? నువ్వన్నా చెప్పలేవు అంటూ పెళ్లికొడుకు అన్నగారిని అన్నట్లు సూట్ వేసుకుని అద్దంలో మరోసారి తనని తాను చూసుకుంటున్న భర్తని చూస్తూ అంది శ్రీలక్ష్మి. కొంపదీసి మిమ్మల్ని చూసి పెళ్లికొడుకు అనుకోగలరు. ఏంటా ముస్తాబు 3 గంటల నుంచి? ఎంత సూయ అయినా పక్కన అమ్మగారివి నువ్వు ఉండగా ఎవరు అనుకోర్లే. ఒకవేళ అలా అనుకున్నారే అనుకుందాం, పోయిందేముంది? వాసు, నేను ఎలాగో ఒక ఆగండి, నేనంతవరకు రాణిస్తానా? అయ్యో మీ తెలివి తెల్లవారా? ఆయన 44 సార్లు పెళ్లి చూపులంటూ వెళ్ళి నచ్చక 45ఓసారి ఓ అమ్మాయిని చూసి అంతలోనే మూర్చిపోయి లేచి ఆ పట్టున ఈ అమ్మాయినే చేసుకుంటాను, లేకుంటే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటా అంటున్న భార్యని ఆపు అంటూ నీ పురాణం విప్పావంటే ఎక్కడే చేస్తావు 33 పెళ్లిళ్ళు. వెళ్ళు, వెళ్ళి నీ అనుంగు మరిదిని నే చెప్పిన సూట్ వేసుకుని 5 నిమిషాల్లో తయారు కమ్మను. నేను వెళ్ళి టాక్సీ తెస్తా అంటూ టైం మరోసారి సరిగ్గా ఉందో లేదో చూసుకుంటున్న భర్తని మరీ ఉడికిస్తూ, ఏం కలికాలమండి, పెళ్ళికొడుక్కి అన్న ముస్తాబుకు 1 గంటన్నర, అదే పెళ్ళికొడుకు 5 నిమిషాలు. 103 వంకర్లు తిప్పింది శ్రీలక్ష్మి. మాటలు చెప్పమంటే అంటూ భార్య అలంకరణని పరిశీలిస్తూ, ఆ ముడి, కంచిపట్టు చీర, అబ్బా ఎలా ఉన్నావో 40 ఏళ్ల దానిలా. జడలేసుకుని పువ్వులు పెట్టుకుంటే ఏం పోయింది? శ్రీలక్ష్మిని చూస్తూ తన పెళ్లినాటి విషయాలే గుర్తుకొస్తుంటే అన్నాడు రాఘవరావు.
అయ్యో రామ, ఆడవాళ్ళం ఎంత అస్వతంత్రులమైన కట్టు బొట్టులో కూడా మీ పెత్తనమేనా? ఇంకా మీ ఆటలు సాగవు. ఈ నెల నుండి మహిళా సమాజంలో చేరుతున్నాను. లక్షణంగా పెళ్ళికొడుకు వదిన గారంటే కంచిపట్టు చీర, బర్మాముడి, దాని మీద తట్టెడు చామంతి పూలు, ఆ బరువుకి ముడి ఊడి పిన్నులు జారిపోతూ ఉంటే ఆడపిల్లవాళ్ళు ఆ పిన్నులు నొక్కడానికి కూడా సహాయపడవలసిందే. మనం మగపెళ్లివారం కనుక అభినయిస్తూ చెప్తోన్న భార్యని అమాంతం దగ్గరికి లాక్కున్నాడు రాఘవరావు. భర్త అంత పని చేస్తాడని ఏమాత్రం ఊహించని శ్రీలక్ష్మి, అయ్యో ఏం పని, అవతల వాసు టక్కున విడిచేశాడు. కాస్త దూరంగా వెళ్లి భర్తని నాలిక బయటపెట్టి వెక్రించింది శ్రీలక్ష్మి. అలా వెక్రిస్తున్న భార్యను వదిలి అసలు ఈ పెళ్లి చూపులకి వెళ్లబుద్ధి కావడం లేదు. కానీ తప్పదు, ఇప్పటికే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. భార్యను చూస్తూ మెల్లగా అన్నాడు, నాకేం మస్కా వేస్తున్నావు కదూ, వచ్చిన తర్వాత అప్పుడు చూద్దు గాని ఏం జరుగుతుందో అని ముఖాన్ని ఒకసారి గంభీరంగా మార్చేసుకుని, వాడిదింకా అయిందో లేదో చూడు, నీ వెళ్ళి కారు తెస్తాను అంటూ కిందకు పోయాడు రాఘవరావు. పిల్లలిద్దరినీ పని మనిషికి అప్పగించి భర్తతో మరిదితో పెళ్లి చూపులకి సిద్ధమైన శ్రీలక్ష్మి వాసుని ఏడిపిస్తూ, పెళ్లి కూతుర్ని ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలి, అసలు అక్కడ ఎలా కూర్చోవాలి, వాళ్ళిచ్చే టిఫిను కాఫీ కాస్త తిని ఎలా వదిలేయాలో అంటూ ఏకరో పెట్టేస్తుంటే వాసు నవ్వుతూ, పెట్టిన టిఫిన్ చేస్తే వదలను, అంతా తినేసి ప్లేట్లు నాకెత్తాను, ఇంకా కావాలంటే అంటాను, నాకు వచ్చిన కోతి చేష్టలన్నీ చేసేస్తాను, చేసి తీరతాను, అన్నీ మీ ఇష్ట ప్రకారం చేస్తే ఇంకా నా ఇష్టం చూపిస్తాను, నాకిప్పుడే పెళ్ళొద్దని ముత్తుకుంటే విన్నారా మీరిద్దరూ? అందుకే. శ్రీలక్ష్మి కళ్ళు తేలేసింది. కొంపదీసి నిజంగానే ఇవన్నీ చేస్తావా వాసు? ఖచ్చితంగా చేస్తాను, చెప్పులు వేసుకుంటూ అన్నాడు వాసు. అలా చేస్తే ఇంటికొచ్చిన తర్వాత మీ అన్నయ్య నన్ను బ్రతకనిస్తారా? గుండె పట్టుకుని కూలబడింది శ్రీలక్ష్మి. శ్రీ, పెళ్లివారు కారు పంపారు. ఆ పిల్ల మేనమామ కూడా వచ్చాడు. ఇందాకటి నుంచి వణుకుతున్నావుగా, ముగ్గురం వెళ్ళకూడదు ముడిపడదు అంటూ. పదండి అంటూ భర్త తొందర చేస్తే మరోసారి అద్దంలోకి చూసుకుని కదిలింది శ్రీలక్ష్మి. అన్నగారి మీద కోపమున్నా తల వంచి కారెక్కక తప్పలేదు వాసుకి. గురు, పెళ్లి కూతురు ఎలా ఉంది? కోకో కోలా బాటిల్ తాగమని అందిస్తూ ప్రేమగా అడిగాడు వెంకటేశ్వర్లు. పెళ్లి కూతురు ఎలా ఉంటే 15,000 కట్నం, ఈ భాగ్యనగరంలో ఓ చిన్న మేడలో మా ఇంట అపర మాణిక్యంలా అడుగు పెట్టడానికి అనుజ్ఞ కోసం పరితపిస్తోన్న ఆ కన్యారత్నం ఎలా ఉంటుందని అడగద్దు, నే చెప్పవద్దు. వెంకటేశ్వర్ల మనసు తాతాలాడిపోతుంది. ఆ సోది తర్వాత అసలు పిల్ల ఎలా ఉంటుంది? జయలలితలానా, కాంచన్లానా, విజయ నిర్మల్లానా, పోనీ చంద్రకళలానా? చెప్పు బ్రదర్. పోనీ డ్రీమ్ గర్ల్ హేమమాలినిలా ఉంటుందా? ఉంటుంది. ఏంటి, హేమమాలినిలానే? ఇంకేం బ్రదర్? ఎగిరి గంతేశాడు వెంకటేశ్వర్లు. కాలరు పట్టుకుని కూర్చోబెట్టాడు వాసు. హేమమాలినిలా కాదు, టుంటుంలా. చచ్చింది గొర్రె, తూత్, అలాంటి పిల్లనా నువ్వు చూడ్డానికి వెళ్ళింది? అసలు మీ అన్నయ్యకి బుద్ధుందా అంట అని అడిగే మొగాడు ఎవరంట? నువ్వే. నేనా? అది నా పని కాదు. ఇష్టం ఉంటే టుంటుమ్మాళ్ళలో మంగళసూత్రం కట్టడం, లేకుంటే పత్త లేకుండా పారిపోవడం, అంతే. రే, ఆ పని మాత్రం చేయకు. ఆ సెలక్షన్ ఏదో తేలని, తీరా ఆర్డర్లు వచ్చేసరికి నువ్వు ఏ పక్క కన్నా పారిపోయావంటే వెతకలేక మధ్యన నే చేస్తాను. అయినా నీ సంగతి నాకు తెలీదు. మీ వదిన ఎలానూ ఈ సంబంధం కుదరనివ్వదు. మీ అన్నయ్యతో ఆ పోట్లాటేదో తనే చూసుకుంటుందిలే అని. అంతేనా? ఒరే, అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అని నా దగ్గర నీ సంగతి నిజమన్నట్లు చిరునవ్వు నవ్వాడు వాసు. ఎంత అదృష్టవంతుడురా భాయ్. నిజంగానే ఈ ఒక్క విషయంలో నేను చాలా అదృష్టవంతుడినే. అక్కడ పెళ్లి చూపులప్పుడు ఏమైందంటే మిగతాది చెప్పకుండానే నవ్వడం మొదలు పెట్టాడు వాసు. అబ్బా, తర్వాత నవ్వుదువు గాని త్వరగా చెప్పు, ఏం జరిగింది? కుతూహలం ఆపుకోలేకుండా ఉన్నాడు వెంకటేశ్వర్లు. సరే, మేం వెళ్ళాం. కాఫీలు పలహారాలు చాలా ఘనంగా ఏర్పాటు చేశారులే. మా వదిన మా దగ్గర కూర్చోవాలని సరదా పడింది. ఎందుకంటే తను ఇంటి దగ్గర చెప్పినట్లు విని టిఫిన్ కాస్త తిని వదిలేస్తానో లేదో, ప్లేట్ కూడా నాకేస్తానో అని భయం ఆవిడికి. వాళ్లేమో వదిన్ని మరో గదిలో కూర్చోబెట్టారు. సరే, కాఫీలు కాగానే పెళ్లి కూతురొచ్చి సోఫాలో కూర్చుంది. అన్నయ్య కుర్చీకి ఎదురుగా. పాపం ఆ అమ్మాయి అన్నయ్య పెళ్లి కొడుకు అనుకుంది. మహా చూసేసింది. నేనొక్కసారి ఆ అమ్మాయిని చూశాను. గుండె ఓ సెకండ్ ఆగిపోయింది. నిజంగానే ఆగిపోయిందిరా అంటే ఇంకా నాకక్కడ గాలి ఆడలేదు. పైన ఫ్యాను అది ఉందనుకో, టకామని 2 గుండీలు లాగేసి హైరాణ పడుతుంటే వదిన వాళ్ళకి ఏం చెప్పిందో మేమున్న గదిలోకి వచ్చేసింది.
అంతకుముందే పెళ్లికూతుర్ని చూసిన ముఖంలానే ఉంది వదింది. ఇంకా పర్వాలేదని, వదిన అలా వరండాలో కూర్చుంటాను అని చెప్పి జవాబుకి చూడకుండా లేచి వెళ్ళాను. ఇంకా అన్నయ్య అవస్థ చూడు బాబోయ్, వద్దు. ఆ అమ్మాయి అన్నయ్యతో ఏదేదో మాట్లాడేస్తోంది. వదిన అర్థం చేసుకుని వచ్చే నవ్వుని ఆపుకుంటూ, ఈయన మా శ్రీవారు, అదిగో పెళ్ళికొడుకు, గాలి చాలలేదట వరండాలోకి వెళ్ళాడు అంటూ కథ విప్పేసింది. ఆ అమ్మాయి ముఖం చిన్నబోయింది. ముసలాయన ఎవరో పరిచయం చేయనందుకు నొచ్చుకున్నాడు. వదిన మరేం పర్వాలేదులేండి అంటూ నన్ను గిచ్చి మరీ కూర్చోబెట్టి, ఇప్పుడు చూసుకోమ్మా అన్నట్లు చూసింది ఆ అమ్మాయి వైపు. ఇంత జరిగినా భయపడలేదులా ఉంది. ఆ అమ్మాయి నన్ను చాలా పరీక్ష చేసింది. కూర్చున్న చోటు నుంచి కదలలేదు. పాపం చాలా స్థూలకాయం. ఏం చేస్తాం, భగవంతుడి సృష్టి అనుకో. ఏంటో ఆమెని చూడగానే నవ్వొచ్చింది గాని తర్వాత చాలా జాలేసింది. మమ్మల్ని ఇంటి వరకు దిగవిడిచిన ముసలాయన ఏమంటారు అంటూ ఎన్నోసార్లు అడిగాడు. తర్వాత కబురు పంపిస్తామని చెప్పండి అంటూ వదిన అన్నయ్యని హెచ్చరించి లోపలికొచ్చేసింది. ఇక ఇంట్లో మొదలైంది యుద్ధం. అందుకే నేను మెల్లగా ఇక్కడికి జారుకున్నాను. ఇది కథ. ఒకవేళ మీ అన్నయ్య ఆ అమ్మాయి డబ్బు కాసిపడి మెడలు వంచితే? అలా జరగదు. అంతగా ఆ డబ్బు కావాలంటే మీరే ఆ పిల్లని చేసుకోండి, నా అభ్యంతరం ఏమీ లేదు అంటుంది వదిన. మీ వదినంటే ఎంత ఇష్టంరా, ఆవిడ పేరు చెప్తేనే నీ ముఖం ఎలా వెలిగిపోతుందో. నీకు తెలీదు, ఆవిడ దేవత. అసలు స్త్రీ అంటే అలా ఉండాలి అనిపిస్తోంది నాకు. ఆవిడ నాకు వదిన కాదు, తల్లి. నాకు ఊహ తెలియకముందే అమ్మ పోయినా ఒక్కరోజు అమ్మ కోసం బాధపడే అవసరం రాలేదు, రానివ్వదు వదిన. అసలు నాకేం కావాలో నాకంటే ఆవిడికి ఎక్కువ తెలుసు. వాసుకి వదిన గారి మీదుండే పూజ్యభావానికి అచ్చెరు ఉందాడు వెంకటేశ్వర్లు. అందరికీ దొరకరు ఇలాంటి వదినలు. అదృష్టవంతుడురా వాసు. నిజం. ఆ మాలతి ఎలా ఉంది? ఉద్యోగం ఎలా వెలిగిస్తోంది? బాగానే ఉంది, కానీ మొన్న హాల్ దగ్గర చాలా గల్లంతయిందట. అప్పుడు క్యాష్ బాక్స్లో 60 రూపాయలు గల్లంతయ్యాయట. ఎలా పోయిందో నాకు తెలీదు అంటూ గోల పెట్టింది. మేనేజర్ ఎలా అయితే కష్టమంటూ కళ్ళెర చేశాడు. ఆ 60 3 నెలల్లో 20 లెక్కన కట్టుకోమని సర్ది చెప్పాను. అసలు ఆ మేనేజర్ తమ్ముడే రౌడీ. వాడితో చాలా అవస్థ పడుతోందనుకుంటాను. ఈ ఉద్యోగం చేయడం చాలా కష్టమే. ఎవరా రాస్కేల్? కోపంతో వాసు ముఖం జేవురించింది. వెంకటేశ్వర్లు వాసుని సమాధానపరుస్తూ, ఆవేశపడి ఏం ప్రయోజనం? గతి లేక ఆడపిల్లలు బయటకు వెళుతున్నప్పుడు రకరకాల వాళ్ళు ఎదురవుతారు. మనం పొళ్ళు కొరుకుని ఏం ప్రయోజనం? 60 రూపాయలకి ఉద్యోగం చేసే ఆడపిల్ల మీద వాడికి గౌరవం ఉండాలని ఎక్కడుంది? ఇది సమాజం. ఆ హాలులో వీడి పెత్తనం కూడా చాలా ఉంది. అందుకే ఎన్నో రోజులు ఉండడం కష్టం అంటున్నాను. వాసు ముఖం కందిపోయింది. ఆ మేనేజర్ తమ్ముడే గనక అక్కడుంటే పేకనుల మీద చంపేయాలి అనిపిస్తోంది. వెధవలు ఆడపిల్లల్ని బయటకొస్తే పొరుగుగా బ్రతకనివ్వరు. ఆలోచిస్తూ ఉండిపోయాడు వాసు. వెంకటేశ్వర్లు వచ్చిపోయే వాళ్ళకి కావలసినవిచ్చి డబ్బు లెక్క చూసుకుంటున్నాడు. వెంకటేశ్వర్లు, ఏదైనా సరే ఓ చిన్న ఉద్యోగం నాకు చూడు. నేను ఉద్యోగంలో ఉంటే ఆ డబ్బు మాలతికి ఇచ్చేస్తాను. అప్పుడు ఇలాంటి సమస్యలుండవు. ఎంఏ పాస్ అయి నేడో రేపో కలెక్టర్ కాబోతున్న నువ్వు చిన్న ఉద్యోగం చేస్తావు? చచ్చా, అన్నయ్యకి తెలిస్తే మనిద్దరి పని గోవిందా. అదేం కుదరదు. ఎంత చిన్నదైనా సరే చేస్తాను. చెప్పు, లేకుంటే నేనే వెతుక్కుంటాను. అబ్బా, ఎంత మొండిగటానివిరా. ఎంత చిన్న ఉద్యోగాలు ఇరుక్కుంటే 15,000 పెట్టి నిన్ను కొనుక్కునే టుంటూ వచ్చి చెవులు మెలేసి లాక్కు వెళుతుంది. అవన్నీ చాలించు. నాకిప్పుడు కావాల్సింది ఉద్యోగం. పోనీ డబ్బు సంపాదించే మార్గం మరేదన్నా చూపించు. అంటే 1,00,00,000 రూపాయల సంపాదనకి పోనీ సినిమా హీరోలా రిక్షా తొక్కరాదు? ఏం చక్కా ఫోటోలు తీస్తాను. వెంకటేశ్వర్లు హాస్యం పట్టించాడు. వాసు గంభీరంగా అన్నాడు, ఏదీ దొరక్కుంటే అదే చేస్తాను. నాకేం నామరద లేదు. సరే పద, మాల ఎలా ఉందో చూసొద్దాం. లేచాడు వాసు. మాటిమాటికి మీరొస్తే ఎలా అంటూ ఆ మేనేజర్ ముఖం మాడుచుకున్నాడు. రేపెక్కడికే ఒకసారి రమ్మని చెప్పాను. అమ్మాయి ఎక్కడుంటుందట? తండ్రి కాక మరెవరన్నా ఉన్నారా? చూశాను. రిక్షా వాళ్ళు, ఫ్యాక్టరీ కూలీలు ఉండే చోటు ఓ చిన్న గదిలో ఉంటున్నారు. మాల ఎవరితోనో మాట్లాడదట. కొత్తగా వచ్చారు అని చెప్పారు అక్కడి వాళ్ళు. అంతకుముందు ఎక్కడో ఉండేవాళ్ళట. ఆ పురుగు అంత మంచిది కాదు. పాపం ఎలా ఉంటుందో. వట్టి గోండాలుండే బస్తీ. వ్యవహారం చూస్తుంటే వెంకటేశ్వర్లు చెప్పడం ఆపాడు. చెప్పు, అనుమానిస్తావెందుకు? మాల మర్యాదస్తుల పిల్లలానే ఉంది. నేను మొదటి రోజే అనుకున్నాను. కానీ ఎందుచేతో అజ్ఞాతంగా ఉంటున్నారు. పాపం ఆడపిల్ల. పక్షవాతంతో లేవలేని తండ్రిని బ్రతికించుకోవడానికి పడరాని పాట్లు పడుతోంది.
అందుకే ఏదైనా ఉద్యోగం దొరికితే మాలని మెట్రిక్కి కట్టించి ఆ పైన ఏదైనా ఉద్యోగం చూడాలి. ఈ లోపులో టైపు అది నేర్పించాలి. కాస్త ఆదుకుంటే తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది. ఉద్యోగం కోసం అందుకే చాలా తొందరపడుతున్నాను. అయినా వాసు, మనకెందుకీ పీడ? లోకంలో ఎందరో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. మనం ఏం చేయగలం? ఎంతమందిని తీర్చగలం? వెంకటేశ్వర్లకి వాసు ఈ సమస్య నెత్తిన వేసుకోవడం సీతారాము ఇష్టం లేదు. వాసు భవిష్యత్తు పాడవుతుందని బాధ. మిత్రుడిగా ఎన్నో విధాలు చెప్పాడు వాసుకి. తలకెక్కడం లేదు. మనం సంఘాన్ని ఉద్ధరించలేకపోయినా పాపం ఆడపిల్ల దారి తెన్ను లేక తెగిన గాలిపటంలో అయితే చూస్తూ ఊరుకోగలమా? అంతే. అంతేనా? వెంకటేశ్వర్లు వాసు ముఖంలోకి గుచ్చి చూశాడు. సందేహమా? నిర్మలమైన వాసు కళ్ళని ఢీకొనలేక వెంకటేశ్వర్లు తల వంచేశాడు. రత్నానివిరా వాసు, మనసులో అనుకున్నాడు. వెంకటేశ్వర్లు, నాకు టైప్ కూడా వచ్చు. ఏ జాబ్ వర్క్ అయినా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. లేచాడు వాసు. నాకు తెలిసిన ఓ ప్లేటర్ గుమస్తాకి జ్వరంగా ఉంది. ఆ మిషన్ కావాలంటే తీసుకో. నువ్వు వర్క్ చేసుకుని మిషన్ వాడుకున్నందుకు రోజుకో 2 అతనికివ్వు. ప్రస్తుతం ఈ పని చేస్తూ ఉండు. మరెక్కడన్నా కూడా ప్రయత్నిద్దాం. ఎగిరి గంతేశాడు వాసు. ఆ రోజు జీవితంలో మొట్టమొదటిసారి కష్టపడి సంపాదించిన 8 రూపాయల్లో టైపు మిషన్కి 2 రూపాయలు ఇచ్చేస్తే మిగతా 6 రూపాయలు షర్టు జేబులో కదులుతుంటే వాసు కాదో విధమైన సంతృప్తిగా ఉంది. మొట్టమొదటి సంపాదనలో వదినికి ఏమైనా తీసుకువెళ్లాలనిపించింది వాసుకి. వదినకి పువ్వులంటే విపరీతమైన ఇష్టం. కనకాంబరాలు, సన్నజాజులు కలిపి కట్టిన మాల కొనుక్కుని కర్చీఫ్లో కట్టుకుని బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాసుకి మందు సీసాతో వడివడిగా నడిచి వెళ్లే మాల కనిపించింది. మాలా, మాలా! వాసు గొంతు విని వెనక్కి తిరిగింది. ఈరోజు పనులకు వెళ్ళలేదు? కోపంగా అడిగాడు. కళ్ళనీళ్లు గిర్రును తిరుగుతుంటే లేదు అన్నట్లు తల ఊపింది. ఎందుకని? ఈ మందెవరికి? మా నాన్నకి జ్వరంగా ఉంది, అందుకని. ఇలా చేస్తే నీ ఉద్యోగం ఎన్ని రోజులుంటుంది? వాసుబాబు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది మాల. వాసు మనసు ద్రవించింది. అయినా కాఠిన్యాన్ని తెచ్చుకుంటూ అలా ఏడవద్దని ఎన్నిసార్లు చెప్పాను? నీకేం కావాలి చెప్పు. ఏడ్చేసి తిరగడం చూస్తే అసహ్యమని 3వ సారి చెప్తున్నాను. కళ్ళు తుడిచేసుకుంది మాల. గవర్నమెంట్ హాస్పిటల్ మందుతో నాన్నకి జ్వరం నయం కావడం లేదు. ప్రైవేటు డాక్టర్ డబ్బిస్తేనే కానీ మందివ్వడు. నా ఉద్యోగం ఉద్వాసనైంది. తలవంచే చెప్పింది. మాలకి ప్రపంచంలో తన బాధని, దుఃఖాన్ని పాలు పంచుకోవడానికి తండ్రి ఒక్కడే ఉండేవాడు ఇదివరకు. ఇప్పుడు భగవంతుడు ఈ యువకుణ్ణి ప్రసాదించాడు. ఇతని అండ చూసుకునే నిలదొక్కుకోగలుగుతోంది జీవితంలో. పద, మీ నాన్నని చూస్తాను. మీరు మా ఇంటికొస్తారా? నిజంగానే అంటున్నాడా అని ఆశ్చర్యపడింది. ఏం రాకూడదా? కూడదని కాదు, కానీ మా నాన్న మంచివాడు కాదు. మిమ్మల్ని ఏమైనా మాట పూర్తి చేయకుండానే ఆగిపోయింది మాల. కొడతాడని భయమా? ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే బలం ఉంటే 2 వేస్తాను, లేకుంటే 2 తింటాను. నేను అన్నింటికీ సిద్ధమే. రా. ఈరోజు ఏమైనా సరే మీ నాన్నని చూడకుండా వెళ్ళలేను. ముందుకి అడుగులేస్తూ అన్నాడు. మాలతి ముఖం నల్లబడిపోయింది. తన మనసులో ఎంతో ఉన్నత స్థానం ఉంది ఈ యువకుడికి. ఒకవేళ తన తండ్రి ఏమాత్రమైనా అగౌరవపరిస్తే తను భరించలేదు. అసలే కోపిష్టి తండ్రి ఒకవైపు, ఏమాత్రం అగౌరవాన్ని సహించలేని దుడుకు స్వభావుడైన వాసు. ఏమవుతుందో అనే భయం పీడిస్తున్నా ఇంక తప్పక నా ఒక్క మాట వింటే మిమ్మల్ని తీసుకువెళతాను అంది. షరతులు బాగానే ఉన్నాయి. సరే చెప్పు, ఏం చెయ్యాలి? కళ్ళకి గంతలు కట్టుకోవాలా? అంత వేదంలోనూ తేలిగ్గా నవ్వేసింది మాల. అక్కర్లేదు, కానీ మీరు మీరు నేను నా యజమాని అని చెప్పాలి. అంటే? క్షమించండి, నేను ఓ బట్టల షాప్లో ఉద్యోగం చేస్తున్నానని మా నాన్నతో అబద్ధం చెప్పాను. ఆ డబ్బుతోనే మా పొట్ట గడుస్తోందని మా నాన్న ఉద్దేశం. మొదట అలా ఉద్యోగం చేసిన మాట నిజమే, కానీ ఆ తర్వాత అది కాస్త ఊడిపోయింది. కానీ మా నాన్నతో పోయిందని చెప్పలేదు, అంతేగా? అవును అన్నట్లు తల ఊపింది. ఒక్క తప్పు కప్పిపుచ్చుకోవడానికి 10 తప్పులు చేస్తున్నావు కదూ. ఏం చేయను? ఏ దారి దొరకక. చావు బ్రతుకుల్లో ఉన్న తండ్రి మనశ్శాంతిని పోగొట్టలేక ఒక్క అబద్ధం కోసం 10 అబద్ధాలు చెప్పక తప్పడం లేదు. ఇంకా ఇంకా ఎన్నో చెప్తూనే ఉన్నాను వాసుబాబు. పరిస్థితులు సజావుగా ఉన్నంత వరకు మనిషికున్న ఆదర్శాలు, అభిప్రాయాలు ఆచరణలో పెట్టచ్చు. కానీ లేచిన దగ్గర నుంచి తిండికి, గుడ్డకు సరిపడా సంపాదనా ప్రయత్నంలోనే ఎన్నో అగచాట్లు పడే మాలాంటి అతి సామాన్యులు ఆదర్శాలు పట్టుకుని ఏం వేలాడగలరు? ఆదర్శాలు అన్నం పెట్టలే వాసుబాబు. వాసు విచిత్రంగా చూశాడు మాలని.
మితభాష అయిన మాలతి ఇలా మాట్లాడుతుంటే ఏదో బలవత్తరమైన కారణమే ఉండి ఉంటుంది. మాల ఆవేదనని అర్థం చేసుకోగలుగుతున్నాడు. అందుకే తన చేతనైన సహాయం అందివ్వాలని తపన పడుతున్నాడు. ఇంతకీ మీ నాన్నని చూపిస్తావా లేదా? నవ్వి ఊరుకుంది మాల. నీకిష్టం లేని పని చేయను. ఇందా ఈ డబ్బుతో మీ నాన్నకి మందు కొని తీసుకువెళ్ళు. నువ్వు డబ్బు కోసం బెంగపడకు. నేనప్పుడప్పుడు కాస్త సహాయపడుతూనే ఉంటాను. జాగ్రత్తగా చూసుకో నాన్నని అంటూ జేబులోని 5 రూపాయలు మాల చేతిలో పెట్టి, నేను వెళుతున్నాను. అవసరం ఉంటే నా దగ్గరికి రావడానికి ఏమాత్రం వెనకాడొద్దు. ఇదిగో నా అడ్రస్, సరేనా? అడ్రస్ అందించి వెనక్కి వెళ్ళిపోతున్న వాసుని పరుగునొచ్చి అడ్డగించింది. మా నాన్నని చూపిస్తాను రండి, ఇక్కడికి దగ్గరే మా ఇల్లు. వద్దు మాల, మరోసారి వస్తాను. నీ మనసు ఈరోజు బాగలేదు కదూ. ఉద్యోగం పోయిందని ఏం బాధ పెట్టుకోకు, మరోటి చూస్తాం కదా. అవన్నీ సరే, ముందు మా ఇంటికి రండి. వద్దు, మరోసారి వస్తాను అని ఎంత చెప్తున్నా వెనక వాసు చెయ్యి పట్టుకుని లాక్కు వెళుతూనే ఉంది మాల. ఆ అమ్మాయి చేతిలో చెయ్యుంచి నడుస్తున్న వాసుకి ఏదోగా ఉంది. రోడ్డును పోయే కొందరు ఆ ఇద్దరిని వింతగా చూస్తున్నారు. అప్పటికి గుర్తొచ్చింది. నలుగురు నవ్వుతుంటే తన చెయ్యి లాగేసుకుని మాలని వెంబడించాడు. అంత బాధలోనూ చిరునవ్వు నవ్వింది మాల. మురికిగా చితచితలాడుతున్న సందులు గొంతులు దాటి ముందుకు పోయే మాలని అనుసరిస్తున్నాడు వాసు. చేతిగుడ్డ ముక్కుకి అడ్డం పెట్టుకున్న దుర్వాసన కడుపులో తిప్పుతూనే ఉంది. సీనారేకులతో అడ్డం కట్టిన చిన్న చిన్న గూళ్ళులా ఉన్నాయి అవి. కొందరు గోనె సంచులు మాత్రమే అడ్డం కట్టుకుని వాళ్ళ అవసరాలు తీర్చేసుకుంటున్నారు. వాసు ఇలాంటి సందుల్లోకి రావడం ఇదే మొదటిసారి. భారతదేశంలోని దరిద్రమంతా కట్టగట్టుకుని ఎక్కడే పడుందా అనిపిస్తోంది. కొందరు మానవులు ఎలాంటి నికృష్ట జీవితాన్ని గడుపుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్న వాసు మనసు గిజగిజలాడింది. అసలు ఈ దరిద్రానికి మూల కారణం ఏమిటి? ఆహారపు కొరత, సోమరితనమా, అధిక జనాభా? ఎందుకుంది ఈ స్థితిలో మన దేశం? ఆవేదన పడుతూనే ఆలోచిస్తూ నడుస్తున్నాడు వాసు. వాసుబాబు రండి చెప్పున. ముందుకు నడుస్తోన్న మాల గబాలన వాసుని దగ్గరికి లాక్కుంది. కూలి పడబోయి మాల చేతి ఆసరాతో నిలదొక్కున్నాడు. ఏంటి అంటూ వెనక్కి తిరిగి చూశాడు. తమలపాకులు నమిలి కాండ్రించి ఎవరు నడుస్తున్నారో కూడా చూడకుండా ఉమ్మేశాడు ఓ ముసలాడు. అసహ్యంతో ఒళ్ళు జల్లరించింది వాసుకి. బుద్ధిలేదు, ఎవరు నడుస్తున్నారో కూడా చూడకుండా ఏం పని? మాలతి చేయి గుంజుకుని గోనెపట్టా తప్పించుకుని లోపలికి వెళ్లబోతున్న వాసుని అమాంతంగా గట్టిగా పట్టుకుని లాగేసింది మాల. ఏం, ఎందుకు? కోపం తగ్గని వాసు గట్టిగా అన్నాడు. వాడు పచ్చి కసాయి. మీరు రాకరాకొచ్చి ఈ వెధవతో తగుకి దిగుతారా? వద్దొద్దు, మిమ్మల్ని చూస్తే ఇంకింటికి వెళ్ళనీయుడు. వాసుబాబు, ఇక్కడ మానవత్వం ఉన్న మనుషులు బ్రతుకుతున్నారనుకోకండి. పురుగుల కంటే హీనమైన దరిద్రులు నివసించే స్థలం. ఈ మూర్ఖులతో వాగ్వివాదానికి దిగి మీ పేరుని వీళ్ల నోళ్లలో నాన్నీకండి. ఆవేశం అన్ని వేళలా తగదు సుమా. ఇదిగో మా ఇల్లు అంటూ అతన్ని బలవంతంగా లాక్కు వెళ్లి వాకిలికి అడ్డంగా కట్టిన గోని సంచి తప్పించి వంగి లోపలికి రండి. మీరసలే చెడ్డ పొడుగు. మా దర్వాజా శటకోపం పెట్టగలదు అంటూనే ఓ చిరిగిన చాప తెచ్చి పరిచింది. అంతా చీకటి, ఏదీ సరిగ్గా కనిపించడం లేదు. వాసు ఆ చాప మీద ఇబ్బందిగా కూర్చున్నాడు. మాల కిరసనాయలు బుడ్డి వెలిగించింది. ఆ వెలుగులో ఓ నులక మంచం మీద ముసలాయన మూలుగుతూ పడుకున్నాడు. నాన్నా, మంచం మీదకి వంగి అడిగింది. ఎంతసేపు ఏం చేస్తున్నావమ్మా? మందు తెచ్చావా? కళ్ళు మూసుకుని కూతురి చేయి పట్టుకున్నాడు. తెచ్చాను గాని మన ఇంటికి ఎవరొచ్చారో చూడు నాన్న. నేను చెప్తూ ఉంటానే, బట్టలు కొట్టాయన. ఆయనకి నేనంటే చాలా అభిమానమని. ఆయన నిన్ను చూడ్డానికొచ్చారు. ఇదిగో మందు కొనుక్కోమని డబ్బు కూడా ఇచ్చారు. నేను కాఫీ పెడతాను, నువ్వు లేచి కూర్చోగలవా? ముసలాయన మెల్లగా కూతురు ఆసరాతో అతి కష్టం మీద లేచి కూర్చుంటూనే పక్షవాతంతో పడిపోయిన చెయ్యి కదపలేక ఒక చేత్తోనే నమస్కారం చేస్తూ వాసుని చూశాడు. పండిపోయిన తల, పెరిగిన గెడ్డం చాలా వరకు ముఖాన్ని కప్పేస్తుంటే కళ్ళు మాత్రం తీక్షణంగా పరిశీలిస్తున్నాయి వాసుని. తెల్లగా, ఆరోగ్యంగా, అందంగా ఎదురుగా కూర్చున్న యువకుణ్ణి కాదు తను ఊహించింది. పైగా ఇతని కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. అవి ఆ అమ్మాయిల్ని ఆకట్టేసుకుంటాయి. ఇది మరీ భరించలేని విషయం అయింది ముసలాయనికి. ప్రతి నమస్కారం చేస్తూనే ఆయన్ని, ఆయన ముఖంలో మారే రంగుల్ని చూస్తూ ఉండిపోయాడు వాసు. పరిశీలన పూర్తి చేసిన ఆయన కళ్ళు కాసేపట్లోనే తీక్షణంగా మారాయి. ఆ దృష్టి చాలా బాధ కలిగించేదిగా అనిపించి ఇంక కూర్చోలేకపోయాడు. వెళ్ళొస్తాను అంటూ లేచాడు. ఒక క్షణం ఉండండి, కాఫీ తెస్తాను మాల చెప్పింది లోపల నుండి. వద్దొద్దు, నమస్కారం అంటూ తల వంచడం మరిచి బయటకొస్తూ తలకి తగిలిన దెబ్బని చేత్తో రాసుకుంటూ గబగబా వెళ్ళిపోవాలని అనిపించింది.
మాలొస్తుందేమో చెప్పి వెళితే బాగుంటుందని అరక్షణం నిలబడ్డాడు ఆ పరిసరాలను పరిశీలిస్తూ. దరిద్రురాలా, వీడి దగ్గర నీ ఉద్యోగం, ఇంకొక రోజు కూడా వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్ళమంటే చంపేస్తాను అంటూ ఏదో విసిరికొట్టిన శబ్దం. మాలతి అబ్బా నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోన్న శబ్దం వాసుని వెనక నుంచి తరిమి తరిమి కొడుతుంటే వెనక్కి చూడకుండా రోడ్డెక్కాడు. అబ్బా, తల పగిలిపోతుంది ఆ వాసన ఇంకా వేస్తున్నట్టే అనిపిస్తుంటే. కాస్త కాఫీ తాగితేనే గాని ప్రాణం కుదుట పడదు అనుకుని ఎదురుగా కనిపించిన హోటల్లోకి దారి తీశాడు. కాఫీకి ఆర్డర్ ఇచ్చి కాసేపు కళ్ళు మూసుకున్నాడు. భారతదేశంలోని దరిద్రమంతా కట్టకట్టుకునొచ్చి అతన్ని భయపెడుతోంది. అతని ఒళ్ళు గగురు పెడుతుంటే సర్వర్ కాఫీ తెచ్చిచ్చాడు. వేడివేడి కాఫీ తాగిన తర్వాత అతని మెదడు తిరిగి సరిగ్గా పనిచేయడం మొదలుపెట్టింది. ఒళ్ళు తెలిసింది, తన జేబులు ఖాళీ. భగవంతుడా, ఏది దారి? మానవుడికి తన అసహాయం తెలిసినప్పుడు మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది భగవంతుడు. ఎవరైనా ఎరుగున్న వాళ్ళు గాని స్నేహితులు గాని రాకూడదు అనిపించిందే గాని మనం ఆపదలో ఉన్నామని ఎవరికి తెలుస్తుంది గనుక ఏం చేయడం? వదినన్నట్లు రాంభజన చెయ్యాలి. అలా చేసిన విముక్తి దొరకదే. గ్లాసుడు మంచినీళ్లు తాగేశాడు. ఎందుకన్నా ఉంటుందని ఒక్క రూపాయన్నా ఉంచుకోకుండా అంతా మాల చేతిలో పెట్టిన తన తెలివి తక్కువతనానికి మొట్టమొదటిసారి బాధపడ్డాడు. ఆ హాలంతా కలి చూసినా కనీసం ముఖపరిచయం ఉన్నవాళ్లైనా కనిపించలేదు. రామ్ రామ్ సీతారాం. గ్లాసు కదిలిస్తూ కూని రాగాలు మొదలుపెట్టాడు వాసు. మేనేజర్ వెయ్యబోయే పనిష్మెంట్ ని భరించే ఓపికివ్వమని వేడుకుంటూ. హలో వాసుదేవరావు గారు. తన పేరు ఆ క్షణాన ఉచ్చరించింది ఎవరైనా సరే తీయగా అతి మహాద్భుతంగా అనిపించింది ఆ మాట. తల తిప్పి చూశాడు. బ్రతికాం. నా మొర ఆలకించాడు ఆ రామభద్రుడు. ఇంటికి వెళ్ళగానే వదినికి చెప్పాలి ఈ విషయం. ఎంతకీ నన్ను పిలిచిందెవరు? నిజంగా పిలుస్తున్నారా, కలగంటున్నానా? చెయ్యి గిల్లుకొని నొప్పి పెట్టి నిజంగానే ఎవరో పిలుస్తున్నారు అనుకుని వెనక్కి చూశాడు. టుంటుం అని తను పేరు పెట్టిన వైదేహి, ఆమె స్నేహితులు. వాసు పై ప్రాణాలు పైనే పోయాయి. ఓరి భగవంతుడా, నువ్వున్నావో లేదో అడ్రస్ తెలియదు గాని లేకుంటేనా ముల్లోకాలు వెతుకుంటూ వచ్చి గోడకుర్చీ వేయించేవాణ్ణి. వైదేహి మరో ఇద్దరు ఆమె స్నేహితులు అక్కడికే వచ్చి కూర్చున్నారు. ఈమె రమాదేవి, ఈమె రాధిక అంటూ వాసుకి పరిచయం చేసి, ఈయన నా ఫ్రెండ్ మిస్టర్ వాసుదేవరావు అంటూ పరిచయం చేసింది. సర్వర్ని పిలిచి టమాటో సూప్, బ్రెడ్, ఐస్ క్రీము అంటూ ఓ 10 రకాలు ఆర్డర్ ఇచ్చింది. పెళ్లి చూపులకంటూ వెళ్ళొచ్చేసిన తర్వాత మరెప్పుడూ కనిపించలేదు వైదేహి. సరిగ్గా ఇప్పుడు ఇలాంటి స్థితిలోనే దాపురించాలి. ఈ రోజు లేచి ఎవరి ముఖం చూశానో అనుకుంటూ ఎలా బయటపడ్డం అని ఆలోచిస్తూనే, ఏమైనా సరే ఈ రోజు ఈ వైదేహి నువ్వే దిక్కు అనుకుని మనసులో తెచ్చిపెట్టుకున్న హుషారుతో వాళ్లతో బాతాకాని ప్రారంభించాడు. వైదేహి ఆనందం వర్ణాతీతం. మరో 4 రకాల స్వీట్లకి ఆర్డర్ ఇచ్చేసింది. ఎంత మంచి మనసు అనుకున్నాడు వాసు. రండి, నా కారులో డ్రాప్ చేస్తాను అంటుంటే బ్రతుకు జీవుడు అనుకుంటూ బయటపడ్డాడు వాసు. రాత్రి 9 దాటింది. శ్రీలక్ష్మి వాసు కోసం ఎదురు చూస్తుంటే రాఘవరావు వాసుని కేకలేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే వాసు రాగానే ఒక్క మాట మాట్లాడు. 2 అన్నదమ్ములు తన దగ్గరే చూపిస్తారు ప్రతాపాలు అని విసుకుంటోంది. వదిన గారిని అంత దూరం నుంచి చూడగానే నడక వేగం హెచ్చించాడు వాసు. ప్రతిరోజు ఇలా ఆలస్యం చేస్తే నీకోసం ఎవరు ఎదురు చూస్తూ కూర్చుంటారు? ఎప్పుడూ అలా అనని వదిన అలా ఇంట్లో అడుగు పెట్టకముందే కోపం చేస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది వాసుకి. తల వంచుకుని మారు పలకుండా 2 ముద్దలు మింగి చేయి కడిగేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రీలక్ష్మి మనసు బాధతో గిలగిల్లాడింది. వాసు, ఈ మధ్య ఏంటోగా మారిపోతున్నావేంటయ్యా? ఏం చేస్తున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? వేళకి తిండి తిప్పలు కూడా లేకుండా ఆ ముఖం అద్దంలో ఒకసారి చూసుకో, నల్లగా ఎలా మాడిపోయిందో. సాయంకాలం ఆ భువనేశ్వరరావు గారు కూర్చుని వెళ్లారు. పెళ్లి కూతుర్ని చూడాలట. రేపు సాయంత్రం 5ంటికి నువ్వింట్లో ఉండాలి. పిల్ల చాలా బాగుంటుందట. 8,000 కట్నం ఇస్తాం, అల్లుడికి స్కూటర్ ఇస్తాం, అలకపాంపు మీద అంటూ వేధిస్తున్నారు. అన్నయ్య గట్టిగా నిశ్చయం చేస్తున్నారు ఈ సంబంధం ఖాయం చేసేసుకోవాలని. మాట్లాడవేంటి? ఇందాకటి నుంచి ఒకే వరస నేను వాగుతుంటే శ్రీలక్ష్మి నిష్ఠూరంగా అంది. నేనక చెప్పేది ఏముంది? అన్నయ్య నిశ్చయం చేసుకున్న తర్వాత మీరిద్దరూ చూడండి, నేను రాను. ఇంతకీ కట్నం ఎంత ఇస్తారట? 8,000. ఇంతేనా? అయితే నేను ఒప్పుకోనని చెప్పు. కనీసం 40,000 ఇస్తే చూస్తాను. అలా అన్నానని అన్నయ్యకి చెప్పాయి. ఇలా అంటే వదినకి ఎంత కోపం వస్తుందో, ఎన్ని గంటలు వాదులాడుతుందో వాసుకి తెలుసు. ఏంటి, నీకు 40,000 కావాలా? అన్నకి తగ్గ తమ్ముడివి.
నాకు తెలియకడుగుతాను, నీకు 40,000 ఏం చూసిస్తారు? శ్రీలక్ష్మికి ఆ రోజుల్లోనే 6,000 కట్నమిచ్చి పెళ్లి చేశారు. తీరా కాపురానికొస్తే ఇంటికి వాడుకునేందుకు పాత్ర సామాన్యనా లేదు అంటూ ఇప్పటికీ సాధిస్తుంది. అన్నయ్య ఎక్కడా? సినిమాకి వెళ్లారు. నేను మగమహారాజును కానుగా, అదీగాక నా ప్రాణానికి ఈ గ్రహాలు 2, నా స్నేహితులకి కార్లు లేవాయే వెంటేసుకుని తిప్పేందుకు. తన ధోరణిలో మాట్లాడేస్తోంది శ్రీలక్ష్మి. వదినగారి ప్రకృతి ఒకప్పుడు నచ్చినా మరోసారి విసుగు కలిగిస్తోంది వాసుకి. ఇంకా ఆ సంభాషణ మారుస్తూ అన్నాడు. వదిన, మన దేశంలో తిండికి గుడ్డ కూడా కరువైన వాళ్ళు ఎందరున్నారో కదూ. ఏంటి విచిత్రం? ఈరోజు శ్రీ వాసుదేవరావు గారి దృష్టి దీనజనుల వైపుగా మళ్ళింది. ఏ రాజకీయ నాయకుడివైనా అవ్వాలనుందా? వాసుకి నవ్వొచ్చింది. కాదమ్మా, నేనీరోజు ఓ కొత్త ప్రపంచం చూసొచ్చాను అంటూ మాల విషయం మినహాయించి మిగతా అన్ని సంగతులు చెప్పాడు. అసలు వీళ్ళంతా ఎందుకింత బాధపడాలి? ధనవంతులంతా ఇలాంటి నిర్భాగ్యులకి తమ ధనం పంచిస్తే కొందరన్నా బాగుపడగలరేమో. మంచివాడివే, వీళ్ల సంగతి నీకేం తెలుసు? ఉడుకు రక్తం నీది. జాలి తప్ప యథార్థం గ్రహించే అనుభవం నీకెక్కడుంది? వదిన తననింకా చిన్నవాడి కిందే జమ కట్టడం వాసుకి నచ్చదు. అయినా ఆమె చెప్పేది వింటూ కూర్చున్నాడు. అసలు పరిశీలిస్తే ఓ ఎన్జిఓ కన్నా ఓ రిక్షావాడు ఎక్కువ సంపాదిస్తాడు. ముష్టివాళ్లు తక్కువ సంపాదించడం లేదు. వీళ్ల దరిద్రానికి కారణం ఆహారపు కొరత కాదు, డబ్బు సంపాదన తక్కువ కాదు. మరి వదిన ముఖంలోకే చూస్తూ ఒత్తిగిల్లి పడుకున్నాడు. ధనవంతులంతా మోసకారులని, పేదవారంతా మంచివాళ్లని ఏ సినిమా చూసినా, ఏ పుస్తకం తెరిచినా కనిపిస్తూ ఉంటుంది. ఇది నిజంగా వాస్తవమేనా? కాదనిపిస్తోంది నాకు. ధనవంతులందరూ మోసం చేసే బాగుపడ్డారంటావా? జీవితంలో ముందుకు వెళ్లి ఎలా 4 రాళ్లు పోగు చేద్దామా అనే తపన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అదృష్టం, అవకాశం కలిసొచ్చిన వాళ్ళు శ్రీమంతులవుతారు, లేనివాళ్లు ఇంకా ఇంకా దిగజారిపోతారు. దీనికి ఎవరినో నిందించి ప్రయోజనం? వాసు లేచి కూర్చుని ఆసక్తిగా వింటున్నాడు. పేదవాళ్లలో మాత్రం మోసం లేదు, ద్వేషం లేదు. కనికరించి అన్నం పెట్టినింట్లోనే దొంగతనం చేసేవాళ్లు లేరు. బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లో కనిపించే ప్రతి ఒక్కరిని ఆలోచిస్తూ ఉంటాను, వీళ్లంతా నిజంగా దరిద్రులేనా అని. ప్రతివాడు కాస్తో కూస్తో దానం చేస్తూనే ఉన్నారు కదా, మరి వీళ్ళు బాగుపడినట్లు కనిపించరేం? ఓసారి ఏమైందంటే, నేను అన్నయ్య రైలు ప్రయాణం చేస్తూ ఒక అభాగ్యురాలైన స్త్రీని చూస్తూనే నా మనసు ద్రవించిపోయింది. శరీరాన్ని దాచుకునేందుకు కూడా చాలని చింకి పేలికలు చూసి భరించలేక పెట్టి తెరిచి ఓ నేత చీర రవిక 5 రూపాయలు ఇచ్చాను. మీ అన్నయ్య పేపర్ చదువుకుంటూ ఇది గమనిస్తూనే మరేం మాట్లాడలేదు. నన్ను ఆశీర్వదిస్తూ ముష్టిది దిగిపోయింది. మరో 2 రోజులకే తిరిగి అదే రైల్లో ఇంటికొచ్చేస్తున్నాం. ఆ ముష్టిదాన్ని అదే స్థితిలో చూశాను. నేనిచ్చిన చీర విడవకుండా కట్టుకున్న 6 నెలలు జరిగిపోతుంది. నేను బాధపడుతుంటే మా పక్క ప్రయాణికులు అన్నారు, ఈ ముష్టిది సామాన్యురాలు కాదమ్మా, మనం చూస్తుంటే అడుక్కోవడానికి వచ్చినట్లు నటిస్తుంది, లేకుంటే అందింది ఎత్తుకుని చక్కాపోతుంది. ఎన్నిసార్లు దీన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించినా 2 రోజుల్లోనే తిరిగి ఈ రైల్లో తయారవుతుంది. మీరిచ్చిన చీరే ఆ రోజే అమ్మేసి ఉంటుంది. వీళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్ద ముఠ. రాత్రి సమయాల్లో ప్రయాణికుల సామాన్లు ఎన్నో కాజేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళని ఎవరూ ఏమీ చేయలేకుండా ఉన్నారు అంటూ వాళ్ళు చెప్తుంటే నిజంగా ఎంత మోసం ఉంటుందా అనిపించింది. దరిద్రం ఉంది, కానీ ఈ కనిపించేదంతా సగం మోసం. ఆ దరిద్రాన్ని ఎరగా పెట్టుకుని డబ్బు సంపాదించే వ్యాపారం నిర్విఘ్నంగా చేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల వల్ల నిజంగా బాధపడేవాళ్లు మనని అర్థించినా అర్థం చేసుకోలేకుండా ఉన్నాం. ఈ మోసాలతో మన మనసులు పాషాణాలైపోతున్నాయి. శ్రీలక్ష్మి చెప్పడం ఆపింది. వాసు ఆలోచిస్తూ ఉండిపోయాడు. మాల ఉద్యోగం పోయింది. అలాంటి పొరుగులో ఎలా ఉండగలుగుతోందో తలుచుకుంటేనే డోకొస్తోంది. ఆ ముసలాయన అలా చూశాడేంటి? అది గుర్తుకొస్తే వెన్నులో నుంచి సన్నగా వణుకొచ్చింది. అదేం చూపు? మాల మీద ఏం విసిరాడో వెక్కి వెక్కి ఏడుస్తోంది. విని వెనక్కి వెళ్ళలేకపోయినందుకు బాధగానే ఉంది. తండ్రి మంచివాడు కాదేమో, అందుకే మా ఇంటికి రావద్దు అని చెప్పిందేమో. ఆయన్ని చూస్తుంటే ఏదో అజ్ఞాతంగా బ్రతుకుని వెళ్లదీస్తున్న వాళ్ళ ఉన్నాడు. మాల మంచి కుటుంబంలోని పిల్ల అయి ఉండాలి. శ్రీలక్ష్మి అతని ఆలోచనలు చెల్లాచెదురు చేసింది. నువ్వు రేపు ఇంట్లోనే ఉండు. అసలే మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నారు. మర్చిపోయాను, నువ్వేదో పుస్తకాల షాప్ దగ్గర టైప్ చేస్తున్నావట, నిజమేనా? ఉలిక్కి పడ్డాడు వాసు. అయ్యింది, అన్నయ్య నోటీసులోకి వచ్చేసింది. ఏం చెప్పాలో ఆలోచిస్తూ జవాబివ్వలేదు వాసు. నీకు డబ్బు కావాలంటే ఇలాంటి పనులా చేసేది? అసలు నీకేం తక్కువ చేశాం? అందరూ ఏమనుకుంటారు? నన్ను అడగచ్చుగా. ఈ విషయం తెలుస్తూనే ఎంత బాధపడ్డారో తెలుసా?
నీ మీద మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం. నువ్విలాంటి పనులు చేస్తే మేం తలెత్తుకుని తిరిగేది ఎలా? ఓవైపు పెద్ద పెద్ద వాళ్ళు పిల్లనిస్తామని వస్తుంటే నేడో రేపో కలెక్టర్వి కాబోతున్న వాడివి. శ్రీలక్ష్మి గొంతు ఆవేదంతో పూడుకుపోయింది. ఎవరో ఆడపిల్లతో తిరుగుతున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఇది నిజమా అబద్ధమా అని నిన్ను నిలదీయడం నా అభిమతం కాదు. కానీ ఒకటి గుర్తుంచుకో, ఏదో చెప్పబోయి ఆగిపోయి వదిన ఏం అడగబోయి మానేసిందో వాసుకి తెలుసు. అరచేతిలో గీతలు చూసుకుంటూ అన్నాడు వాసు. నువ్వు నాకు వదినవు కావు. తల్లంటే ఏమో తెలియని నాకు తల్లివయ్యావు. నువ్వు అడగకున్నా చెప్పవలసిన బాధ్యత నాకుందదినా. అనవసరంగా నువ్వు అన్నయ్య గాబరా పడకండి. ఏ ఆడపిల్లతో తిరిగినట్లు మీకు తెలిసినా నేను పొరపాటు పని ఏమీ చేయడం లేదు. అన్నయ్య గౌరవానికి భంగం కలిగే పని ఎప్పుడూ చేయను. ఇంతకు మించి ఇప్పుడు మరేం చెప్పలేను. శ్రీలక్ష్మి ఓ క్షణం అలాగే నిలబడి మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయింది. వీణకి బాబ్జీకి దుప్పటి సరిగ్గా కప్పి తన పక్క మీద పడుకుని కళ్ళు మూసుకుంది. వాసు లైటు తీసేసి కిటికీ దగ్గర నిలబడ్డాడు. నిద్ర రావడం లేదు. ఆకాశంలో నక్షత్రాలు మిలమిల్లాడుతున్నాయి. పూర్ణచంద్రుడు మబ్బుల చాటున దాగుడు మూతలాడుతున్నాడు. సర్వ ప్రకృతి ప్రశాంతంగా నిద్రపోతోందా అనిపిస్తోంది. కిటికీ చువ్వలు పట్టుకుని ఆలోచిస్తున్నాడు. మాలకి దెబ్బ ఎంత బలంగా తగిలిందో, ఒంటరిగా అంత బాధని ఎలా భరిస్తోందో. నిండా 20 సంవత్సరాలు నిండని ఆ అమ్మాయికి ఎన్ని బాధలు. అదృష్టం బాగుంటే తల్లిదండ్రుల చాటున అన్నదమ్ముల ఆప్యాయతతో అల్లారుముద్దుగా పెరగవలసిన పిల్ల ఎంత దురదృష్టవంతురాలు. ఈనాటి సమాజంలో సవ్యమైన మార్గాల్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో వాసు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాడు. వేళ్లు మొద్దుబారేటట్లు టైప్ చేస్తే మొత్తం ₹7.70 వర్కిచ్చిన పెద్ద మనిషి అంతవరకు దగ్గర కూర్చుని కబుర్లు చెప్పి ₹5 కాగితం గుప్పెట్లో కుక్కి తన కాగితాలు తీసుకుని జారుకున్నాడు. ఏమని అడగాలి? అడిగితే మాత్రం ఇచ్చే వ్యవహారమాది? ఇలా ఉంది ప్రపంచపు పోకడ. ఇంకా ఆడపిల్ల ఒంటరిగా ఏ శక్తి లేకుండా డబ్బెలా సంపాదించగలదు? నిట్టూరుస్తూ వచ్చి తన పక్క మీద వాలి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు వాసు. వాసుకి ఇష్టం లేకున్నా పెళ్లి చూపులకి సిద్ధం చేసింది శ్రీలక్ష్మి. పెళ్లి కూతురు BA ఫైనల్, తండ్రి రిటైర్డ్ తహసీల్దార్, అన్న సబ్ ఇన్స్పెక్టర్, మరో అన్న పేరు పొందిన డాక్టర్ అంటూ వివరాలన్నీ ముందే అందించింది శ్రీలక్ష్మి. పెళ్లి చూపులు చాలా సింపుల్గా అరేంజ్ చేశారు. పిల్ల తండ్రి, అన్నగారు రాఘవరావు ముందున్న హాల్లో కూర్చున్నారు. పెళ్లి కూతురు వాసు, శ్రీలక్ష్మి, పెళ్లి కూతురు చిన్నన్నగారు డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు. ఈ ఏర్పాటు చాలా హాయిగా అనిపించింది. 1-2 సార్లు ఆ అమ్మాయిని చూడ్డానికి ప్రయత్నించాడు వాసు. కాని ఆ అమ్మాయి చిన్నన్న తననే గమనిస్తూ ఉంటే లాభం లేదని తన దృష్టిని మళ్లించుకున్నాడు. ఇది గ్రహించే కాబోలు ఆ చిన్నన్నయ్య, శ్రీలక్ష్మి అక్కడి నుంచి ముందు హాల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు గనక ఈ అమ్మాయిని సరిగ్గా చూడకపోతే, ఒకవేళ అన్నయ్య ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం అని పట్టుబడితే ఎలా అనుకుంటూ సోఫాలో సర్దుకుని కూర్చుంటూ ఆ అమ్మాయి పాదాల వైపు చూశాడు. లైటు నారింజ కలర్ ఎంబ్రాయిడరీ బోర్డర్ శారీ ఆమె పాదాలను కప్పేసింది. అక్కడి నుంచి మెల్లగా, అతి మెల్లగా పైకి వెళ్లి ఆ అమ్మాయి కళ్ళు తనని ఢీకొండంతో ఆగిపోయి ఉలికి పడ్డాడు. ఈ అమ్మాయి ఓ రోజు లైబ్రరీలో తను తీసుకున్న పుస్తకమే కావాలంటూ లైబ్రరీయన్తో ఫిర్యాదు చేసి ఆ పుస్తకం తనే తీసుకుని వెళ్ళిపోయింది. అవును, ఈ అమ్మాయే. ఆ రోజు ఒకరితో ఒకరు మాట్లాడలేదు గాని నిశితంగా చూసుకున్నారు ఒకరినొకరు. మరెప్పుడు తటస్థపడలేదు కదూ అనుకుంటూ ఇద్దరూ ఒకేసారి చూడబోయి తమ దృష్టిని తిప్పేసుకున్నారు. గుర్తించిందా? అనుమానం వాసుకి. ఓ ఈయనా అంది ఆ అమ్మాయి మనసు. మీరేమన్నా అడగదలిస్తే అడగచ్చు అంటూ ఆ అమ్మాయి చిన్నన్న కేక పెట్టాడు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోతుంటే మరోసారి వాసు దృష్టి ఆమె మీదకు మరలింది. చేతి ఉంగరాన్ని అటు ఇటు కదిలిస్తూ మునిపంటితో కింద పెదవిని నొక్కుతూ ఉండిపోయింది ప్రసన్నలక్ష్మి. మీరేమన్నా అడగాలనుకుంటే జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఆమెనే చూస్తూ అన్నాడు. తెల్లని ముఖం, మరీ పెద్దవి కాని కళ్ళు, తీరైన పొలివరస. అందగత్తె కాదని ఎలా అండాం? తెల్లగా సన్నగా పొడుగ్గా ఉన్న ఆ చేతివేళ్లు చూస్తుంటేనే ఎంతో బాగున్నాయి. ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది ప్రసన్నలక్ష్మి. మరి ఈ ఇంటర్వ్యూ ఎందుకు? నాకేం తెలుసు అన్నట్లు చూసింది అమాయకంగా. స్త్రీ కళ్ళతోనే మాట్లాడుతుంది అంటారు, ఇదే కాబోలు. వాసు మనసులో 1,000,000 మల్లెలు విరిశాయి. కాస్త చిన్నవైన కళ్ళు బాగున్నాయి కదూ అంది మనసు. మరి ఈ అందమంతా ఆ రోజు లైబ్రరీలో చూసినప్పుడు ఎక్కడ దాగుంది? ఆనాడు నువ్వు సరిగ్గా చూడలేదు, ఆ దృష్టి వేరు. సోఫా మీద ఓ చెయ్యి ఆనించి మరో చేత్తో ఫ్లవర్ వాజ్లోని లిల్లీ రేకుల్ని సుతారంగా స్పృశిస్తోన్న ఆ యువకుడిని చూస్తోంది ప్రసన్న మనసు. ఫుల్ సూట్లో
నల్ల బెల్ట్ రిస్ట్ వాచి, నల్లగా నిగనిగలాడుతున్న బూటు. చాలా పొడుగ్గా ఉంటాడు కదూ అనిపిస్తోంది. తెల్లటి బలమైన చేతులు ప్రసన్నకి కనిపిస్తుంటే 10 నిమిషాల కాలం ఇట్టే గడిచిపోయింది. ఆ ముఖం మీద కుడిపక్కన ఏంటో ఆ మచ్చ. బహుశా హాకీ ఆటగాడేమో, ఆడేటప్పుడు దెబ్బ తగిలి మచ్చపడిందేమో. మనసు ఎన్నో ఆలోచనలు చేస్తోంది. మీ పేరు అడగచ్చా? అంతవరకు అతన్ని చూస్తున్న ప్రసన్న బెదిరిపోయింది. చి, ఎంత సిగ్గు లేకుండా చూస్తున్నాను. ఎంత గడుస్తనంగా వేశాడో ప్రశ్న. ఇందాకట్నుంచి అడిగిన దానికల్లా అవును కాదు అన్నట్లు అడ్డంగానూ నిలువుగానూ తల తాటిస్తుంటే ఇప్పుడెలా ఊగిస్తారో చూస్తాను అన్నట్లు ఉందా ప్రశ్న. ఎవరైనా వస్తే జవాబు ఇవ్వడం బాగుండదు అని వెంటనే చెప్పేసింది ప్రసన్నలక్ష్మి. ప్రసన్నలక్ష్మి ప్రసన్న మనసులో మననం చేసుకున్నాడు. మరి మరి ఇంకా అడగలేకపోయింది. మరి అతను రెట్టించాడు. అర్థమైందిగా, పోనీ జవాబు ఇవ్వకూడదు. వాసు నవ్వుతూ ఊరుకున్నాడు. వాసు అంటూ శ్రీలక్ష్మి ఏదో చెప్పి తిరిగి ప్రసన్నలక్ష్మి వదిన గారితో కబుర్లు మొదలుపెట్టింది. విన్నారుగా, మరి సెలవా అంటూ లేచి చేతులు జోడించాడు. ప్రసన్నలక్ష్మి తత్తరపడుతూ నిలబడింది. ప్రతి నమస్కారం చేయాలనే సంగతి స్ఫురించేసరికి వాసు ఆ గది దాటి హాల్లోకి వెళ్ళిపోయాడు. ఎంత సంస్కారవంతుడు! ప్రసన్నలక్ష్మి మనసు రంగురంగుల ఊహా చిత్రాలతో తేలిపోతోంది. రాఘవేంద్రరావు, ప్రసన్నలక్ష్మి తండ్రి మరొక ఆయన గదివైపు వీపుంచి కుర్చీల్లో కూర్చున్నారు. వాసు వీరికెదురుగా కూర్చుని కాఫీ తాగుతున్నాడు. పైన ఫ్యాను గాలికి జుట్టు చెదిరి నుదురు మీద పడుతుంటే పైకి తోసుకుంటూ పెళ్లికూతురు తండ్రి అన్నగారు వేసే యక్ష ప్రశ్నలకి జవాబిస్తూ ఆ గోడలకున్న చిత్రాలను చూస్తూ కాఫీ తాగుతున్నాడు. ప్రసన్నలక్ష్మి కిటికీలో నుంచి ఆ మూర్తిని ఎంత చూస్తున్నా తనివి తీరడం లేదు. గదిలో తనతో మాట్లాడినప్పుడు కంటే ఇప్పుడు సరిగ్గా చూసింది. వాసు కాఫీ తాగుతూనే కిటికీ వైపు చూశాడు. హఠాత్తుగా తను ఎంత టక్కున తప్పుకున్నా అతను గుర్తించే ఉంటాడు అనుకుంది. వాసు ముఖంలో లిప్తపాటు ఒక విధమైన వింతకాంతి మెరిసి మరు క్షణంలోనే తిరిగి మామూలుగా అయింది. కాఫీ తాగిన వేడికి పట్టిన చెమట తుడుచుకునే నెపంతో మరోసారి కిటికీ వైపు దృష్టి సారించాడు. ఈసారి ప్రసన్నలక్ష్మి తెలివిగా తప్పుకుంది. ఇంకా మళ్లీ చూడలేదు వాసు. ముగ్గురు వెళ్లి కారులో కూర్చున్నారు. వాసు మరొక్కసారి వెనక్కి చూడకూడదా అనిపించింది ప్రసన్నకి. కాని అతను అలా చేయకుండానే కారు కదిలి వెళ్ళిపోయింది. కుర్రాడు చాలా బాగున్నాడు, మన ప్రసన్న పక్కన మంచి జోడి అంటూ తలో రకంగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి ప్రసన్నకి. అన్నయ్య అంటుంటే ఏమో అనుకుంది, కాని ఇంత బాగుంటాడని అనుకోలేదు. కుర్రాడు చాలా తెలివిగలవాడు నాన్నగారు. నేడో రేపో సెలక్షన్ వస్తే మంచి ఛాన్స్ అతనికి తప్పకుండా వస్తుంది అంటూ పెద్దన్నగారు తండ్రి మాట్లాడుకుంటూ ఉంటే వింటోంది ప్రసన్న. ఇంతలో వదిన నలిని మెల్లగా పక్కన చేరింది. ఏమమ్మా, అర్ధమ్మగుడు నచ్చినట్లేనా అంటూ. ప్రసన్న జవాబు ఇవ్వలేదు. నాకెందుకు చెప్తావు? ఆయన గదిలో ఒంటరిగా మీరిద్దరూ మాట్లాడుకోమని మేము ఏర్పాటు చేస్తే ఇద్దరూ అలా తలుపులు కిటికీలు లెక్కిస్తూ కూర్చున్నారేంటి? ఎలాగైనా మగవాడు గనక ఆ అబ్బాయే ధైర్యం చేసి ఏదో అడిగాడు కదూ. నేను ఈ తలుపు పక్కనున్న ఒక్క మాట వినిపిస్తే ఒట్టు. అతను చాలా తెలివిగలవాడు, ఆవలిస్తే పేగులు లెక్కించే రకం. నన్ను చూడలేదులే అనుకున్నాను గాని నా పమిట కొంగు అతని దృష్టికి పట్టించిందని తెలుసుకోలేదు వెర్రి ముఖాన్ని. ఏది ఏమైనా మగాడంటే అలా ఉండాలి, అవునా కాదా? వదిన మాటలు సగం అర్థం చేసుకోలేకపోయింది శ్రీలక్ష్మి. ఎంతకు అవును కాదు అని ఏదో ఒక మాట చెప్పమేం? మీ అన్నయ్య అక్కడ నా కోసం నిరీక్షిస్తున్నారు. నేను దూతికను, త్వరగా చెప్పమ్మా. తొందర పెట్టేసింది నళిని. మీకంటే నాకేం ఎక్కువ తెలుసు. చిన్నన్న ఇష్టం అన్నానని చెప్పు. అబ్బా, ఎంత నంగనాచివే పాపం. అంత తెలియదానివి గనుకనే గదిలో చూసింది చాలక మళ్ళీ కిటికీలోంచి నువ్వు చూస్తుంటే పాపం సిగ్గుపడి అరకప్పు కాఫీ అలాగే వదిలేశాడు మా తమ్ముడు. చి, ఎలాంటి వాళ్ళు వీళ్ళందరూ! గదిలో ఇద్దరినీ వదిలి దూరంగా వెళ్ళిపోయారని అనుకుంది తను. అమ్మయ్యో, బ్రతికిపోయాను. మరేం ప్రశ్నలు వేయలేదు. ఈవిని చూసే కాబోలు అతనంత త్వరగా వెళ్ళిపోయింది. ఏం మాట్లాడకుండా అలా హాల్లోకి వెళ్ళిపోతున్న వాసు మీద ఆ క్షణంలో చాలా కోపమే వచ్చింది తనకి. నయమే అనుకుంది ప్రసన్న. అప్పుడే అంత పరాకా తల్లి, నీ మనసుని అప్పుడే దొంగలించేశాడా? వదిన కుదిపడిగింది. అబ్బా, ఏంటి వదిన విసుక్కుంది ప్రసన్న. తల్లి, నిన్ను మరి ప్రశ్నించను, నాకు జవాబివ్వు. అతని ప్రశ్నలకి గొర్రె పొట్టేళ్ళ తల ఊపినట్లు ఊపితే నేను ఊరుకోను. పో వదినా అంటూ ఆ గదిలోంచి పారిపోయింది ప్రసన్న. వాళ్ళు కూడా సరే అని ఆమోదం తెలియజేస్తే లగ్నాలు పెట్టేసుకుందాం అనుకున్నారు తహసీల్దార్ గారు. మరో 2000 ఎక్కువైనా సరే ఈ సంబంధమే ఖాయం చేయండి. పిల్లవాడు బంగారు తండ్రిలా ఉన్నాడు. మురిసిపోయింది ప్రసన్న తల్లి కామాక్షమ్మ.
కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే. వాసు కూని రాగాలు తీస్తూ స్కూటర్ తుడిచి స్నానం పూర్తి చేసుకుని బట్టలు వేసుకుంటూ పాట పాడుతున్నాడు. టిఫిన్కి రావయ్యా అంటూ 3 సార్లు పిలిచింది. వినిపించుకోలేదు వాసు. 4గోసారి బిగ్గరగా చెప్పింది. వస్తున్నానమ్మా అంటూ పీట వాల్చుకుని కూర్చున్నాడు. వీణ తను ఓ ప్లేటు ముందు పెట్టుకుని చిన్నాన్న పక్కన చేరింది. వేడివేడి ఇడ్లీ పెట్టి నెయ్యి వేస్తుంటే, నెయ్యి కాస్తే వేసావు, ఇంకాస్త వెయ్యి అంటూ పేచీకి దిగింది. అసలే పని తొందరలో విసుగ్గా ఉంది శ్రీలక్ష్మి. మరో గరిట వేసినా వీణ పేచీ మానలేదు. గట్టిగా కేకలేస్తే తండ్రి దగ్గరికి పితోరి తీసుకువెళుతుంది. ఒళ్ళు మండిపోయింది శ్రీలక్ష్మికి. ఇదిగో తల్లి, మీ చిన్నాన్న పెళ్లిలో నిన్ను నెయ్యి గంగాళంలో కూర్చోబెడతా, కావలసినంత తాగెద్దు గాని ఎప్పటి తిను అంటూ పళ్ళు కొరుక్కుంది. వాసు పగలబడి నవ్వుతున్నాడు. అమ్మా, అయితే చిన్నాన్న పెళ్ళెప్పుడు? ఎంచక్క పెళ్లి కూతురుతో నేను బొమ్మలాడుకుంటాను అమాయకంగా అడిగింది వీణ. నాకేం తెలుసు తల్లి, మీ చిన్నాన్నే అడుగు అంటూ బెండకాయలు ముందు పోసుకుని తరుగుతూ కూర్చుంది శ్రీలక్ష్మి. చిన్నాన్న పెళ్ళెప్పుడు? ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకుని మింగబోతూ అడిగింది. నాకేం తెలుసమ్మా, అమ్మనే అడుగు మంచినీళ్లు తాగుతూ వీణని అడగమని కళ్ళతోనే సంజ్ఞ చేశాడు. వీణ ప్రశ్నకి విసుక్కుంటూ మరీ స్పీడుగా తరిగేస్తోంది బెండకాయలు. కళ్ళలో పెళ్లి పందిరి కనబడుతోంది గాని పెళ్ళెందుకు? మీ చిన్నాన్న ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాడట. ఏదో వాళ్ల పోరు పడలేక ఒక పూట టిఫిన్ ఖర్చన్నా తప్పుతుందని పెళ్లి కూతుర్ని చూసామే గాని ఖాయం చేసుకోవాలనా? అందుకే మీ పిల్ల మా మరిదికి నచ్చలేదట అని చెప్పేశాను. ఇంక మళ్ళీ ఎక్కరు మన గడప. వీణకి చెప్పినట్లే చెప్పేసి అన్నం వార్చుకుంటోంది శ్రీలక్ష్మి. నేనా మాట అన్నానా? తినేది ఆపి అడిగాడు. అనలేదనుకో, నీ అంతటి నువ్వు రాలేదుగా ఈ పెళ్లి చూపులకి. ఆయన బలవంతపు బ్రాహ్మణార్థం ఎందుకు? నాకు పెళ్లి కావాలి అని వాడు అడిగినప్పుడే చేద్దామన్నారు మీ అన్నయ్య. వాసు కోపంతో ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. క్షణక్షణం ప్రసన్నలక్ష్మి కదులుతుంటే కళ్ళల్లో పెళ్లి పందిరి కదలడం మానేసింది. ఏంటొదిన ఇలా చేసింది? మరోసారి అడగాలంటే అభిమానం అడ్డొస్తుంటే పిచ్చెక్కిన వాడిలా అటు ఇటు పచారులు చేస్తున్నాడు. చిన్నాన్న, పెళ్లి కూతురు ఫోటో ఆ పుస్తకంలో ఉంది, ఓసారి చూపించవు? వీణ చిన్నాన్నని పట్టుకుని లాగింది. పెళ్లి కూతురు ఫోటో ఎక్కడిది అంటూ వీణ చూపించిన పుస్తకాలన్నీ తిరగేశాడు. దొరకలేదు. వదిన నన్ను ఏడిపించేందుకు ఇలా చేస్తోందా అన్న అనుమానం కూడా కలకపోలేదు. వాసు ఓర్పుని పరీక్షించి ఎలాగైతేనేం ప్రసన్నలక్ష్మి ఫోటో బయటపడింది. దాన్నే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఇలా ఇవ్వు చిన్నాన్న, ఆండాళ్లు చూస్తానందట, అమ్మ తెమ్మంది. చేతిలోది లాక్కుని తురుమంది వీణ. చూపగా చూపగా ఆండాళ్లకే చూపాలి, వదినకి ఏం తెలీదు. చెప్పలేనంత విసుగొచ్చేసింది వాసుకి. వాసు బూట్లు వేసుకుంటుంటే వదిన చెప్పింది. మనం వద్దు మొర్రు అంటున్నా ఆ వైదేహి వాళ్ళు మనల్ని వదిలేలా లేరు. 40,000 ఇస్తారట. ఆ అమ్మాయి మీ అన్నకి కబురు చేసి తనే మాట్లాడిందట. పాపం తల్లి తండ్రి లేరుగా. పినతండ్రి ఆస్తి వ్యవహారాలు చూస్తున్నా బాధ్యత ఎందుకుంటుంది? వాసుకి ఒళ్లంతా కారం రాసుకున్నట్లయింది. శ్రీలక్ష్మి మళ్ళీ మొదలుపెట్టింది. ఆ వైదేహి నిన్ను చేసుకోకపోతే ఆ జన్మాంతం కన్యగానే ఉండిపోతుందట. ఆస్తంతా ముందే నీ పేరున రాసేయమన్నా రాసేస్తుందట. ఏమంటాడో కనుక్కో అని చెప్పారు అన్నయ్య. మళ్ళీ వైదేహి మీ అన్నయ్య కోసం కారు పంపిస్తానని చెప్పింది. విషయం చాలా దూరం వచ్చిందని అర్థమైంది వాసుకి. అన్నయ్య డబ్బు కకృతి మనిషి అని బాగా తెలుసు. అందుకే ఖచ్చితంగా చెప్పేశాడు తన ఉద్దేశాన్ని. వదిన, 40,000 కాదు, 40 లక్షలు ఇచ్చినా నేను చేసుకోనని చెప్పు. కట్నం ఎక్కువ ఇవ్వలేకపోయినా సరే ఆ తహసీల్దార్ గారు అమ్మాయిని చేసుకుంటాను. ఇందుకిష్టమైతే అన్నయ్యను రమ్మను. లేకుంటే 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 రిజిస్టర్ పెళ్లి చేసుకుంటావా? 2 చేతులు నడుం మీద పెట్టుకుని మరిది తెగువకి బోళ్లంత ఆశ్చర్యపడి అంది. అంతే, సాక్షి సంతకం ముందు నువ్వే చెయ్యాలి. ఇలా చెప్పానని అన్నయ్య రాగానే చెప్పాయి అంటూ అద్దంలో మరోసారి చూసుకుంటున్నాడు వాసు. నే చెప్పడం ఎందుకు? అరుగో మీ అన్నయ్య రానే వచ్చారు. నువ్వే ఆ కాస్త ముక్క చెవిని వేసి వెళ్ళు. మధ్య నేనెందుకు? ఆ పైన అన్నిష్టం, తమ్ముడిష్టం. ఏంటా చెప్పేది? చేతిలోని హార్లిక్స్ బాటిల్ మరో 2 ప్యాకెట్లు టేబుల్ మీద పెడుతూ అన్నాడు రాఘవరావు. ఏంటి చిత్రం, ఈరోజు అన్నయ్య ఇంత ప్రసన్నంగా మాట్లాడుతున్నాడు అనుకొని ఇంకొక క్షణం ఉండకుండా వాకిట్లోకి వస్తుంటే వీణ పెళ్లికూతురు ఫోటో తీసుకుని లోపలికి వస్తోంది. తల్లి, నీకు బోల్డని చాక్లెట్లు తెస్తానమ్మా అంటూ ఆ ఫోటో లాక్కుని ప్యాంటు జేబులో దూర్చేసి స్కూటర్ ఎక్కాడు వాసు. వాసుకి టైప్ మిషన్ ఇచ్చిన అతనికి జ్వరం నయమైంది. ఆ కాస్త సంపాదన పోయింది. డబ్బు సంపాదించే అవకాశాలు ఏవి అని తీక్షణంగా ఆలోచించడమే గాని అవకాశం దొరకడం లేదు.
పోస్టాఫీస్ దగ్గర ఎవరన్నా ఉత్తరాలు రాయించుకుని ఏ కాస్తైనా ఇవ్వరా అని 4 రోజులుగా తిష్ట వేశాడు. ఇతని వాలకం చూసి చూసి పోస్ట్ మ్యాన్ వీరభద్రం విరగబడి నవ్వాడు. సార్, ఇది అమెరికా కాదు, ఇండియా. ఎంతకీ మీరు చూస్తే ఈ డబ్బుతో బ్రతకాలనే స్థితిలో లేనట్లు కనిపిస్తున్నారు. ఇంట్లో అమ్మ మీద అలిగొచ్చిన బాపతలా ఉంది. అనుమానంగా వాసుని చూస్తూ అన్నాడు. నా ప్యాంటు షర్టు ఈ వాచ్ చూసి ఈ అభిప్రాయం ఏర్పరచుకున్నావులా ఉంది. ఇవన్నీ అన్నయ్య. అవే కాదు, ఆ స్కూటర్లో వచ్చిన మిమ్మల్ని ఏ వెధవకి 4 అణాలిస్తాను, ఉత్తరం రాసిపెట్టు అనగల ధైర్యం ఉంటుందండి. నిజమే, పొరపాటే. ఇంక రేపటి నుంచి ఇలా రాను. అసలు నాకు ఈ ఆలోచనే తట్టలేదు సుమా. తలగోక్కున్నాడు వాసు. మాలాంటి వాళ్లకు కష్టాలు తప్పవు. మీరెందుకు అవస్థపడతారు? బుద్ధిగా ఇంటికి వెళ్ళి అమ్మో వదినో వాళ్ళు చెప్పినట్లు వినండి. వాసు తల అడ్డంగా తిప్పాడు. చూడు వీరభద్రం, ఎంత చిన్న ఉద్యోగమైనా సరే నాకు అర్జెంటు కావాలి. నీకెవరన్నా తెలిసిన వాళ్ళుంటే. వీరభద్రం నవ్వుతూ అన్నాడు. బాబు, మేమెంత, మా బ్రతికెంత? మీలాంటి వారికి రికమెండ్ చేయగల శక్తి మాకుంటుందా? ఉద్యోగం ఏదీ ఇప్పించలేను గాని మీరిష్టపడితే ఓ కుర్రాడికి ప్రైవేట్ కావాలట. 20 రూపాయలు ఇస్తారట. మీకిష్టమైతే వాళ్ళ ఇల్లు చూపిస్తాను. ముందే చెప్తున్నాను. వాళ్ళు చాలా ధనవంతులేనుకోండి. వాళ్ళ అబ్బాయి కాదు ఇతను. దయతలిచి చెప్పిస్తోన్న చదువు. మార్కులు చాలా తక్కువ అని కొన్నాళ్లు కావాలని చెప్పారు. ఆ కుర్రాడు కాస్త ముద్రకం. మీ కష్టానికి ప్రతిఫలం కాదనుకోండి. సాయంత్రం 5 తర్వాత వస్తే ఆ ఇల్లు చూపిస్తాను. 20 చాలా తక్కువ. ఆలోచించండి సార్. అలా మొదలు పెడితే మరో 2 కుదరకపోరు. అయినా మీ ఇష్టం. నా సలహా చెప్పాను, ఆలోచించుకోండి. ఇంతకీ మీరెంతవరకు చదువుకున్నారు? ఎంఏ. వాసు చాలా ఉదాసీనంగా చెప్పాడు. అమ్మ బాబోయ్, ఎంఏ చదివిన మీకా నేను సలహాలు చెప్పేది? ఏ పియూసీనో అనుకున్నా సార్, క్షమించాలి. వీరభద్రానికి వాసు మీద గౌరవం మరీ ఎక్కువైంది. మరేం పర్వాలేదు, ఆఫీసులో ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎప్పటికో వస్తుందనుకో. అంతవరకు అవసరం గడవాలిగా. వీరభద్రానికి వాసు ఎంఏ అన్న దగ్గర నుంచి ఓ ఆశ మనసులో మెదులుతోంది. ఎప్పుడో విడిచేసిన పియూసీ పూర్తి చేయాలని, అదయ్యి బిఏ ఎలాగో కష్టపడి చదివి డిగ్రీ తగిలించుకోవాలని పాపం కలలు కనేవాడు. వాసుని చూస్తూనే ఆ ఆశ చిగురించింది. కాస్త నాకు తెలియనివి చెప్తానంటే? ఎంతో ఆశగా అడిగాడు వీరభద్రం తన స్థితిగతులు వివరిస్తూ. తప్పకుండా చెబుతాను. మీళ్ళెక్కడా? మా ఇల్లెందుకండి, మీరెక్కడికి రమ్మంటే అక్కడికే వస్తాను. తలగోక్కున్నాడు వాసు. ఎక్కడికి రమ్మని చెప్పడం? సరే, చీకటి పడకుండా వస్తే పార్కులో కూర్చుందాం. పార్కులోనా? సరే, నాకేం అభ్యంతరం లేదు. అలాగే వస్తాను. రండి సార్, కాఫీ తాగుదాం అంటూ అపరిమితమైన సంతోషంతో పొంగిపోతూ హోటల్ వైపు దారి తీశాడు. మరోసారి తప్పకుండా వస్తాను, సరేనా అంటూ గబగబా వెళ్లిపోయాడు వాసు. ప్రపంచంలో మంచితనం చచ్చిపోలేదు, ఇది నిజం. వాసు వెళ్లిన వైపే చూస్తూ అనుకున్నాడు వీరభద్రం తృప్తిగా. మాల చాలా రోజులుగా కనిపించలేదు. ఎలా ఉందో? వెంకటేశ్వర్ల దగ్గరకు కూడా రాలేదు. ఏమైనట్లు? వాసు మనసులో ఏదో తెలియని ఆరాటం. మాల కనిపించే ప్రతి చోట వెతికాడు. లాభం లేకపోయింది. ఏం జరిగినా సరే వాళ్ళింటికి వెళతాను అనుకుని సందులు గొంతులు దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడే గాని ఆ ఇల్లు కనిపించడం లేదు. దారి తప్పానా? అనుమానం వచ్చింది. కాదు, ఆ రోజు ఇక్కడి వరకు వచ్చాను. ఇంకాస్త ముందుకు వెళ్ళి చూస్తే ఎగుడు దిగుడు ఇరుకు గల్లీల్లో నుంచి ప్రాణం బిగబట్టుకుని నడవాల్సి వస్తోంది. 2-3 మగాళ్లు తాగి నిషాలో వాసు మీదే పడబోయారు. ఓ ఇంట్లో నుంచి 2 ఆడవాళ్లు బూతులు తిట్టుకోవడం శ్రవణానందకరంగా వింటూ ఖుషీగా నవ్వుతున్నారు కొందరు. వయసులో ఉన్న అమ్మాయిని బరబరా లాక్కు వెళుతున్నాడు ఓ రౌడీ. ఆ దృశ్యాలు చూడ్డానికే జుగుప్స కలిగిస్తుంటే అనుభవించే వాళ్ళు ఎంత బాధపడతారు? కాదు, వాళ్ళు గర్వంగా నవ్వుతున్నారు. ఇదే వీళ్ళకి స్వర్గమా? ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? అసలు వీళ్ళు అనుభవించేది అసలైన ఆనందం అని అనుకుంటున్నారా? ఎటు చూసినా కుళ్ళికంపు. ఇక ముందుకు పోయే శక్తి లేక వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పులకి ఏదో అంటినట్లు అనుమానం వేసి చేదరించుకుంటూ మరో మలుపు తిరిగాడు, చూపులు క్రిందనే కేంద్రీకరించి. వెనక నుంచి బలమైన చెయ్యి వాసు కాలర్ని చిక్కించుకుంది. రివ్వున వెనక్కి తిరగబోయాడు. వీలు కాలేదు. రాస్కెల్, విడువు! ఆ చెయ్యిని గుంజాడు బలంగా. నీకోసమేరా బద్మాష్, నే కాపేసింది. నాయాల ఎప్పుడో ఓసారి దానికోసం వస్తామని తెలుసులే. నీలాంటోడు దాని ఎంటపడితే ఇంకా నా మాటింటుందా? దాని బాబే సైతాన్లాగున్నాడు. ఎప్పుడు గుటుకుమంటాడా దాన్ని చిక్కించుకుందామని నేను చూస్తుంటే మధ్యన నువ్వోడివిరాయ్. ఒళ్ళు తిమిరిగా ఉంటే చెప్పు, అణిచి పారేస్తా. లేదో వచ్చిందారంటే తిరిగి చూడకుండా ఎళ్ళు, తెలిసిందా? నేనెవర్నో ఈ బస్తీలు అడుగు, తెలుస్తాది. మీసం మేలేశాడు ఆ రౌడీ. వాసు ఇదే ఆదనని ఒక్క తోపు తోశాడు. వాడు బోర్లా పడబోయి నిలదొక్కున్నాడు.
వాడి నోటి నుంచొచ్చే దుర్వాసనకి వాసుకి ముక్కు బదలైపోయింది. తనని అకారణంగా ఈ వెధవ అడ్డగిస్తుంటే ఒళ్లంతా మండిపోతోంది. ఎవరనుకున్నావు? మీదకొచ్చావా? జాగ్రత్త! విసురుగా మరోసారి తోశాడు. ఈ గల్లంతుకి మరో నలుగురు రావడం పసిగట్టిన వాసు ఇంకా లాభం లేదు అనుకుంటూ తనని అడ్డగిస్తున్న వాళ్ళని ఒడ్డించి మెరుపులా తప్పించుకుని ఆ గొంతులు దాటి రోడ్డు మీద పోయే ఆటోరిక్షా ఎక్కేశాడు. తన షర్టంతా చిరిగి పీలికలైంది. వెనక నలుగురు రౌడీలు పరిగెత్తుకొచ్చి ఇక లాభం లేదు అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ వెధవ తోసినప్పుడు గోడ మీద పడ్డం వల్ల చేతులు గీరుకుపోయి రక్తం చిమ్ముతున్నాయి. వెంకటేశ్వర్ల దగ్గరికే వెళ్ళాడు. వాసుని చూస్తూనే వెంకటేశ్వర్లు హడలిపోయాడు. ఏంటి గురు? ఏం లేదు గాని మాల కనిపించిందా? 4 రోజుల క్రితం కనిపించింది. ఏం చేస్తుందట? ఈ రోజు నేను ఎంత వెతికినా కనిపించలేదు. నువ్వేమో పెళ్లి చూపులు చూస్తూ ప్రపంచమే మరిస్తివి. రెక్కాడితేనే గాని డొక్కాడిని పేదవాళ్ళకి 4 రోజులు గడవడం అంటే మాటలా? ఆ సినిమా హాల్లో ఉద్యోగం పోయిన తర్వాత సరైన పనే దొరకలేదు. పని మనిషిగానైనా సరే చేస్తానని ఎందరిళ్లకో వెళ్ళి అడిగిందట. కొందరు ఖాళీ లేవంటే మరికొందరు మాలం చూస్తూ మూతి తిప్పేస్తూ సోకులడివి నువ్వేం పని చేస్తావు పోపో అన్నారట మరికొందరు. మావిడ పురిటికెళ్ళింది, వచ్చే వరకు అన్ని పనులు చేసి పెట్టు, తిండి బట్ట ఇస్తాను, సినిమాలు కూడా చూపిస్తాను అన్నారట ఇంకొందరు. అందమైన ఆడపిల్లకి అంట్లు తోమే పనైనా సరే తేలిగ్గా దొరకదు. వింటూ కూర్చున్నాడు వాసు. తండ్రి అవిటివాడైనా గాండ్రు గాండ్రుమంటాడు. ఇరుగు పొరుగు దరిద్రులు. తనట సైకిల్ నేర్చుకుని రిక్షాలాగి సంపాదిస్తుందట. విన్నావా మాల ఆలోచనలు? అది మాత్రం తేలిగ్గా ఉందా? లైసెన్స్ కావద్దు. ఆడోళ్లకి రిక్షా లైసెన్స్ ఇచ్చే రూలు మాకు లేదు. పై ఆఫీసర్కి చెప్పుకో అన్నాడట. అయినా తాటాకు బొమ్మలా ఊగిపోయే ఈ అమ్మాయి రిక్షా లాగ్గలదా? నువ్వు చెప్పు. నేను ఆ పని చేయకమ్మా మరోటి చూస్తాం. వాసుబాబు కొంత డబ్బు తెస్తాడు, దాంతో కాలక్షేపం చేయి. ఈ లోపల ఏదో ఒకటి దొరకపోదు అన్నాను. నాకెవ్వరి డబ్బు అక్కర్లేదు. సంపాదించుకుంటే తింటా, లేకుంటే పొస్తులుంటా. వాసుబాబుని నా కోసం కష్టపడద్దని చెప్పండి అంది. వెంకటేశ్వర్లు చెప్పేది వింటూ నల్లరాయిలా కూర్చుని ముందున్న స్టూల్ మీద పిచ్చిగీతలు గీస్తున్నాడు వాసు. ఏ క్షణాన నీ పాలబడిందో గాని అప్పటినుంచి మంచిగా బ్రతకాలి, ఎంత కష్టాన్నైనా సరే సహించాలి అని పట్టుదల పట్టింది. పాపం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాసు. నేను తెలియక అలా దొంగతనం చేస్తుంటే ఎప్పుడో ఓసారి పొట్టుపడేదాన్ని. పోలీసులకు చిక్కితే నా జీవితం ఎంత అధ్వాన్నంగా మారేదో ఊహించుకుంటే ఎంతో ఏడుపొస్తోంది. వాసుబాబు దేవుళ్లా గడ్డం పడి నన్ను చక్కదిద్దాడు. ఆయన మేలు ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కూడా తీర్చుకోలేను అంటుంది. దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. ఆ అమ్మాయికి ఎంతో సహాయపడాలని మనసులో ఉన్న భగవంతుడు అవకాశాన్ని ఇవ్వడం లేదు. వాసు, అదోలా ఉన్నాం, ఈ కోకోకోలా తాగు అంటూ అందిస్తుంటే, వద్దు వెంకటేశ్వర్లు, అసలు మాలతిని ఆ పరిసరాల నుంచి బయటకు తీసుకురావాలి. దరిద్రపు పొరుగు. ఓ 20 రూపాయల్లో గది చూడు, అద్దె నేను ఇచ్చేస్తాను. ప్రైవేట్ ఒకటి చూసుకున్నాను, మరోటి వీరభద్రం ఇప్పిస్తానన్నాడు. రెండూ కలిపి 50కి తక్కువ రావు, వాళ్ళిద్దరికీ సరిపోతాయి. అలాంటి పొరుగులో ఏ ఆడపిల్ల పొరుగుగా బ్రతకలేదు. ఈ రోజు వాళ్ళ రక్తం కళ్ళ చూసేవాణ్ణి, కానీ మాలకి ఇబ్బంది అవుతుందని ఆ వెధవల్ని వదిలేశాను. ఒక డబ్బుకే కాదు, మాల చాలా వాటికి కష్టపడుతోంది. ఎంతకీ ఈరోజు ఏం జరిగింది? జరిగింది చెప్పేశాడు వాసు. వెంకటేశ్వర్లు కళ్ళు తేలేశాడు. మిత్రుణ్ణి గట్టిగా పట్టుకుని అన్నాడు. వాసు, అక్కడికి మరెప్పుడు వెళ్ళబోకు. నీలాంటి వాళ్ళు వెళ్ళదగ్గ స్థలం కాదు. చాలా అదృష్టవంతుడివి. వాడు చాలా పచ్చి రౌడీ తెలుసా? వాళ్లతో చేతులు కలిపితే ఎంత ప్రమాదమో తెలుసా? మరీ హెచ్చరించాడు వెంకటేశ్వర్లు. పాపం మాల ఎలా వేగుతోందో. కోపిష్టి తండ్రి ఒకవైపు, ఈ రౌడీ మూక మరోవైపు. వాసు ఆవేదన చెందాడు. మొన్నటి వరకు తండ్రి పెద్ద పులిలా బిడ్డని రక్షించుకున్నాడు. ఈ పక్షవాతం వచ్చిన తర్వాత పాపం ఆ ముసలానికి సంపాదన పోయింది. కూతురు సంపాదన మీద బ్రతకాలంటే యమ బాధపడుతున్నాడు. వెంకటేశ్వర్లకి బేరం రావడంతో తన పని చూసుకుంటున్నాడు. మాల ఎప్పుడొచ్చిందో పక్కన నిల్చుంది. వాసు మాల ఒక్క క్షణం ఒకరినొకరు చూసుకున్నారు. వాసుబాబు, ఈరోజు ఎంత అపాయం నుంచి బయటపడ్డారు? మీరు అసలు అక్కడికి ఎందుకు వచ్చారు? చాక్లెట్లు, పాన్లు అంటూ వచ్చిన వాళ్ళు ఆ ఇద్దరిని వింతగా చూస్తుంటే వాసుకి చికాగ్గా అనిపించి, మాల నీతో మాట్లాడాలి, అలా వెళదాన్రా అంటూ వెంకటేశ్వర్లతో చెప్పి అక్కడ దగ్గరలోనే ఉన్న పార్కులోకి వెళ్లి పచ్చగడ్డలు కూర్చున్నాడు. మాల ముడుచుకుని కూర్చుంది. మాల, ముందు నువ్వు ఆ ఇల్లు మారి చేయాలి. వెంకటేశ్వర్లతో చెప్పాను. మీ నాన్న అభ్యంతర పెడతాడా ఇల్లు మారేందుకు? అసలు నేనొచ్చి ఆయన్ని ఒప్పిద్దామని అనుకునే అక్కడికొచ్చాను, కానీ మధ్యలోనే. ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది మాల. వాసు కంగారు పడ్డాడు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీ వచ్చేసిన తర్వాత ఆ వెధవలు నిన్నేమైనా అన్నారా? లేదు అన్నట్లు తలడ్డంగా ఊపింది. మరి
ఈ పాపిష్టిదాని మూలంగా మీలాంటి మంచివారికి తేలిగ్గా నవ్వేశాడు వాసు. మరేమో అనుకున్నాను. పర్వాలేదు, నువ్వు బాధపడకు. నువ్వు సంపాదన కంటూ బయటికి రావద్దు. ప్రైవేట్లతో నెలకి 50 రూపాయలు వస్తాయి నాకు. దాంతో జాగ్రత్తగా గడుపుకోండి మీరిద్దరూ. ఆ తర్వాత నాకు మరో మంచి ఉద్యోగం ఎలానూ దొరుకుతుంది. నేను మెట్రిక్ పుస్తకాలు కొన్నాను. నువ్వు ఇంక చదువు మొదలు పెట్టాలి. మెట్రిక్ పాస్ అయ్యి టైప్ నేర్చుకుంటే ఉద్యోగం అదే దొరుకుతుంది. ఆ తర్వాత నీ బ్రతుకు నువ్వు బ్రతకగలవు. అప్పుడు నిన్నందరూ ఎంత గౌరవంగా చూస్తారో తెలుసా? మాలకి ధైర్యాన్ని నూరిపోస్తూ అన్నాడు వాసు. ఎంత మంచివారు అనుకుంది మనసులో. మాట్లాడవేం? నీకు కష్టం కలిగించే మాటలేమైనా మాట్లాడానా? మాలా, ఒకటి గుర్తుంచుకో. నాకు కాస్త ఆవేశం ఎక్కువ. ఏదైనా త్వరపడి మాట్లాడినా ఆ తర్వాత చాలా బాధపడతాను. నువ్వు అపార్థం చేసుకోవు కదూ? వాసుబాబు, ఇప్పటికే మీకు చాలా రుణపడున్నాను. ఇంకా మీ మీద బాధ్యత మోపడం నా వల్ల కాదు. ఏదో ఒక పని చూసుకుని నా బ్రతుకు సాగించుకుంటాను. సమాజంలో గౌరవంగా బ్రతకలేని పరిస్థితే వస్తే చావడమే మేలు. ఇది నాకెప్పుడూ గుర్తుంటుంది. ఆత్మగౌరవం కాపాడుకోవడానికి. మాలా, నిన్ను గాయపరిచేయా నా మాటలు? ఆతృత ధ్వనించింది అతని కంఠంలో. లేదు వాసుబాబు, సమాజంలో బ్రతుకు తెరువు వెతుక్కునే దృష్టిలో ఒక మెట్టు కిందకి జారబోయే నన్ను మీ చేయుతతో నిలదొక్కునేలా చేశారు. అందరూ చేతులు కాలిన తర్వాత ఆకుల కోసం వెతుకుంటారు. నాకు ఆ స్థితి కలగకుండా రక్షించిన మీకు ఏం చెప్పి నా కృతజ్ఞత తెలుపుకోను? ఇంక ఆపేసే, మరో మాట మాట్లాడద్దు. మన పరిచయం మంచికో చెడుకో ఇప్పుడు నాకు తెలీదు. ఇంకా స్థిరత్వం పొందను నువ్వు ఇప్పుడే నన్ను దూరంగా పోమని శాసించుకో. నేను చేయగల సహాయం చేశాననే సంతృప్తి నాకు మిగల్ని. చూసావా నేను ఎంత స్వార్థపరుణ్ణో? ఇంకా పొగడతలు కట్టిపెట్టి నాన్నకి ఎలా ఉందో, ఏం మందు వేస్తున్నావో చెప్పు. తండ్రి స్థితి గుర్తుకొస్తూనే మాల కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. నాన్న ఎంత మంచివాడో అంత కఠినుడు. మీ స్థితి ఏంటో మేం ఎవరమో కూడా తెలుసుకోవాలనే ఆసక్తైనా లేకుండా సహాయపడుతున్న మీ మంచితనం. అబ్బా, ప్రతిసారి ఎందుకలా కృతజ్ఞతలతో నన్ను దూరం చేస్తావు? మరోమారు అలా అన్నావంటే ఈ చుట్టుపట్ల కనిపించను. మాల ఆదుర్దాగా అంది. మరెప్పుడు అనంలేండి అని. నీ గతం నాకు అనవసరం. భవిష్యత్తులో మాత్రం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ముందుకు సాగిపోతే నాకంటే సంతోషించేవాళ్ళు మరొకరుండరు. వాసుబాబు, అందరూ మీలాంటి వాళ్లే ఉంటే ఎంత బాగుండు. కానీ ఉండరు. భగవంతుడి సృష్టి చాలా విచిత్రం. ఇక్కడ గడ్డిలో కూర్చున్న మనిద్దరిలో అంతస్తుల్లో ఎంత వ్యత్యాసం. కానీ మీ దృష్టిలో నాకేదో విలువ. ఎందుకో తెలీదు. నా ప్రాణప్రదంగా కాపాడుకుంటాను ఈ విలువను. నన్ను గురించి నాకు తెలిసిందంతా మీకు చెప్పేస్తాను. వింటారా? తప్పకుండా. నిర్మలంగా నవ్వుతున్నట్లున్న ఆ కళ్ళనే చూస్తూ చెప్పుకుపోతోంది మాల. వాసు కుతూహలంగా వింటున్నాడు. మాది ఓ పల్లెటూరు. ఎక్కడో సరిగ్గా తెలీదు. అమ్మ, నాన్న, నేను, ఓ అన్నయ్య ఉన్నట్లు కాస్త గుర్తు. చిన్న ఇల్లు కూడా ఉండేది. అమ్మ ఒకరోజు నాన్న ఊరికి వెళ్ళి రాకముందే తను ఎక్కడికో వెళ్ళిపోయింది. తిరిగి ఎప్పటికీ రాలేదు. అమ్మ ఉన్నప్పటి నాన్న కాదు, చాలా మారిపోయాడు. చెరువులో ఈత కొడుతూ అన్నయ్య మునిగి చచ్చిపోయాడు. నాన్న అమ్మని తీసుకొస్తానని వెళ్ళి ఒక 10 రోజుల వరకు తిరిగి రాలేదు. నేను మా పని మనిషి దగ్గర ఉన్నాను. ఒక రోజు రాత్రి దొంగలా వచ్చి నన్ను, చిన్న మూటని తీసుకుని దూరంగా, చాలా దూరంగా తీసుకొచ్చేశాడు. ఆ రైలు ప్రయాణం ఇప్పటికీ నాకు గుర్తుంది. అప్పటినుంచి నాన్న చాలా మారిపోయాడు. ఏదో ప్రెస్లో పనిచేసేవాడు. నా సంరక్షణలో మాత్రం ఏ లోటు ఉండేది కాదు. స్కూల్లో చేరిన తర్వాత నాకు స్నేహితుడు దొరికాడు. అతనే గిరి. ఇద్దరం కలిసి చదువుకున్నాం. గిరి వాళ్ళమ్మ నన్ను చాలా అభిమానంగా చూసేది. నీకు అమ్మలేదు అని అడిగితే తెలీదని చెప్పొచ్చి నాన్నని అడిగాను. చెంప పగిలేటట్టు కొట్టి మీ అమ్మ చచ్చిందని చెప్పు అని కోపంతో ఊగిపోయాడు. అంతే. మరేనాడు అమ్మ సంగతి అడగలేదు. నేను రజస్వల కాగానే ఇంక చదువొద్దు అని మానిపించేశాడు. 4th ఫారంతోనే చదువుకి సున్నా చుట్టాను. నాన్నకి అందమైన మగవాళ్ళంటే తగని కోపం. చిన్నప్పటి చనువు పురస్కరించుకుని గిరి రాకపోకలు సాగిస్తున్నాడని నాన్న గిరి మీద చేయి చేసుకున్నాడు. అదో పెద్ద గొడవైపోయింది. గిరి నాన్న మీద ఎదురు తిరిగి మాలతిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నాన్న ఏమనుకున్నాడో ఆ రాత్రికి రాత్రి ఎవరికీ తెలియకుండా ఈ ఊరు తీసుకొచ్చేశాడు. ఇక్కడికొచ్చిన కొద్ది రోజులకే నాన్నకి పక్షవాతం వచ్చింది. నేను పరసలు ఎలా కొట్టేయాలో గిరి దగ్గర నేర్చుకున్నాను. గిరి మంచివాడు కాదని నాన్నకే కాదు నాకు తెలుసు. కానీ ఏం చేయను? అంతకు మించి ఆత్మీయులు మరొకరు లేరు. స్కూల్లో ఆటగా నేర్చుకున్న ఈ విద్య జీవితానికి ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ప్రాప్తమయ్యాయి. ఏ పోలీసులు పట్టుకోకుండానే మీ కళ్ళబడ్డం వల్ల నా జీవితం మరో కొత్త మలుపు తిరిగింది. నాన్నకి సంపాదన పోయిన తర్వాత చాలా పొదుపుగా బ్రతకాల్సి వచ్చింది.
ఈ ఊరొచ్చిన కొత్తలో ఏమీ తెలియక అద్దె తక్కువ అని ఆ చిన్న గది తీసుకున్నామే గాని ఆ తర్వాత చాలా బాధలున్నాయి అని తెలిసింది. ఆ ఇంటి యజమాని పచ్చి గూండా. వాడి కళ్ళు నా మీద పడ్డాయి. వాణ్ణి ఎలా తప్పించుకోవడమో అర్థం కావడం లేదు. నా వెంట మీరు ఇంటికొచ్చినందుకు మండిపడ్డాడు. ఎదురు తిరిగి జవాబిచ్చానని ఎంత ఎగిరిపడ్డాడని. ఆ పద్మవ్యూహంలో నుంచి తొందరలోనే బయటపడుకుంటే లాభం లేదు. వాడి మీద ఏవో కేసులున్నట్లున్నాయి. అప్పుడప్పుడు పోలీసులొచ్చి ఇంటి మీద దాడి చేస్తూ ఉంటారు. వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటున్నాడు. మాలా, ఇంత బాధని గుండెల్లో ఉంచుకుని ఎంత మామూలుగా తిరగలుగుతున్నావు? అలాంటి అపాయకరమైన చోట మరొక క్షణం ఉండదు. ఇప్పటికైనా పరిస్థితి చెప్పు. ఇంకా దీనికి పరిష్కారం ఆ ఇల్లు మార్చేసి వీరభద్రం ఇంటికి దగ్గరగా ఓ గది చూడమంటాను. ఎవరికీ తెలియకుండా మీ నాన్నని తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను. ఆ ఇంట్లో కూడా విలువైన సామాన్లు ఏమైనా ఉంటే వెంట తీసుకురా, లేకుంటే అక్కడే వదిలేసేయ్. నీకు కావలసినవి ఒక్కొక్కటి కొంటాను. చాలా సమయం అయిపోయింది. జాగ్రత్తగా వెళ్ళు. ఇల్లు మార్చిన తర్వాత మీ నాన్నతో నేను మాట్లాడతాను. లేచాడు వాసు. వాసుబాబు, ఈ మాటల్లో మర్చిపోయాను. పెళ్లిచూపులకు వెళ్లారట. పిల్ల ఎలా ఉంది? మాల తన బాధని మర్చిపోయి నవ్వుతూ అడిగింది. నవ్వుతున్న మాలనే చూస్తుంటే సోఫాలో తనకెదురుగా కూర్చున్న ప్రసన్నలక్ష్మి గుర్తుకొచ్చింది. అదృష్టం బాగుండి అందరూ ఉంటే, తండ్రి స్థితి సరిగ్గా ఉంటే ఈ మాల కూడా అలాగే కూర్చునేది కదూ. ఇదిగో చూసి నువ్వే చెప్పు. ప్రసన్న ఫోటో అందించి మాల ముఖంలో మారి రంగుల్ని చూస్తూ ఉండిపోయాడు. కన్నార్పకుండా మళ్ళీ మళ్ళీ చూసింది. చాలా బాగుంది వాసుబాబు. పేరేంటి? తృప్తి నిండిన కళ్లతో ప్రశ్నిస్తున్న మాలవైపు చిలిపిగా చూస్తూ, ఆ అమ్మాయికి నేను నచ్చలేదట అన్నాడు. అబద్ధం, సర్వబద్ధం. పరిసరాల్ని మరిచిపోయి బిగ్గరగా అనిస్తూ అంతలోనే తెప్పరిల్లి, మగవాళ్ళకి అబద్ధం ఆడడం చేత కాదు. అవును, నమ్మేశాడు వాసు. చాలా పొదుపైంది. ఈరోజు నాన్నకేం బాగాలేదు, సెలవు అంటూ నమస్కరించింది మాల. ఏంటి ఈరోజు ఈ నమస్కారాలు? వాసుబాబు, జీవితాంతం మీకు నమస్కరిస్తూనే ఉంటాను. నాకేం కష్టం వచ్చినా నా అండన మీరొకరున్నారనే సంతృప్తి నా గుండెకి అంత ధైర్యాన్నిస్తుందనుకున్నారు? మీకు తెలీదు. కృతజ్ఞత నిండిన కళ్లతో అంది. నిరుద్యోగం నన్ను సంకెళ్ళు వేసి బంధించుకుంటే ఏం చేసేవాణ్ణో నాకే తెలీదు. నువ్వేం ఆధారపడకు. నీ చెప్పినట్లు చేస్తావు కదూ. పోనీ నీ వెంటరానా? వద్దొద్దు, నేను వెళ్ళిపోగలను అంటూ చకచకా వెళ్ళిపోయింది. వాసు మాలని చూస్తూ ఉండిపోయాడు. ఎన్నో ఆలోచనలు మెదడులో సుళ్ళు తిరుగుతుంటే. ప్రసన్నలక్ష్మి మనసు పాడింది సన్నాయి పాట అంటూ కూని రాగాలు తీస్తోంది. నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు. ఇంకా లగ్నం పెట్టుకోవాలి. తమ్ముడి పెళ్లి ఘనంగా చెయ్యాలని రాఘవరావు హడావిడి పడుతున్నాడు. వెంకటేశ్వర్లు ఊర్లో లేడు. వీరభద్రం పరీక్షలు దగ్గర పడుతుంటే తెగ చదివేస్తున్నాడు. ప్రతి సాయంత్రం క్రమం తప్పకుండా వాసు మాలకి వీరభద్రానికి పాఠాలు చెప్తూనే ఉన్నాడు. విశ్వం ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. వాసు రాసే ఉత్తరాల నిండా మాల సంగతులే నింపుతున్నాడు. మాలకి ఓ శ్రీమంతులింట్లో పని దొరికింది. పగలంతా ఎంతో కష్టపడి పనిచేసి రాత్రి పరీక్షకి చదవాలంటే మాలకి విసుగ్గా ఉంది. అయినా చదువుతూనే ఉంది. వాసు ప్రతిరోజు మాల భవిష్యత్తులో ఎలా పైకి వెళ్లాలో, అలా వెళ్లాలంటే ఎంత కష్టపడి చదవాలో లెక్చరిస్తూ ఉంటాడు. మాలకి ఓర్పు తగ్గిపోయి చికాగ్గా ఉంది. ఏముంది వాసుబాబు, పైన ఆకాశం కింద భూమి. మాలాంటి వాళ్ళకి ఇటు అటు కాక త్రిశంకు స్వర్గంలో ఊగుతూ ఉంటాం. క్రిందకి రాలేక పైకి ఎగబాకలేక సతమతమవుతూ ఉండగానే జీవితం పూర్తవుతుంది. చెప్పే పాఠమాపి పుస్తకం మూసేశాడు ఒళ్ళు మండిపోయి. ఎంత నిస్పృహ అయితే ఎలా? జీవితంలో స్థిరంగా నిలబడగలగాలంటే సహనం చాలా అవసరం. మాల పుస్తకాలు దూరంగా తోసేసి విరక్తిగా చూసింది. ఇదంతా చూస్తుంటే తన ప్రయత్నం అంతా విఫలమైపోతుందేమో అనే అనుమానం వచ్చింది వాసుకి. నీరు కారిపోయాడు. ఈ ఉద్యోగం నేనింక చేయలేను వాసుబాబు. ఎలాగో కష్టపడి చేసినా ఆ ఇంటావిడుంది చూసావు, వట్టి అనుమానం మనిషి. ఆవిడ చూస్తుంటే ఒళ్ళంతా కంపరం పుడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు సోమరపోతులే అనుకో, ప్రాణం తీసేస్తారు. ఆఖరి పిల్ల మరీ బ్రహ్మరాక్షసి. అబ్బా వద్దు, వెదవ పని. నేను మొదటే చెప్పలేదు ఇలా ఇళ్లలో పని చాలా దరిద్రమని. నిజమే, మీరు ముందే చెప్పారు. ఏ పని చేయకుండా మీరిచ్చే డబ్బుతో తింటూ ఎన్ని రోజులు కూర్చోను? ఆవిడ పిల్లలు అలాగా. ఇంకా ఆ ఇంటాయన తమ్ముడొకడు ఉన్నాడు, జంబుకంలాగా. వాడు నన్ను మహా విసిగిస్తున్నాడు. పొట్ట కోసం పనిచేసే వాళ్ళకి మాన మర్యాదలు ఉండవని వాళ్ళ ఉద్దేశం. ఒట్టి దౌర్భాగ్యుడు, తాగుబోతు. ముఖం వంచుకుని వచ్చే దుఃఖాన్ని దిగమింగుతోంది మాల. అర్థమైంది వాసుకి. బ్రతుకు తెరువు కోసం ఇల్లు దాటి బయటకొచ్చిన ఆడపిల్లలకి అడుగడుక్కి అవరోధమేనా? మంచితనం చచ్చి వంచన అధికమవుతోంది సమాజంలో.
మాల కళ్ళు తుడిచేసుకుని అంది. పాపిషిదాన్ని, నా బాధలతో మీకు శాంతి లేకుండా చేస్తున్నాను. వీరభద్రం చూపించిన ఇంట్లో ట్యూషన్ చెప్పనని ఇంటి వరకు వెళ్లి తిరిగొచ్చేశారట. ఎందుకు? మాలకి ఎలా చెప్పడం? ఆ ఇంటికి అల్లుడు కావాల్సి తప్పించుకుని వాళ్ళ పిల్లలకే ప్రైవేటు చెప్పాలంటే నా వల్ల అయ్యే పనేనా? ఈ విషయం వీరభద్రానికి తెలియకుండా నాకిష్టం లేదు అంటూ వెనక్కొచ్చేశాడు వాసు. అందుకే మాల అడిగిన దానికి మౌనంగా ఊరుకున్నాడు. అనేక రకాల్లో సంపాదించుకోవచ్చు అందుకు అంటూ తన జవాబు తనకే తృప్తినివ్వక నవ్వేస్తూ, ఇవిగో 20 రూపాయలు, కొన్ని రోజులు కాలం దొర్లించు, ఆ తర్వాత మళ్ళీ చూస్తాను అంటూ డబ్బందిస్తుంటే మాల తీసుకోవడానికి ఎంతో బాధపడింది. వీలైనంత త్వరలో ఆ ఇంట్లో పని మానే అంటూ వెళ్ళిపోయాడు వాసు. వాసు ఇచ్చే డబ్బు తండ్రి మందులకే చాలడం లేదు అని ఏ ముఖం పెట్టుకుని చెప్పగలదు. అందుకే ఎంత కష్టమన్నా భరించి ఆ ఇంట్లోనే పనిచేస్తూనే ఉంది. వాసు రాత్రి సమయాల్లో ఆటో రిక్షా నడుపుతూ దాని యజమానికిచ్చే బాడుగా పోను కాస్త సంపాదిస్తూనే ఉన్నాడు. కానీ అన్నా వదినలకి సమాధానం చెప్పడం కష్టమైపోతుంది. ఎక్కడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు? 1,00,000 ప్రశ్నలు, 1,00,000 అనుమానాలు. పాడైపోతున్నాడేమో అనే భయం. చివరికి అన్నగారు ఆర్డర్ వేశాడు, సాయంత్రం 6 గంటలు దాటితే ఇల్లు కదలడానికి వీల్లేదు అని. ఈ అర్థంలేని కట్టుబాట్లని భరించడం కష్టమైపోతుంది. మాలతి మెట్రిక్ పరీక్షకి కట్టాలంటే దాదాపు 100 రూపాయలు కావాలి. ఎవరిస్తారు? ఎలా వస్తాయి? ఏది ఏమైనా సెప్టెంబర్ పరీక్షలకి పంపాలనే కృతనిశ్చయంతో ఉన్న వాసు ఆలోచనల్ని చెల్లాచెదురు చేస్తోంది మాల. లాభం లేదు వాసుబాబు. హిస్టరీ చదువుదామని పుస్తకం తెరిస్తే చాలు, ఆ అక్షరాల్లో మా ఇంటాయన తమ్ముడు కనిపిస్తుంటాడు. ఇకిలిస్తూ అసభ్యంగా ప్రవర్తించే వాడిని గొంతు పిసికి చంపేయాలనిపిస్తోంది. ఏదో వంకన నా చెయ్యి పట్టుకోవాలని మహా ప్రయాసపడతాడు దరిద్రుడు. కోపం, ఉక్రోషం అన్నీ కలగాపులగంగా కనిపిస్తున్నాయి మాల ముఖంలో. వాసుకి అప్పటికే కళ్ళు ఎర్రబడిపోయాయి. మాలని ఎవరైనా సరే ఓ చిన్న మాట అన్నారని తెలిసినా వాసుకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఏమాత్రం అందుబాటుగా ఉన్నా వాళ్ళ రక్తం కళ్ళ చూడడమే. పాతిళ్ళు ఖాళీ చేసి వీరభద్రం ఇంటి దగ్గర ఒక గదిలోకి మకాం మారిన తర్వాత ఖాన్ మనుషులు మాలని బలవంతంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారు. ఓ రోజు మాల పని పూర్తి చేసుకుని తన ఇంటికి వస్తుండగా కాపు కాశారు. ఇలాంటిది ఏదో తప్పకుండా జరుగుతుందని ముందే ఊహించిన వాసు ప్రతిరోజు తను గాని వీరభద్రం గాని ఆ సమయానికి మాలని అనుసరించి దూరంగా ఉండే చూస్తూ ఉండేవారు గనుక సమయానికొచ్చి రక్షించగలిగాడు. ఆ తర్వాత ఖానుని పోలీసులు అరెస్టు చేశారని తెలిసి అమ్మయ్య ఎప్పట్లో పర్వాలేదు అనుకున్నారు ముగ్గురు. కాని మధ్యలో ఈ గౌరయ్య ఒకడు శనిలా దాపురించి వాసుకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాసు కోపం చూసి మాల అంత బాధలోనూ నవ్వింది. మీరు భలేవారు వాసుబాబు, జాగ్రత్తగానే కాలం వెళ్లదీస్తున్నాను కదూ, ఇంకా నాన్నకి మందిచ్చే సమయం అయింది, మరి సెలవు అంటూ వెళ్ళిపోయింది. రాను రాను మాలతి సమస్య ఎలా పరిష్కరించగలనో అనే ఆలోచనలతోనే ఇల్లు చేరుకున్నాడు వాసు. తన టేబుల్ మీద ఓ ఆహ్వాన పత్రిక తన కోసం ఎదురు చూస్తోందని తెలుసుకుని తీసి చూశాడు. వైదేహి పుట్టినరోజు ఆహ్వానం అది. చిత్రంగా ఉంది వైదేహి ప్రవర్తన. కాదు అని దూరంగా వచ్చేసినా ఎందుకంత కుతూహలం చూపిస్తోందో అర్థం కాలేదు. పార్టీకి ఎలా వెళ్లడం? వెళ్లకుంటే సభ్యత కాదేమో. పోనీ ఫోన్లో శుభాకాంక్షలు చెప్తే? ఆలోచిస్తూనే భోజనం పూర్తి చేశాడు. ఈరోజే వైదేహి పుట్టినరోజు. లేస్తూనే గుర్తుకొచ్చిన విషయం మర్చిపోవాలని ప్రయత్నిస్తుంటే గమ్మత్తుగా ఎక్కువగా ఆమె విషయమే గుర్తుకొస్తోంది. పుట్టినరోజు శ్రీమంతులు ఆర్భాటంగా చేసుకుంటారు. అదే పేదవాళ్లైతే ఆ రోజుకి కడుపు నిండా అన్నమైనా దొరకదు. అసలు పుట్టినరోజు ఎప్పుడో వాళ్ళకి గుర్తుంటుందా? తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది వాసుకి. వాళ్ల ఇంటికి వెళ్లడం అసంభవం. ఓ గ్రీటింగ్ పంపించేస్తాను అని పోస్టాఫీస్కి వెళ్ళాడు. వీరభద్రానికి పాఠం చెప్పాలని పార్కుకు వెళ్లేసరికి అప్పటికే వీరభద్రం తన కోసం ఎదురు చూస్తున్నాడు. కాస్త ఆలస్యం చేసినా చదువు చెప్పించుకునేందుకు సమయం ఎక్కడ సరిపోదు అని డ్యూటీ ముగించుకుని ఉరుకులు పరుగులతో వస్తాడక్కడికి. చదువు మీద వీరభద్రానికున్న శ్రద్ధకి వాసుకి ఎంతో సంతోషమయ్యి వీలున్నంత వరకు ఒక్కరోజైనా అక్కడికి రావడం మాండు. పాఠం పూర్తయ్యి పుస్తకాలు సర్దుకుంటూ వీరభద్రం మెల్లగా అన్నాడు, ఒకరోజు మా ఇంటికి టీకి రావాలి, ఎప్పుడు వీలుంటుంది? ఏం గొప్పగా ఏర్పాట్లు చేస్తావా? నవ్వుతూ అన్నాడు వాసు. కాదండి, మా అమ్మ మీకిష్టమైంది ఏంటో చెప్తే చేస్తానని అంది. ఓ అదా సంగతి. నాకిష్టమైంది ఏంటో నాకే తెలీదే. మా వదిన అడిగి చెప్తానని చెప్పు. మీకిష్టమైంది ఏంటో మీకే తెలీదు, భలేవారే అంటూ బిగ్గరగా నవ్వాడు. పోనీ ఈరోజు వస్తాను పద మీ ఇంటికి అంటూ లేచాడు వాసు.
వీరభద్రం గుండె కొట్టుకుంది. అసలే నెలాఖరు. ఇల్లు ఎలా ఉంటుందో తనకి తెలుసు. ఈయన నిజంగానే వస్తే ఏం చెయ్యాలి? జేబు తడుముకున్నాడు. 10 పైసలు బిళ్ళ పకపకమంది. నేనింకా నీ జేబులోనే ఉన్నాను అన్నట్లు. జీతం రాగానే ఓ తీపి కారం చేసి పిలిచి పెడదామని తల్లి చెప్పింది. ఎలాగూ వాసు డబ్బు తీసుకోకుండానే చదువు చెప్తున్నాడు. అతని రుణం ఎలా తీర్చుకోవడం అని తల్లి తండ్రి తను ఆలోచిస్తూనే ఉన్నారు. ఇప్పుడే వస్తా అంటే పచ్చి వెలక్కాయ వీరభద్రం గొంతులో అడ్డుపడింది. కాని ఏం చెయ్యాలి? సరే పదండి అంటూ దారి చూపించాడు. మాల ఇంకా రాలేదనే కోపంతో వస్తానని అన్నాడే గాని అప్పుడే మరిచిపోయి మాల ఇంకా ఎందుచేత రాలేదు, వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో అనే అనుమానం పీకుతుంటే ఎక్కడికి అన్నాడు వాసు పరధ్యానంగా ఆలోచిస్తూ. మాల ప్రతిరోజు వచ్చే దారివైపు చూస్తూ. అసలు ఆడపిల్లలకి చదువంటే శ్రద్ధ లేదు. ఒట్టి ముద్దు రాచెప్ప. ఇంకా ఇంకా కసిగా అనేసుకుంటున్నాడు వాసు తనలో తనే. రండి మాస్టారు. వీరభద్రం గత్యంతరం లేక మరోసారి హెచ్చరించాడు. ఓ అవును కదూ, మీ ఇంటికి వస్తానన్నాను కదూ. నాకేం తోచడం లేదు. పద, మీ నాన్నగారిని అమ్మగారిని ఓసారి చూడాలనుకున్నాను ఎలాగో. ముందుకు సాగాడు వాసు. దేవుడి మీద భారం వేసి ముందుకు 4 అడుగులు వేసి వస్తోన్న మాలను చూశాడు. అమ్మయ్య, దేవుడు నా యందున్నాడు. మనసులోనే నమస్కరించాడు. మాల పుస్తకాలు పట్టుకుని కట్టుకున్న చీర చిరుగుని ఎవరైనా చూస్తారేమో అని దాన్ని కప్పుకుంటూ త్వరగా వచ్చేస్తూ ఆ హడావిళ్ళో వీరభద్రాన్ని ఢీకొనబోయి అంతలోనే తప్పుకొని వాసుని చూస్తూనే భయంగా చేతులు జోడించి గురుదేవులకి నమస్కారం అంది ఎంతో వినమ్రురాలై. ఈ మధ్య వీరభద్ర నుంచి ఈ అంటువ్యాధి మాలకి వ్యాపించింది. ఇలా అన్నప్పుడల్లా వాసుకి తగని చికాకు. నేను గురుదేవుణ్ణి కాను అంటాడు వెంటనే. అదేంటి కాదంటే పోతుందా? విద్యాదానం చేసేవారు గురువులు కాక మరెవరు అంది గడుసుగా. అయితే ఈ గురువుకి కావలసింది హోంవర్క్, నమస్కారాలు కాదు చేయవలసింది. ఇదిగో మాల, ఈ రోజు నుంచి గట్టిగా చెప్తున్నాను, గుర్తుంచుకో. ఏ రోజు వరకు ఆ రోజు చేయకపోయావంటే గోడ కుర్చీ తప్పదు, తెలిసిందా? గాంభీర్యాన్ని తెచ్చుకుంటూ అన్నాడు. మాల కళ్ళు చుట్టూ వెతికాయి. గోడ లేదుగా, ఇంకా గోడ కుర్చీ శిక్ష ఎలా వేస్తారు అన్నట్లు చూస్తుంది. సిమెంట్ బెంచి ఉందని గుర్తించుకో అన్నట్లు చూశాడు మాల ఆలోచన పసిగట్టి. అబ్బా మహా కాఠిన్యం బాబు అనుకుంటూ నిన్న తను చేస్తూ సగంలో విడిచేసిన వర్కు చూపిస్తుంటే వీరభద్రం మళ్ళీ గుర్తు చేశాడు. సార్ అంటూ. అరే నువ్వు వెళ్ళిపోలేదు, నేను వస్తానన్నాను కదూ. ఈరోజు ఇక్కడే చాలా టైం అయ్యేట్లుంది. భద్రం ఏమనుకోకు, మరోసారి తప్పకుండా వస్తానని అమ్మగారికి చెప్పు. నా నమస్కారాలు అన్నానని కూడా చెప్పు. ఇంక వెళ్ళు అంటూ తిరిగి మాల పుస్తకాలు చూడడంలో నిమగ్నమయ్యాడు. వీరభద్రం వెళ్ళిపోయాడు. లోపల సంతోషంగా ఉన్న పైకి మాత్రం మాస్టారు రాను అన్నందుకు చాలా బాధపడుతున్నట్లు ముఖం పెట్టి. మాల, ఇలా సగం వర్క్ చేసి వదలడంలో నీ ఉద్దేశం నన్ను పూర్తి చేయమనా? ఇలా చదివావంటే సెప్టెంబర్ కాదు, మార్చి కూడా వెళ్ళలేవు. విసుక్కుంటూ నోట్సు దిద్దుతోన్న వాసునే చూస్తూ ఉండిపోయింది మాల. ఆ భద్రం చూడు ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తాడు, చదువుతాడు. నీకు చెప్పి విసుగెత్తింది. ఈ హోంవర్క్ అంతా నా చేత పూర్తి చేస్తున్న నువ్వు రేపు పరీక్ష కూడా నా చేతే రాయించేటట్లున్నావు. కోపం తెచ్చుకుంటూ తలెత్తి చూశాడు వాసు. తలంటుకున్న జుట్టు గాలికి చెదిరి ముఖం మీద పడుతోంది. కుడి చేతి మీద జాకెట్టు చిరుగు పైకి కనిపిస్తుంటే పమిటని వెనక్కి తిప్పి కప్పుకుంది. సరిగ్గా మరో చిరుగు గుండె దగ్గరకొస్తుంటే ఆ రెండు కనిపించకుండా ఉండాలని సతమతమవుతూ మధ్య హాచి అంటూ ఒకటే తుమ్ములు తుమ్ముతోంది. ఏకాగ్రతగా దిద్దుతున్న వాసుకి ఇవన్నీ ఆటంకం కలిగిస్తుంటే తలెత్తకుండానే ఏం జలుబు చేసిందా అంటూ నోట్సు పక్కన పెట్టి హిస్టరీ బుక్ తెరిచాడు. మాల ఈరోజు ప్రతిరోజులా లేదు, ఏదోలా ఉంది అంది ఇప్పటికి గ్రహించి తెరిచిన పుస్తకం మూసేస్తూ. ఈరోజు ఎందుకు ఎలాగో ఉన్నావు అడిగాడు మాలని పరీక్షగా చూస్తూ. జవాబు ఇవ్వలేకపోయింది. నాన్నకి ఎలా ఉంది? పర్వాలేదు. నువ్వు పని మానేసావా లేదా? జవాబివ్వు మాల, ఏం జరిగింది? విషయం చెప్పకుండా నీలో నువ్వు బాధపడద్దని చెప్పానుగా. మరి? ఏం లేదు వాసుబాబు, మీరంత శ్రద్ధగా చెప్తున్నారు. నేను బాగా చదువుకుని పరీక్ష రాయాలనే ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. భద్రంలా నేను ఎందుకు చదువు లేకుండా ఉన్నానో నాకెంత ఆలోచించినా అర్థం కావడం లేదు. చదువుదామంటే ఏకాగ్రత కుదరడమే లేదు. ఏం చేయను? మిమ్మల్ని వేధిస్తున్నాను కదూ. మాల ఇలా మాట్లాడినప్పుడల్లా వాసు మనసు ద్రవించిపోతుంది. తెచ్చిపెట్టుకున్న కాఠిన్యాన్ని గాలి కొదిలేసి మామూలుగా మాట్లాడుతూ, ఇంకా అదే ఆలోచిస్తున్నావా పిచ్చిదానా? నువ్వెందుకు చదవలేకపోతున్నావో నాకు తెలుసు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు తండ్రి అనారోగ్యం, నౌకరీ చేసే చోట పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం,
ఇలాంటప్పుడు ఏ ఆడపిల్ల ఏకాగ్రతతో చదవలేదు. కానీ నీ భవిష్యత్తు ఆలోచించి నేను మందలిస్తూ ఉంటాను. మరోలా అనుకోకదు. మాల వైపు వాత్సల్యంగా చూస్తూ అన్నాడు. మిమ్మల్ని మిమ్మల్ని అపార్థం చేసుకోవడమా? వాసుబాబు, అలాంటిది ఎప్పుడూ జరగదు. మా తండ్రి తర్వాత మీరే నా శ్రేయోభిలాషులు, గౌరవనీయులు. ఇది నాకు బాగా తెలుసు. అబ్బా, ఎంత విశ్వాసం! సంతృప్తిగా అనిపించింది మాల అలా అండం. ఈరోజు ఓ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలుపొచ్చింది. అందుకని రాకూడదు అనుకున్నాను. అలాగా, వెళ్ళి రావాల్సింది. మరి నువ్వు ఎదురు చూడవు? దీనికేం, ప్రతిరోజు ఉన్నదేగా. పుట్టినరోజంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రోజు. పుట్టినరోజంటే నాకు చాలా ఇష్టం. జరిగిపోయినవి గుర్తు తెచ్చుకుంటూ, భవిష్యత్తు కొరకు ఎన్నో కలలు కంటూ ఎటో చూస్తూ ఆవేశంగా మాట్లాడుతోంది మాల. అయితే నీ పుట్టినరోజు ఎప్పుడు? కాస్త ముందుగా చెప్పు. అసలే పేదవాణ్ణి, నవ్వుతూ అన్నాడు వాసు. క్షణం చలించింది మాల. ఎందుకు ముందుగా చెప్పడం? కానుకలు తేవడానికా? మీ పేదరికం అడ్డురాకుంటే ఈరోజే నా పుట్టిన దినం, నిర్లిప్తంగా అంది మాల. అరే, నిజంగానే? మరి ఇందాకటి నుంచి చెప్పనే లేదేం? ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ అన్నాడు. ఈరోజు మిమ్మల్ని పిలిచి కాఫీ అయినా ఇవ్వాలనుకున్నాను. ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా చేసే నాన్నకి పరిస్థితులు మారడంతో ఈరోజు ఆ విషయం గుర్తులేదు. నేను ఎవరికి చెప్పుకోను వాసుబాబు. మీరైనా ఉన్నారు నా గోడు వినడానికి. ఎంతో తృప్తిగా ఉంది. నాకు ఈ అదృష్టం చాలు. ఇప్పటికీ 22 పుట్టిన దినాలు గడిచిపోయాయి. ఇప్పటికేం సాధించాను? ఇక ముందు ఏం సాధిస్తాను? అసలు ఏం సాధించాలి ఏంటో? వేదాంతిలా నవ్వింది మాల. వాసు జేబు తడుముకున్నాడు. చేతికి 2 రూపాయల నోటు కాస్త చిల్లరా తగిలింది. ముందే తెలుసుంటే ఎంత బాగుండేది. మాల, పద, స్వీట్ తినిపిస్తాను. నాకా? వద్దొద్దు, వారించింది మాల. ఇక్కడే హోటల్ ఉంది, పద, ఇద్దరం వెళదాం. కానుకలు ఏవీ ఇవ్వలేకున్నా నా కష్టార్జితంతో నీకు స్వీట్ ఇప్పిస్తాను, పద. తొందర పెట్టాడు వాసు. ఆవేశంలో అంతస్తులు మరుస్తున్నారు. నాతో మీరు హోటల్కొస్తారా? వద్దు వాసుబాబు. మన పరిచయం అందరి దృష్టిని పన్నీయడం ఏమంత మంచిది కాదు మీకు. సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగితే నేను భరించలేను. చూడండి, నేను కోరేది, మీరు ఇవ్వవలసింది ఇంతకు మించి మరొకటి లేదు అంటూ వంగి అతని పాదాల్ని కళ్ళకద్దుకుంది మాల. చలించిపోయాడు. 2 చేతులతోనూ లేవనెత్తి, ఆశీస్సులు ఇవ్వగలిగిన శక్తి నాకే ఉంటే నేను మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నానో అదే ఆ దేవదేవుడు తప్పక గ్రహిస్తాడమ్మా. ప్రేమగా మాల తల నిమురుతుంటే ఆనందంలో మాల కళ్ళు తళతళా మెరిశాయి. ఇక్కడే ఉండు మాల, ఇప్పుడే వస్తాను, 5 నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ హోటల్లోకి వెళ్లి స్వీట్లు కొనుక్కునొచ్చి మాల అంటూ పిలిచాడు. పార్క్ అంతా గాలించాడు. మాల జాడలేదు. ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది? అయ్యో, కనీసం ఇదైనా ఇవ్వలేకపోయాను అనుకుని బాధపడుతూ పార్కు గేటు దాటి మరోసారి చుట్టూ చూశాడు. తనకు కావలసిన మాల ఎంత వెతికినా మరి కనిపించలేదు. కాళ్ళు ఈడ్చుకుంటూ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. చదువు చదువు అన్న గొడవలో పడి మాలకి బట్టలు చిరిగిపోయాయన్న సంగతి కూడా తను గ్రహించలేదు. ఎలాగైనా సరే 2 చీరలు కొనివ్వాలి. అవును, ఇవ్వాలి. నడుస్తున్న వాసు పక్కన చెరునొచ్చి ఆగింది ఓ ఫియట్ కారు. కళ్ళు మూసుకుని పోయి మనుషుల మీదకి కారు నెక్కిస్తున్నదెవరు అనే కోపంతో ముఖం చిట్లించి చూశాడు. సలాం సాబ్. వైదేహి కారు డ్రైవర్ వినయంగా సలాం చేసి నిల్చున్నాడు. అమ్మగారు మీరు ఎక్కడున్నా పట్టుకు రమ్మన్నారు. ఇంటికి వెళితే మీ వదినమ్మగారు మీరు లేరని చెప్పారు. ఎక్కడెక్కడో తిరిగాను, రండి పోదాం అంటూ డోర్ తెరిచి పట్టుకున్నాడు. అర్జెంటు పనుంది, ఇప్పుడు వీలు కాదు, రేపు ఫోన్లో మాట్లాడతాను. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వాసు. అసలు అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు. అమ్మగారు మిమ్మల్ని తీసుకువెళ్లకుండా వెళితే ఊరుకోరు బాబు. అర్జెంటు పనుంటే నేను కారులో దించేస్తాను, రండి బాబు. మిమ్మల్ని వెతికి వెతికి ప్రాణం బేజారు పడింది. రానంటే ఎట్టా? కాస్త ఆలస్యం చేస్తే కారులోకి బలవంతంగా తోసి తలుపులు వేసి తీసుకువెళ్లేటట్టున్నాడు. ఇక లాభం లేదు, ఇతను వదలడు అనుకుని కారులో కూర్చున్నాడు. తను ఆ రోజు ఎలాంటి బట్టలు వేసుకున్నాడో అప్పుడు చూసుకున్నాడు. షర్టు బాగా మాసిపోయినట్లే ఉంది. పార్కులో కర్చీఫ్ పరుచుకుని కూర్చున్న ప్యాంటు నలిగిపోయింది. పోనీ ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని వెళదామంటే అసలు ఇష్టం లేదు. టైము 8 దాటింది. అతిథులందరూ వెళ్ళిపోయి ఉంటారేమో. అలాగైతేనన్నా బాగుండు. వైదేహి మీద చెప్పలేనంత కోపం వచ్చేస్తోంది. ఆ రోజు హోటల్లో జేబులో డబ్బులేని సమయంలో వచ్చి ఆదుకుందనే కృతజ్ఞతతో కాస్త ఎక్కువగా మాట్లాడినందుకు పనిష్మెంట్ అనుభవించక తప్పదు అనుకుంటుండగానే వైదేహి ఇల్లు రానే వచ్చింది. అప్పుడే స్కూటర్లో వెళ్లిపోతున్న వ్యక్తి వీపు మాత్రం కనిపించింది. ఇదేంటి, అన్నయ్య కాదు కదా? ఇక్కడికి ఎలా వస్తాడు? ఎందుకు వస్తాడు? అసంభవం. అన్నయ్య కాదు,
మరెవరో అచ్చంగా అన్నయ్యలా ఉన్నాడు. చేతిలో స్వీటు ప్యాకెట్ ఉన్న సంగతి అప్పటికి గుర్తుకొచ్చింది. దూరంగా విసిరేందుకు కూడా వీల్లేకుండా అయింది. ఎలాగో ఆ ప్యాకెట్ని ప్యాంటు జేబులో దూర్చేసి మేడమెట్లు ఎక్కుతుంటే వైదేహి పినతండ్రొచ్చి సాదరంగా ఆహ్వానించాడు. ఈయనకి నేనంటే కోపం లేదు, వీళ్ళు మనుషులు కాదా? కోపతాపాలు లేనంత సంస్కారమా? ఏంటో చాలా విచిత్ర పరిస్థితి. అతిథులందరూ వెళ్లిపోయిన వైదేహి స్నేహితులు కాబోలు నలుగురు అమ్మాయిలు అక్కడే కూర్చున్నారు. వైదేహి చాలా ఆడంబరంగా అలంకరించుకుంది. అసలే లావుగా ఉండే ఆమె నెమలి పింఛం పట్టుచీరలో మరీ లావుగా కనిపిస్తోంది. చేతికి 10 గాజులు, వాటిల్లో మధ్య మధ్యన రాళ్ల గాజులు లైటు వెలుతురు పడి దగదగా మెరుస్తున్నాయి. మెడలో నెక్లెస్ అంతే. ఇవన్నీ చాలవన్నట్టు నడుముకి మువ్వల వడ్డాణం. అలంకారం చేసి కూర్చోబెట్టిన అమ్మవారిలా ఉన్న వైదేహిని విచిత్రంగా చూస్తూ నమస్కారం అన్నాడు, పుట్టిన దినం అభినందనలు తెలుపుతూనే. ప్రతి నమస్కారం చేస్తున్న వైదేహి కళ్ళు సంతృప్తిగా నవ్వడం కనిపెట్టాడు వాసు. నా రాకింత సంతోషాన్ని కలిగిస్తోందా ఈమెకి అనుకున్నాడు, తనని ఎంత బలవంతంగా డ్రైవర్ తీసుకొచ్చింది గుర్తు చేసుకుంటూ. వైదేహి తన చెరులకి వాసుని పరిచయం చేసింది. వీరు అంటూ సగం మాటని మింగేసి వాసుదేవరావు ఎంఏ అంటూ. ఆ నలుగురు వాసుకి నమస్కరించారు. ముక్కు మోకం తెలియని ఆ అమ్మాయిల ఎదురుగా దిష్టి బొమ్మల్లా కూర్చోవాలంటే చికాక్ కాదు, తిక్కరేగుతోంది వాసుకి. ఎంఏ చదివిన ముఖమేనా ఇంత లక్షణంగా వచ్చాడు పార్టీకి? వారాలు చేసుకుని చదువుకున్న బాబతేమో ఆ షర్టు అది అంటూ వాసుని గురించి అప్పుడే అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు ఆ అమ్మాయిలు. ఈ ముఖాన్ని చూసేందుకేనా వైదేహి ఎంతసేపు ఆపింది అనుకుంటూ. పర్సనాలిటీ ఉంది, లాభం ఏమిటి? దాన్ని కాపాడుకోవడం చేతకాకపోయిన తర్వాత కనీసం ఆ దగ్గరలో ఏ పేపర్ గాని పుస్తకం గాని లేవు ఆ అమ్మాయిల శల్య పరీక్ష నుంచి తప్పించుకోవడానికి. మగవాళ్లు ఆడపిల్ల కనిపిస్తే చాలు వెర్రి వేషాలు వేసి నకసిక పర్యంతం పరీక్షిస్తారు అని నెత్తి నోరు కొట్టుకునే ఈ ఆడపిల్లలు చేస్తున్నదేమిటి? కోపం వచ్చేస్తోంది వాసుకి. ఈ అమ్మాయిల దృష్టి వాసుని పరీక్షించడం అయిన తర్వాత టైటు ప్యాంట్లో బిగుసుకుని పైకి ఎప్పుడు వద్దామా అన్నట్లు ఉక్కిరి బిక్కిరవుతోన్న స్వీట్ ప్యాకెట్ మీద నిలిచింది. ఒకళ్ళ సంజ్ఞలందుకొని మరొకరు. నలుగురి కళ్ళు వాసు జేబు మీదే నిలిచాయి. మీ బొంద, దీనిలో ఏం లేదు, కావాలంటే తలా ఒకటి తిని అవతలకు పోండి అని వాళ్ల మీద ఆ ప్యాకెట్ గిరాటు కొట్టాలనే ఆలోచనని సభ్యత నోరు నొక్కింది. సభ్యత కాదు గనుకనే ఇంత అవస్థని భరిస్తున్నాడు. ఈ స్థితిలోనే ఏ పల్లెటూరువాడో అయితే దర్జాగా వాళ్ళ ఎదురుగా విపేసును. అసలు ఈ సభ్యత ఎందరినీ ఎన్ని విధాల ఇరుకుల్లో పెడుతోందో వాసు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. వైదేహి కదిలింది. అమ్మయ్య అనుకున్నాడు వాసు. మీరిందాకే వెళ్ళిపోతామన్నారు కదూ, డ్రైవర్ వచ్చాడు, మీ నలుగురిని దింపేసి వస్తాడు అంటూ సాగనంపింది. ఆ అమ్మాయిలకి ఏడుపు వచ్చేసింది. ఈ అతిథి తెచ్చిన ప్రజెంటేషన్ చూడకుండా వెళ్ళిపోవలసి వచ్చినందుకు ఏం చేస్తారు? పాపం వెనక్కి తిరిగి మరోసారి వాసుని చూస్తూ నమస్తే చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా గదిలో వాసు వైదేహి ఇద్దరే మిగిలారు. కింద ఎవరివో గొంతులు వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా వచ్చాడే గాని ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అలానే మూగగా కూర్చోవడమో సభ్యత అనిపించడం లేదు. 2 నిమిషాలు అలా గడిచిపోయింది. మీకోసం 5 నుంచి ఎదురు చూస్తున్నాను అంది వైదేహి. సారీ, అర్జెంట్ వర్కుండి రాలేకపోయాను. జాబ్లో చేరారా? ఆహా లేదు. మరి ఏమని చెప్పడం? నవ్వేసి ఊరుకున్నాడు. ఈ మధ్య ఇదొకటి బాగా అలవాటైంది. జవాబు ఇవ్వలేని ప్రశ్నలన్నింటికీ ఓ వెధవనవ్వు పారేయడం. సంభాషణ మరో మలుపు తిప్పాలనే ఉద్దేశంతో మీకు ప్రజెంటేషన్ కూడా. వైదేహి మృదువుగా నవ్వింది, మల్లెలు విచ్చినట్టు. వాసు నిర్నిమేష దృష్టితో చూస్తున్నాడు వైదేహిని. ఈ అమ్మాయి నవ్వు ఎంత బాగుంది, విచిత్రం అనుకున్నాడు. ప్రజెంటేషన్లు ఎన్ని కుప్పపడున్నాయో. నిజంగానే కుప్పపడున్నాయి. నాకు కావలసింది అది కాదు. వైదేహి కళ్ళలో నీటి పొర కదిలి అక్కడే ఆగిపోయింది. ఒక్క విషయం చెప్తాను, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కదూ. ఇంతవరకు మన మధ్య జరిగిన దాన్ని మర్చిపోలేక మీరు చాలా దూరంగా ఇబ్బందిగా ఉండిపోతున్నారు. నాకు తెలుసు. మనం ఆ విషయం మర్చిపోదాం, కేవలం స్నేహితుల్లా ఉందాం, ఏమంటారు? ఇంకా ఏం అడుగుతుందో ఎలా జవాబివ్వాలో అని అప్పటికే ఎన్నెన్నో ఆలోచిస్తున్న వాసు అమ్మయ్య అని తేలిగ్గా గాలి వదిలి, ఆ విషయంలో మీకు సారీ చెప్పడం మినహా మరేం జవాబు ఇవ్వలేను. ఇంకా స్నేహితుల్లా ఉందామన్న మీ అభ్యర్థన సంతోషంగా స్వీకరిస్తాను. ఎంత మంచివారు వాసుదేవరావు గారు, సంతోషంగా అంది వైదేహి. అలా పూర్తి పేరు అనవసరం, వాసు అనండి, లేకుంటే వాసుబాబు అనండి. మనం స్నేహితుల్లా ఉండాలనుకుంటున్నప్పుడు ఈ ఆచారాలు అనవసరం. అలాగే వాసుబాబు, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందనుకున్నారు? మీరు వస్తారో రారో అని ఎంత ఎదురు చూశానని.
కేకు కోస్తున్నా, స్నేహితులు పాటలు పాడుతున్నా నా మనసు దృష్టి అంతా వాకిలి వైపే. చూసి చూసి చాలా అలసిపోయాను. పోనివ్వండి, నా నిరీక్షణ వ్యర్థం కాలేదు. ఒక విధంగా మీరిప్పుడు రావడమే బాగుంది. ఏమని జవాబివ్వాలి? ఇంత చనువు తీసుకుని ఒక్కసారి ఇంత దగ్గరగా మాట్లాడుతుంటే ఎవరైతే మాత్రం ఏమని జవాబిస్తారు? బెరుకుగా ఉన్న జవాబివ్వక తప్పడం లేదు వాసుకి. మీరీరోజు కాఫీ కాదు, భోజనం చేసి వెళ్ళాలి అంది నవ్వుతూ. వాసుకి అసలే ముళ్ల మీద కూర్చున్నట్లుంది. మరోసారొస్తాను ఈరోజు అంటూ అభ్యంతరం చెప్తోన్న వెనక వైదేహి బలవంతం చేసింది. క్షమించండి, నాకు ఎక్కడా భోంచేసే అలవాట్లేదు, మరేం అనుకోకండి అంటూ లేచాడు. సెలవు అంటూ. వైదేహి ఒప్పుకోలేదు. నాకేం తీసుకురాలేదని బాధపడ్డారుగా, పోనీ నాకు కావలసింది అడిగితే కాదంటారేం? ప్లీజ్, ఈరోజు మీతో కలిసి భోంచేయాలనుంది, కాదనకండి. ఇంక ఏం మాట్లాడగలడు? ఈ శిక్ష అనుభవించే మరీ వెళ్ళాలి, తప్పదు అనుకుని వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ అద్దంలో ముఖం చూసుకున్నాడు. నల్లగా పెంకులా ఉన్న ముఖం, నలిగిపోయిన బట్టలు. నౌకరు తువ్వాలందించాడు. ఆ హాలు పక్కనున్న రూంలోనే ఇద్దరికీ టేబుల్ మీద వడ్డించారు. మరెవరూ లేనందుకు సంతోషించిన వైదేహి మాత్రం కొత్త కదూ. పొట్టుచీర మార్చుకుని నగలన్నీ తీసేసి చాలా సింపుల్గా లైట్ ఊదా కలర్ ఫుల్ వాయిల్ చీర, అదే కలర్ జాకెట్తో వచ్చి కూర్చుంది వైదేహి. చూడ్డానికి ఇప్పుడు కాస్త తెరుపుగా ఉంది వాసుకి. భోజనానికి ఉపక్రమించబోతూ ఉండగా, పుట్టినరోజు కానుకలు సరే, అసలు స్వీటు తినిపించాలంటావు కదా, ఇదిగో తినండి. ప్లేట్లో వైదేహి చూడకుండా పెట్టి అందించాడు. తను వంటవాడు వడ్డించిందే ఏదో ఇస్తున్నాడు అనుకున్న వైదేహి వాసు చేయి చూస్తూ, అరే, జాంగ్రీలు నాకిష్టమని ఎలా తెలుసు? మరి ఇది తెచ్చుకూడా ఏం తేలేదనంటారేం అంటూ నోరు తెరిచింది అందేమని. ఎలా మినకుండడం? ఈ అతి స్వాతంత్రం కాస్త వెగటుగా అనిపిస్తుంటే మాటిమాటికి వాచ్ చూసుకుంటూ భోంచేస్తున్నాడు వాసు. ఆడపిల్ల కాదుగా ఆలస్యానికి సంజేషించుకోవడానికి. కొసరి వడ్డిస్తూ అంది. ఎంత వద్దనుకుంటున్నా భోజనం ఎక్కువ అయింది వాసుకి. రాత్రి సమయంలో ఇలా భోంచేస్తే ఏమన్నా ఉందా? ఇదే వదినైతేనా అన్నీ విసురు కొట్టేసేవాడు. శ్రీమంతులు సామాన్యంగా అందరూ లావుగా ఉండడానికి ఈ అతిగా తినడమేనేమో కారణం. ఇలాంటి పరిస్థితులను కల్పించే ఈ డబ్బు నాకొద్దు బాబు అనిపించింది ఆ క్షణాన. అప్పుడప్పుడు తప్పకొస్తుంటాను అన్న మాట వాసు దగ్గర తీసుకుని కదిలింది వైదేహి. ఇంటికి కాస్త దూరంలో కారు దిగేసి అమ్మయ్య అనుకుంటూ ఇల్లు చేరాడు వాసు. పిల్లలిద్దరూ నిద్రపోతుంటే శ్రీలక్ష్మి దిగులుగా కూర్చుంది. రాఘవరావు అప్పటి వరకు ఆగ్రహంతో తమ్ముడింకా ఇంటికి రాలేదని చిందులు తొక్కి ఆయాసం తీర్చుకుంటూ సీరియస్గా పేపర్ చూస్తూ కూర్చున్నాడు. విశ్వం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఈ మధ్య నా బిజినెస్ బాగానే ఉంది. మీ మాల ఎలా ఉంది? పరీక్ష పాస్ అవుతుందా? డింకి కొడుతుందా? కొట్టదులే, ఎందుకంటే చదువు చెప్పేది నువ్వు గనుక. ఆ అమ్మాయిని అన్నం తిననిస్తున్నావో లేదో ఎప్పుడు చదువు చదువు అంటూ బోరెత్తిస్తావు. నాకు తెలుసు, మా నాయనమ్మ చిన్నప్పుడు నిన్ను చూసి అంటూ ఉండేది, అది అక్కడికొచ్చే కొమ్మ, చదువు మినహా మరో విషయం అక్కర్లేదు. నువ్వు ఉన్నావు. ఊళ్ళో ఉన్న చింతతోపులు, మామిడి పిందులు అన్నీ నీవే, నీకేం చదువు అబ్బుతుంది అని. నిజంగా ఆవిడది వేదవాకులని ఇప్పుడు తెలుసుకున్నాను. నేను బిఏ మధ్యలోనే వదిలేస్తే నువ్వు ఎంఏ పూర్తి చేశావు, పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళబోతున్నావు. అయినా వాసు, ఆ ముద్దమ్మాయిని ఎంత కష్టపెడుతున్నావు? ఓ ఐ చేతిలో పెట్టేసి కన్యదార పోయిరాదు అంటూ రాశాడు. నిజమే, విశ్వం రాసింది. పెళ్లి చేస్తే సమస్య ఉండదు, కానీ ఈ అమ్మాయిని చేసుకుంటానని ముందుకొచ్చే మగాడు కావాలిగా అని జవాబిచ్చాడు వాసు. విశ్వం మాల విషయంలో చాలా కుతూహలం కనబరుస్తున్నాడు. ఎందుకు? అతని ఉద్దేశం ఏమై ఉంటుంది ఆలోచించాడు వాసు. ఏమో, బహుశా అంత ప్రత్యేక విషయం కాకుండా ఆలోచిస్తూ ఉండుంటాడు. ఏది ఏమైనా మాల పరీక్ష పాస్ చేయించి ఎంత చిన్న ఉద్యోగమైనా సరే వచ్చేటట్లు చూస్తే ఆ పైన విషయం అప్పుడు ఆలోచించొచ్చు. ఆలోచనలతో సతమతమవుతున్నాడు వాసు. ఈరోజే వాసు ప్రసన్నలక్ష్మి పెళ్లి లగ్న నిశ్చయం. పెళ్లి పెద్దలొస్తే నువ్వు లేకుండా ఎలా అంది శ్రీలక్ష్మి. ఈ తతంగంలో నేనెందుకు అని సణుక్కున్న ప్రయోజనం లేకపోయింది. పెళ్లి కూతురు తాతగారు ఊరి నుంచి వచ్చారట, ఇప్పుడొచ్చి నిన్ను చూస్తారట అంటూ శ్రీలక్ష్మి వివరించింది. ఇదిగో పెళ్లి కూతురికి ప్రధానపు ఉంగరం చూడు అంటూ ఓ ఎర్రరాళ్ల ఉంగరం వాసు చేతిలో పెట్టింది. అటు ఇటు తిప్పి చూశాడు. బాగానే ఉంది, ఇదెందుకు? శ్రీలక్ష్మి నవ్వుతూ అంది. ఇది పెళ్లి కూతురికి ఈ సమయంలో మనం పెట్టాలి, అంటే ఆ అమ్మాయి ఇంకా నీకు నిశ్చయం అయిపోయినట్లే తెలిసిందా? ముందు గదిలో మధ్యవర్తి సమక్షంలో నిశ్చయతాంబూలాల కార్యక్రమం జరిగిపోయింది. పెళ్లి పెద్దల సంభాషణ అటు తిరిగి ఇటు తిరిగి నేటి రాజకీయాల్లోకి మళ్ళింది.
కబుర్లు మహా జోరుగా సాగిపోతుండగా, వాసుబాబు ఒక్కసారి రండి, నాన్న నాన్న. మరేం చెప్పిందో ఎవరికీ వినిపించలేదు. అందరూ వాకిలి వైపు ఆశ్చర్యంగా మెడలు తిప్పారు. ఎవరి పిల్ల? వాసుతో ఏం పని? అసలెందుకొచ్చినట్టు? క్షణంలో ఆ ప్రదేశం నిశ్శబ్దంగా మారిపోయింది. అందరి దృష్టి వాసుబాబు అంటూ ఆ గది అవతల మెట్ల మీద నిలిచి దాదాపు ఏడుస్తున్నట్టు పిలుస్తోన్న ఆ పిల్ల మీద నిలిచిపోయింది. రాఘవరావు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఎవరు నువ్వు? వెళ్ళు ముందు అంటూ కసురుకున్నాడు. ఎవరో అమ్మాయితో తన తమ్ముడు తిరుగుతున్నట్లు తెలుసుగాని ఆ అమ్మాయి ఎలా ఉంటుందో రాఘవరావుకి తెలియనే తెలీదు. తమ్ముడు వయసులో ఉండి పెడదారులు పడుతున్నాడనే అనుమానం వేధిస్తున్నందువల్లే ఈ సంబంధం ఖాయం చేసుకున్నాడు. ఇంకాస్త ఆగితే, వాసుకి సెలక్షన్ వచ్చిన తర్వాత అయితే సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నా ఈ కారణాల వల్ల తలవంచక తప్పలేదు. ఈ సమయంలో ఆ అమ్మాయి ఇలా సుడిగాలిలో వస్తుందని కలలో కూడా ఊహించలేదు. మాల పిలుపు వాసుకి వినిపించింది. శ్రీలక్ష్మి భయంగా వాసుని వెళ్లొద్దని షర్టు పట్టుకుని లాగుతున్నా వాసు ఆగలేదు. బయటకొచ్చేశాడు. మాల, ఏమైంది నాన్నకి అంటూ. వాసుబాబు, నాన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అంటూ బౌరుమంది. మాలకి అక్కడేం జరుగుతుందో అసలు ఆ పిల్ల చూడనేలేదు. తనకి ఒకే ఒక్క దిక్కు తండ్రి. ఆ తండ్రి ఏదోగా అయిపోతుంటే ఆమెకి ప్రపంచం తలకిందులవుతున్నట్లయి ఆసరాగా ఆదుకుంటాడనే ధైర్యంతో వాసుని వెతుక్కుంటూ పరిగెత్తుకొచ్చింది. వాసు మరేం ఆలోచించలేదు. వెక్కి వెక్కి ఏడుస్తోన్న మాలని దగ్గరగా తీసుకుని ఏడవద్దని ధైర్యం చెప్తూ పద అంటూ స్కూటర్ వెనక కూర్చోబెట్టుకుని రివ్వున వెళ్ళిపోయాడు. పెళ్లివారితో పాటు వరండా వరకు వచ్చి ఆ దృశ్యాన్ని చూస్తోన్న రాఘవరావు అవమానాన్ని భరించలేక పిచ్చివాళ్ల చిందులు తొక్కాడు. పెళ్లివారు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మధ్యవర్తికి చెమటతో షర్టు తడిసిపోయింది. పద చెప్తాం నీ సంగతి అంటూ ఆయన్ని లాక్కు వెళ్లి కారులో కోలేశారు. కళ్ళు తాగిన కోతిలా చిందులు తొక్కుతున్నాడు రాఘవరావు. అందిన వస్తువల్ల శ్రీలక్ష్మి ముఖాన గిరాటు కొడుతుంటే వీణ, బాబ్జీ మంచం కింద దూరి కూర్చున్నారు హడలిపోతూ. శ్రీలక్ష్మి ఏం చూస్తుంది? స్థాణువులా నిలిచిపోయింది. తన ఏకైక పుత్రికను వాసుకి అప్పగించి ఆ రుద్రుడు, వాసుబాబు, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, క్షమించు బాబు. దిక్కులేని ఈ ఆడపిల్ల తల్లి చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తోంది. ఇంకా ఏం చేసినా నీదే భారం బాబు అంటూ కళ్ళు మూశాడు. నా అవసరం ఇంక లేదు అంటూ బ్యాగు సర్దుకుని వెళ్ళిపోయాడు డాక్టర్. మాల తండ్రి మీద పడి హృదయ విదారకంగా విలపిస్తోంది. ఆ అమ్మాయిని ఎలా ఓదార్చడం? ఈ ప్రపంచంలో నా అనేవారు లేని ఏకాకిగా మిగిలిపోయిన ఆమెకు ఏం చెప్పి ఓదార్చాలి? ఏడవకమ్మా, నువ్వు ఒంటరిదానివి కాదు. నేను లేను, నీకు నేనున్నాను. రోగంతో యమయాతన పడి ఆయన ఈ బాధ నుంచి విముక్తి చెందారు. అందుకు నువ్వు ఆనందించాలి, బాధపడకు, కళ్ళు తుడుచుకో. వాసు ఓదార్స్తున్న కొద్దీ మాలకి దుఃఖం ఎక్కువవుతోంది. వాసుబాబు, నేను చచ్చిపోతాను అంటూ వాసు 2 చేతులతోనూ మొహం కప్పుకుంది. దుఃఖం మరీ ఎక్కువైంది. విషయం వింటూనే వెంకటేశ్వర్లు, వీరభద్రం రెక్కలు కట్టుకుని వాలారు. వీరభద్రం తల్లి మాలని ఓదార్స్తోంది. ముందు జరగవలసిన విషయం ఆలోచనలు చేశారు. వాసు జేబులో 10 రూపాయలకి మించి లేదు. చేతి వాచ్ తీసి వెంకటేశ్వర్లు చేతిలో పెట్టి జరగవలసిన కర్మకాండలు పూర్తి చేయి. అది చాలదనుకో, నువ్వు సహాయపడు, ఆ తర్వాత తీర్చుకుంటాను అంటుంటే వీరభద్రం కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలాయి. తనలాంటివాడు రెక్కల కష్టం తప్ప ధన రూపంలో సహాయపడినందుకు కుమిలిపోతూ. మాల పనిచేసే ఇంటి యజమానురాలి చంద్రహారం మాయమైందని పోలీస్ రిపోర్టు వెళ్ళింది. వారి అనుమానం మాల మీద అంటూ చెప్పడంతో పోలీసులు రంగంలో ప్రవేశించారు. పోలీస్ వ్యాన్ ఆగింది. వాసుకి అయోమయం అయింది. వాళ్ళని చూస్తూనే మాల అమాంతం వచ్చి వాసుని కౌగిలించుకుని, వాసుబాబు, ఏంటిదంతా? నాకు భయమేస్తోంది అంది పిచ్చిదాన్లా. మరేం భయపడకు అంటూ పొదివి పట్టుకుని, సోదా చేసుకోండి ఇన్స్పెక్టర్ అన్నాడు. ఉప్పుకుండలో ఉన్నదంటూ బయటికి తీసుకొచ్చాడు ఒక పోలీస్ దగదగా మెరిసిపోతున్న 16 కాసుల చంద్రహారాన్ని. వాసుబాబు, నాకేం తెలీదు అంటూ భోరుమంది. వాసు స్థాణువులా నిలిచిపోయాడు. మాలని బలవంతంగా పోలీసులు వెనక్కించుకుని వెళ్ళిపోయారు. ఏది జరగకూడదు అని మొదట్నుంచి అనుకున్నాడో అది జరిగిపోయింది. తనలోని శక్తి అంతా ఎవరో చేత్తో తీసేసినట్లు డీలా పడిపోయాడు వాసు. వెంకటేశ్వర్లు, వీరభద్రం జరగవలసిన పని పూర్తి చేశారు. వాసు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మాలకి 3 నెలలు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. రాఘవరావు తలెత్తలేని స్థితికి తెచ్చిపెట్టాడు తమ్ముడు అని ఇంట్లో కాలు పెట్టేందుకు వీల్లేదంటూ తలుపులు ఢామ్మని మూసేశాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఉద్యోగం అసలే లేదు. ఇప్పుడు తలదాచుకోను నీడ కూడా లేదు. ఏం చెయ్యాలి?
మా ఇంటికి రండి మాస్టారు అంటూ ప్రాధేయపడ్డాడు వీరభద్రం. అతని ఒక్కడి సంపాదనతో తల్లి తండ్రి తను పొట్ట నింపుకుంటూ మరొకరిని ఆహ్వానిస్తున్నాడా నిస్వార్థపరుడు. వీరభద్రం ఆహ్వానంలో ఆత్మీయతుంది. ఆ పిలుపు వాసుకి ఏదో తీయని సంతృప్తినిచ్చింది. అది చాలు తనకి. పిలిచాడే కదా అని వాళ్ళకి భారం అవడం జరగని పని. పోస్ట్ మ్యాన్ ఓ ఉత్తరం వాసు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. విశ్వం దగ్గర నుంచే అని తెలుస్తూనే ఉంది. వాసు, నువ్వు నీ ముక్తా క్షేమమే కదూ? ముక్తా అంటే అని ఆశ్చర్యపోతున్నావా? ముక్తా అనగా అర్థం వదిలిపెట్టబడని అని. ఈ అర్థం నేను చెప్పింది కాదు సుమా. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ ముక్తం మాల్యదకి పీటిక రాశారు. ఇంకా క్షమిస్తావుగా ఇలా అన్నందుకు? ఇక నుంచి నీ కన్యారత్నాన్ని ముక్తా అనే పిలుస్తాను. నీ కన్యని పరిగ్రహించేవారు పరాయవారెవరో ఎందుకు? ఆ దానం నాకు చేసి నన్ను ఇంటివాణ్ణి చెయ్యాలనే సదుద్దేశం నీకెందుకు కలగలేదు? వాసు, ఆ ముక్తని హారంలో గుచ్చి మెడలో ధరించాలని మహా కోరికగా ఉంది. నీ ఆమోదం తెలుపు. వెంటనే రెక్కలు కట్టుకుని వాళ్తాను. వాసు నిట్టూర్చాడు. ఈ ఉత్తరం 4 రోజులు ముందొచ్చుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు దొంగతనం మోపబడి శిక్ష అనుభవిస్తోన్న మాలని పరిగ్రహించే త్యాగం నీలో ఉన్నదా విశ్వం? అంటూ జవాబు రాసి పోస్టులో వేశాడు. 3 రోజులుగా తిండి నిద్రలేని వాసు కళ్ళు తిరుగుతుంటే పూలుతూ రోడ్డు మీద నడుస్తున్నాడు. వెనగ్గా వచ్చిన ఇద్దరు తల పగిలేలా కొట్టబోతుంటే అంత నీరసంలోనూ వెనక్కి తిరిగాడు వాసు. నీరసంగా నిలబడలేని వాసు ఆ ఇద్దరిని ప్రతిఘటించలేక కూలబడిపోయాడు. బలంగా తగిలిన దెబ్బకి స్పృహ తప్పిపోయింది. 4 రోజుల తర్వాత స్పృహ తెలిసింది వాసుకి. తను వైదేహి ఇంట్లో ఉన్నట్లు. బలహీనంగానే ఉన్నా మెల్లగా లేచి కూర్చుని ఆలోచిస్తున్నాడు. గాయం చిన్నదే అయినా ఇంకా సలుపుతూనే ఉంది. కాని ఎదురు దెబ్బ తీయకుండా విడవడని తనకి తెలుసు. కాని జరిగిపోతున్న పరిస్థితుల్లో ఈ మాటని కాస్త విస్మరించి అజాగ్రత్తగా ఉన్నాడు. బోరున వర్షం కురుస్తోంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కింద నుంచి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. రోడ్డు మీద నుంచి వెళ్లే కార్లు చెందగొట్టే నీళ్లు వింత శబ్దం చేస్తున్నాయి. వర్షపు నీళ్లు పడి కొండల్లోని చామంతి మొక్కలు పరిశుభ్రంగా పచ్చగా తలలూపుతున్నాయి. దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు వాసు. ఏంటి అంత దీర్ఘాలోచన? నవ్వుతూ మందు గ్లాస్ అందించింది వైదేహి. వాసు ఆమె చేతిలోని గ్లాస్ అందుకోలేదు. మొట్టమొదటి రోజు తను ఈ ఇంటికి ఈ వైదేహిని చూడ్డానికొచ్చాడు. ఆ ఇష్టాన్ని వ్యక్తం చేశాడప్పుడు. మళ్ళీ ఈ ఇంటి గడప దాటి లోపలికి రావాల్సిన అవసరం వస్తుందని ఊహించలేదు. అనుకునే ఉంటే ఆ రోజు అలా జవాబిచ్చి ఉండేవాడా? కాదు. ఏమో, ఈ వైదేహికి నేనంటే ఎందుకింత శ్రద్ధ చూపుతోంది అర్థం కావడం లేదు. అసలు ఎలా వచ్చాను ఇక్కడికి? ఎవరు తీసుకొచ్చారు? మందిస్తున్నాను. ఏ ఆలోచనల్లో నన్ను నా మందును చూడడం లేదు అంది వైదేహి. నాకు మందక్కర్లేదు. కానీ అసలు నేనిక్కడికి ఎలా వచ్చాను? వైదేహిని చూస్తూ అడిగాడు. ఎత్తుకొచ్చాను అంటూ కిలకిలా నవ్వింది. వెంటనే కాస్త నవ్వొచ్చిన వెదవజోకు. ఇప్పుడేనా? చికాకొచ్చింది వాసుకి. మందు తాగండి. వద్దు. అన్నింటికీ మీ ఇష్టమేనా అంటూ బలవంతంగా నోట్లో పోసేసింది. దుప్పటి సర్ది, ఇప్పుడే నాన్నగారు వచ్చి మిమ్మల్ని చూస్తారట. నాన్నగారంటే అర్థం చిన్నాన్నగారు. నే వెళుతున్నాను. వైదేహి, మీ నాన్నగారి ప్రశ్నలకి నేనేం జవాబులివ్వలేను. అయినా ఆయనకి కృతజ్ఞతలు చెప్పండి. మీరిక్కడే ఉండండి. నాకు కళ్ళు మూసుకుపోతున్నాయి అంటూ దుప్పటి ముసుగు పెట్టుకున్నాడు. నేను రావద్దండి, ఆయనకు అసలే సిగ్గు అని ఎంత చెప్పినా వింటేనా? 4 రోజుల నుంచి ఊర్లో లేరాయే. మరదిగో వస్తున్నారు. వాసుబాబు ఎలా ఉంది అంటూ కుర్చీ లాక్కుని కూర్చున్నాడాయన. నమస్కారం. ఇంకా తప్పదు అనుకున్న వాసు లేచి కూర్చోబోయాడు. లేవకండి. డాక్టర్ మీకింకా విశ్రాంతి కావాలన్నాడు. పూర్తి ఆరోగ్యం చేకూరే వరకు ఇక్కడే ఉండండి. క్షణానికి వెళ్ళిపోతా అంటూ మాకు ఇబ్బంది కలిగించకండి. వైదేహి మీ దగ్గరే ఉంటోంది కదా, మరొస్తాను, కాస్త పనుంది అంటూ పాఠం అప్పచెప్పినట్లు చెప్పేసి జవాబు ఆశించకుండా వెళ్ళిపోయాడు. ఆయన్నే చూస్తూ ఈ డబ్బున్న వాళ్ల మర్యాదలు ఇలాగే ఉంటాయా అనుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. బత్తాయి రసం ఇదిగో, వైదేహి అందించింది. వైదేహి చేతికున్న రంగురంగుల గాజుల్ని చూస్తూ నేనంటే మీకెందుకింత శ్రద్ధ అన్నాడు. అనుకోని ప్రశ్నకి ఆలోచనల్లో పడింది వైదేహి. మాట్లాడరేం? ఏం మాట్లాడను? నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను ఎందుకు అని. వైదేహి జవాబుకి మరి మాట్లాడలేక రసం గ్లాస్ అందుకొని గబగబా తాగేసి గ్లాసు కింద పెట్టబోతుంటే వైదేహి అందుకుంది. 5 నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. నౌకరు ఫ్లవర్ వాజులో పువ్వులు మార్చి వెళ్ళాడు. ఆ గదిని ఒక్కసారి కలి చూశాడు వాసు.
పెద్ద గది, ఒక మంచం, ఓ చిన్న టేబుల్, దాని మీద నటరాజ విగ్రహం, దగ్గరలోనే బట్టల స్టాండు, దాని మీద ఓ ప్యాంటు షర్టు వేలాడుతున్నాయి. ఇంకో మూల 2 పుస్తకాల బీరువాలు, దానికి కాస్త దూరంలో పెద్ద అద్దం, కిటికీలకి పెద్ద పువ్వులున్న సిల్కు కర్టెన్లు వేలాడుతున్నాయి. మంచం దగ్గరగా ఉన్న కిటికీ కర్టెన్ పక్కకి లాగుంది. వాసు దృష్టి క్యాలెండర్ మీదకు మళ్ళింది. తేదీ 20, అంటే దాదాపు 4 రోజులు. జ్వర తీవ్రతలో అప్పుడప్పుడు మెలకు వస్తూ ఉండేది. తలకి భుజానికి తగిలిన దెబ్బ బాధగా కూడా ఉండేది. ఒకసారి డాక్టర్ పరీక్షిస్తున్నట్లు, మరోసారి అర్ధరాత్రి వైదేహి పుస్తకం చదువుకుంటూ అలాగే నిద్రపోవడం కనిపించి తిరిగి మగతగా కళ్ళు మూతలు పడ్డాయి. మరోసారి మెలకు వచ్చింది. తన తల దగ్గర కూర్చుని అప్పుడే నిద్రపోతూ చెయ్యి తన మీద వేసింది వైదేహి. ఆ స్పర్శకే కాబూలు మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు తను. ఇప్పుడు తలచుకుంటే ఇదంతా కలలా అనిపిస్తోంది. వీరభద్రం, వెంకటేశ్వర్లు వచ్చారట, మిమ్మల్ని చూడాలని ప్రతిరోజు వచ్చి చూస్తూనే ఉన్నారు అంటూ వైదేహి మరో 2 కుర్చీలు అక్కడ వేయమని నౌకరికి చెప్పింది. ఇక్కడికే ఎందుకు, నేను కిందకే వెళతాను లేవబోయాడు వాసు. వద్దొద్దు, వాళ్ళిక్కడికి వచ్చేస్తున్నారు. వాసు లేచి కూర్చున్నాడు. తన ఒంటి మీద వదులుగా ఉన్న లాల్చీని పరీక్షగా చూసుకుంటుంటే పైజామా కూడా అలాగే ఉంది. ఆ 2 తనవి కాదు. వైదేహి క్రీగంట కనిపెడుతూనే ఉంది. ఇవి ఇవి నాకొద్దు, నా బట్టలు అంటూ మహా చికాకు పడిపోతుంటే ఇంతలోనే వెంకటేశ్వర్లు, వీరభద్రం వచ్చారు. అసలు వాసుకి మరొకరి బట్టలు వాడాలంటే తగని చికాకు. టవలైనా సరే తనది తనకి ప్రత్యేకంగా ఉండాల్సిందే. రండి కూర్చోండి అంటూ ఆహ్వానిస్తున్న గురువుగారిని చూస్తుంటే పెద్ద పెట్టున నవ్వు చేసింది వీరభద్రానికి. వెంకటేశ్వర్లు వస్తున్న నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేస్తుంటే ఇక వీరభద్రం పైకే నవ్వేశాడు. వాసు తన బట్టల వైపు మరోసారి చూసుకోబోతూ ఎదురుగా అద్దంలోకి చూశాడు. తన అవతారం పూర్తిగా కనిపిస్తుంటే వాసు ఆ నవ్వులో శృతి కలిపాడు. వైదేహి నోట్లో పమిటి కొంగు పెట్టుకుని నవ్వుతోంది. వాసు వాళ్లతో పాటు నవ్వుతున్నాడే గాని ఆ బట్టల్లో కంపరమెత్తినట్లుగా ఉంది. డ్రైవర్ రెడీమేడ్ బట్టలు తెమ్మంటే ఇంత పెద్దవి తెచ్చాడు అంటూ సంజేషి ఇచ్చిందే కాని తిరిగి నవ్వొస్తోందామెకి. ఇవిగో మీ బట్టలు అంటూ ఇస్త్రీ ప్యాంటు షర్టు అందించింది వైదేహి. తన బట్టలు వేసుకున్న తర్వాత గాని వాసు స్నేహితులతో సరిగ్గా మాట్లాడలేకపోయాడు. నేనిక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది? భలే వారే, మీరు కనిపించలేదని మేం కంగారు పడుతుంటే వైదేహి గారు కబురు పంపారు. అప్పుడే వచ్చి చూసాం. ఖాన్ పగబట్టాడంటే పాం పగ, దరిద్రుడు అంటూ సానుభూతి చెప్తూ మాట్లాడారు మిత్రులు. వైదేహి ఆ ఇద్దరికీ కాఫీ పంపింది. ఈ మర్యాదలు మాకెందుకండి, మా స్నేహితుణ్ణి ఆపద సమయంలో ఆదుకున్నారు, అంతే చాలు చేతులు జోడించాడు వెంకటేశ్వర్లు. పర్వాలేదు, ఒట్టి కాఫీ మాత్రమేగా అంటూ బలవంతం చేసింది. వెంకటేశ్వర్లు, నేను మీతో వచ్చేస్తాను, నాకింక పర్వాలేదు. వైదేహి వైపు చూశారు ఆ ఇద్దరు. చూడండి, మరో 4 రోజులు పోయిన తర్వాత పంపిస్తాను, మీరు ప్రతిరోజు వచ్చి చూసి వెళుతూ ఉండండి ఎంతో మృదువుగా చెప్పింది వైదేహి. కాదు, నాకు చాలా బాగుంది, నేను వెళ్ళిపోతాను అంటూ వాసు పొట్టుపడుతుండగా డాక్టర్ వచ్చాడు. మరో 4 రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి అంటూ గట్టిగా చెప్పి వెళ్ళాడు. వెంకటేశ్వర్లు, వీరభద్రం వైదేహి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతూ మీ అన్నయ్య గారికి చెప్పమంటారా అంటూ వాసు ముఖం చూసి వద్దులేండి అంటూ వెళ్ళిపోయారు. పత్యం తీసుకుని నిద్రపోకుండా గదిలో నుంచి బాల్కనీలోకి, అక్కడి నుంచి గదిలోకి పచార్లు చేస్తున్నాడు వాసు. మనసులో చాలా విసుగ్గా ఉంది. ఇదేం బందికానా? శరీరంలో శక్తి లేదు, మనసుకి శాంతి లేదు. స్కూటర్ శబ్దం కావడంతో పరీక్షగా చూస్తున్నాడు. ఆ శబ్దం తనకి పరిచయమైంది. అవును, అది బాబు, మీకు ఫోన్ వచ్చింది, నౌకరు పిలిచాడు. నాకా? ఫోన్ ఎవరు చేసుంటారు? వెళ్ళి అందుకున్నాడు. హలో, వాసు స్పీకింగ్. ఎవరు? ప్రసన్నలక్ష్మి. ప్రసన్నలక్ష్మా? ఏంటి? ఆరోగ్యాన్ని గురించి ప్రశ్నిస్తోంది ప్రసన్నలక్ష్మి. ఆమె గొంతులో ఆతురత, వ్యధ ఎన్నో ప్రతిధ్వనిస్తున్నాయి. పెళ్లి కావలసి తప్పిపోయిన ఆ ఇద్దరు యువకులు ఏం మాట్లాడుకోవాలో తెలియక ఆగిపోయారు. మిమ్మల్ని చూడాలని చాలా ఉంది, కానీ అవకాశం లేదు. ఇప్పుడు బాగున్నాను, అంతకు మించి మరేం చెప్పలేకపోయాడు వాసు. ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు? మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆ చుట్టుపట్ల వైదేహి లేదు కదూ? అదేంటి, ఆమె ఇంట్లో ఉన్న నన్ను ఆమె లేదుగా అని అడుగుతుందేమిటి? అయినా చెప్పాడు. లేదు, ఏదో పని మీద బయటకు వెళ్లారు. ఏదో చెప్పాలని చెప్పలేకపోతోంది అని అర్థమైంది. చెప్పండి. మీరు మీరు వైదేహింట్లో ఎందుకు ఉన్నానని అడుగుతోందా? ఇంకా ఏం కావాలో కూడా అర్థమవుతోంది వాసుకి.
ఓహో, ఇప్పటికి అర్థమైంది కష్టపడి ఎందుకు ఫోన్ చేసిందో. మొట్టమొదట ప్రసన్న గొంతు విని గుర్తుపట్టగానే ఏదో తెలియని ప్రశాంతత, సంతృప్తి కలిగింది. అది కాస్త ఆవిరిలా ఎగిరిపోయింది. ప్రసన్నలక్ష్మి మాటల్లో బెరుకుతనం కంటే ఏదో చెప్పాలనే తపన అర్థమవుతోంది. కాని ఏమీ చెప్పలేకపోతోంది. నుదురు గట్టిగా రాసుకున్నాడు వాసు. పెట్టేయమంటారా? వద్దు వద్దు, నే చెప్పేది శాంతం విని ఆ తర్వాత. వింటున్నాను, చెప్పండి. టేబుల్ మీద గీతలు గీస్తూ వింటున్నాడు వాసు. మీరు మీరు వింటున్నాడు వాసు. అందరూ చెప్పినవి మా నాన్నగారు, అన్నయ్యలు నమ్మారు. కాని నేను మీతో ఓసారి మాట్లాడాలని. నిజమా కాదా అని ప్రశ్నించి తెలుసుకోవడానికి ఫోన్ చేసింది? కఠినంగా అడిగాడు వాసు. కాదు కాదు. మరేంటి? కాకుంటే ఇదిగో చెప్తున్నాను వినండి. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. రేపు ఆ అమ్మాయి జైలు నుంచి రాగానే నా దగ్గరే ఉంచుకుంటాను. ఈ విషయంలో బ్రహ్మదేవుణ్ణి కూడా లెక్క చేయను. చాలా? ఇంకా ఏమైనా కావాలా? ప్రసన్నలక్ష్మి గొంతు వణుకుతూ మాట్లాడింది. అది కాదు, నేను చెప్పేది పూర్తిగా వినాలని ఆవేశపడద్దు. నేను మీ మీద వేసిన అభాండాలు నమ్మడం లేదు అనే విషయం మీకు చెప్పాలనే పిలిచాను. ఈ పిలుపు మీకు అందడానికి నేను ఎంత కష్టపడ్డానో ఆ పరాత్పరుడికే తెలుసు. ప్రసన్న గొంతు దుఃఖంతో ఇక పెగల్లేదు. ఏంటి, లోకమంతా కోడే కూసే ఈ వాదు మీరు నమ్మరు? నమ్మను, నమ్మలేను, నమ్మబోను. ఈ విషయం మీకు చెప్పాలని ఎంతో వ్యధపడ్డాను. ఇప్పటికి నా మనసు తేలికపడింది. ప్రసన్నలక్ష్మి, నాకిదంతా ఏంటోగా ఉంది. అసలు నాతో మాట్లాడుతోంది మీరేనా అని. ఓవైపు ఆనందం, మరోవైపు ఆవేదన నిండిన వాసు గొంతు విన్న ప్రసన్న కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు రాలి కింద పడ్డాయి. త్వరగా చెప్పేసింది. మీరు వీలైనంత త్వరగా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోండి. ఇలా చెప్పవలసి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. దయచేసి నేను చెప్పినట్టు చెయ్యండి అంటూ ప్రసన్న ఏదో చెప్తూనే ఉంది. ఏదో శబ్దం కావడంతో వాసు వెనక్కి తిరిగి చూశాడు. వైదేహి ఎప్పటినుంచి నిల్చుందో చేతిలోని ప్యాకెట్ జారి కింద పడ్డంతో కంగారు పడిపోయింది. వైదేహి అన్నాడు ఫోన్లో మాట్లాడే మాట మార్చి. అవతల పెట్టేసిన శబ్దం అవడంతో రిసీవర్ పెట్టేసి వైదేహి ముఖంలోకి చూస్తుంటే వచ్చే ఆవేశాన్ని ఎంతో నిగ్రహించుకుంటోంది అన్నది తెలిసిపోతూనే ఉంది. వైదేహి ఇంతగా ఆవేశపడ్డానికి కారణమేమిటి? మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఎవరితో మాట్లాడుతున్నాడు అని ఆమె అడగలేదు, అతను చెప్పలేదు. అప్పటి వరకు ఉన్న కాస్త శక్తి కూడా ఎవరో లాగేసినట్లు నీరసంగా వచ్చి మంచం మీద పడుకున్నాడు. ఛీ, నేనే చాలా అసభ్యంగా ప్రవర్తించాను. నా స్నేహితులతో మాట్లాడుతున్నాను అని ఒక్క మాట చెప్పుంటే చాలా బాగుండేది. అయినా ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోమని ప్రసన్న ఎందుకు హెచ్చరించినట్లు? ఏంటో అంతా ఏదో పద్మవ్యూహంలా ఉంది. 10 నిమిషాల తర్వాత వైదేహి బట్టలు మార్చుకుని వచ్చి కూర్చుంది. ఎప్పటి చిరునవ్వు వెలుగుతోంది వైదేహి ముఖంలో. అదోలా ఉన్నారేం? రేడియో పెట్టినా? ఈసారి మీకు సరిగ్గా సరిపడా రెడీమేడ్ బట్టలే తెచ్చాను చూడండి అంటూ ప్యాకెట్ విప్పి ఖరీదైన ప్యాంటు, షర్టు 2 జతలు తీసి చేతిలో పెట్టింది. వైదేహి ప్రకృతి ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. అనవసరంగా చాలా డబ్బు ఖర్చు చేశారు. అవన్నీ నాకు అక్కర్లేనివి. అదిగాక నేనంత ఖరీదు బట్టలు వేసుకోవడం మానేశాను. తిరిగి వాపస్ ఇచ్చేయండి అన్నాడు వాసు మెల్లగా దిండుకు అనుకుని కూర్చుంటూ. వైదేహి మరేం మాట్లాడలేదు. తీసుకుని బీరువాలో పెట్టేసి తాళం వేసి కిందకు వెళ్ళిపోయింది. 3 నెలలు జైలు శిక్ష అనుభవించి ఆ రోజే బయట అడుగు పెట్టింది మాల. ఎదురుగా వాసు ఆమె కోసమే అన్నట్లు నిల్చున్నాడు. మాలని ఎలా ఓదార్చాలా అని ఆలోచిస్తున్నాడు. మాలలో దుఃఖం కనిపించలేదు. తలెత్తి వాసు ముఖంలోకి చూసింది అరక్షణం. మామూలుగా నమస్కారం అంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. మాల అతనికి తెలియకుండానే 2 చేతులు చాచాడు. నెమ్మదిగా, అతి నెమ్మదిగా దగ్గరకొచ్చిందే కాని అతని చేతుల్లో వాలిపోలేదు. మాలలో ఏదో మార్పు కనిపించింది వాసుకి. వీరభద్రం పరిగెత్తుకొచ్చాడు. అసలే తెల్లగా ఉండే మాల చిక్కి మరీ తెల్లగా బొమ్మలా కనిపించింది వీరభద్రానికి. ఇంటికి తీసుకునొచ్చేశారు. వాసుకి ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం దొరికింది. నెలకి 100 రూపాయల జీతం మీద. సాయంత్రం మరో 2 ట్యూషన్లు చెప్తుంటే మరో 20 దొరుకుతుంది. రాత్రి భోజనం చేసి లాయర్ కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి జాబ్ వర్క్ చేస్తున్నాడు. రోజు 2-3 దొరుకుతుంది. ఒక్కొక్క రోజు ఇంకా ఎక్కువే దొరుకుతుంది. టైప్ వర్క్ పూర్తి చేసి ఇంటిదారి పట్టేసరికి రాత్రి 11 గంటలు దాటుతోంది. నిద్ర కళ్ళ మీదకొస్తుంటే యాంత్రికంగా అడుగులు పడుతూ ఉంటాయి. రోడ్డు పక్కన చెట్ల నుంచి వీచే చల్లని గాలి అతన్ని సేద తీరుస్తుంటుంది. అక్కడే నిద్రపోతే ఎంత బాగుండు అని అనిపించి
అబ్బా, ఇంకా ఎంత దూరం నడిస్తే ఇల్లొస్తుంది అని మొత్తు వదుల్చుకుని పరిసరాల్ని గమనిస్తాడు. ఇంకా చాలా దూరమే నడవాలి అంటుంది తెలివి తెచ్చుకున్న మనసు. శ్రీలక్ష్మి వాసు ఇబ్బంది పడుతుంది తెలుసుకుని భర్తకి తెలియకుండా 50 రూపాయలు పంపింది. వాసు తిరస్కరించాడు. వాసు మాలతో తిరిగి చదువు మొదలు పెట్టించాడు. వీరభద్రం పరీక్షలకి కష్టపడి చదువుతున్నాడు. వాసుకి టైప్ వర్క్ ఇచ్చే కృష్ణమూర్తి గారు వాసుని వివరాలన్నీ అడిగారు. మెరుకులాంటి కుర్రాడు ఎంఐ పాస్ అయి అవకాశం దొరక్క అవస్థపడుతున్నాడు. ఏదైనా ఆసరా దొరికితే పైకి పోయే తెలివితేటలున్నాయి, చూడాలి. ఏదైనా మంచి అవకాశం తనలో తను అనుకున్నాడు. మరిచిపోకుండా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏ ప్రయత్నమూ కలిసి రాలేదు. ఒకరోజు మాల పుస్తకాలు ముందేసుకుని లెక్కలతో కుస్తీ పడుతోంది. దడాలన తలుపు తోసుకుని శ్రీలక్ష్మి విసురుగా వచ్చింది. ఎలా ఆహ్వానించాలో అర్థం కాని మాల కూర్చోండి అంది కుర్చీ చూపిస్తూ. శ్రీలక్ష్మి కూర్చోలేదు. ఉరిమి చూసింది. మాల కాళ్ళు వణుకు మొదలు పెట్టాయి. రాక్షసి, ఏమంటూ మా వాసుని శనిగ్రహంలా దాపరించావో? మా కుటుంబమే చిన్నాభిన్నమైపోయింది. మా వాసుని వదిలి వెళ్ళిపోతావా లేదా? వెళ్ళెక్కడి నుంచి వెళ్ళిపో. ద్వారం వైపు చూపిస్తూ అపర కాళిలా ఆజ్ఞాపిస్తున్న శ్రీలక్ష్మి వైపు చూసేందుకు మాలకి ధైర్యం చాలలేదు. నేలవైపు చూస్తూ నిల్చుంది. నీకు మా వాసు తప్ప మరెవరూ దొరకలేదు. నీకు కావలసింది డబ్బే కదూ, నేనిస్తా. కానీ మా వాసుని వదిలేయ్. వెళ్ళిపోతావా లేదా? గొంతు చించుకుని అరుస్తోంది శ్రీలక్ష్మి. రామలక్ష్మణులాంటి అన్నదమ్ములు గర్భశత్రువుల్లా మారారు నీ మూలకంగా. నా బిడ్డలు చిన్నానా చిన్నానా అంటూ దిగులు పడ్డారు. నా సంసారం నడిబజార్లో పడేందుకు సిద్ధంగా ఉంది. ఓ మహాతల్లి, నీకు కావలసింది డబ్బేగా. ఇందా ఈ నగలన్నీ తీసుకుని మా వాసు రాకముందే వెళ్ళిపో. మళ్ళీ ఈ జన్మలో కనిపించబోకు. నీ మూలకంగా కదూ పేట్ల మీద పెళ్లి కాస్త తప్పిపోయింది. ఆ చంద్రహారం చాలకుంటే ఈ గాజులు కూడా తీసుకుని నా మరిదిని వదిలిపెట్టు అంటూ గొలుసు గాజులు మాల గుప్పెట్లో కుక్కి వెళ్ళిపో. వెనక్కి తిరిగి చూసావా గొంతు పిసికి చంపేస్తాను, వెళ్ళు అంటూ ఒక్క తోపు తోసింది. బోర్లా పడబోయి నిలదొక్కున్న మాల గొంతులో నుంచి ఒక్క మాట రాలేదు. పెగుల్చుకుంది. అవేం నాకొద్దు భయంగా శ్రీలక్ష్మిని చూస్తూ అంది. ఏం చాలలేదు? మంగళసూత్రం తప్ప మరేం లేదు నా దగ్గర. ఇంకేమున్నా ఎంత విలువైందన్నా నీ ముఖాన కొట్టేసేదాన్ని. డబ్బుకి గడ్డి తినేది నీలాంటి ఆడవాళ్లు. నీలాంటి వాళ్ల వల్లే సమాజంలా తగలబడిపోతుంది. మొగుడికి పెళ్ళానికి మొగుడు కాకుండా దౌర్భాగ్యురాలా, వెళ్ళిపో. మాల మనస్సుని కూడ వేసుకుంది. వెళ్ళను అన్నట్టు తల అడ్డంగా ఊపింది. ఈ తిరస్కారం భరించలేని శ్రీలక్ష్మికి పిచ్చిపట్టినట్లయింది. రాక్షసి, పోకేం చేస్తావు? ఎవరితో చెప్పుకుంటావో చూస్తాను అంటూ శ్రీలక్ష్మి మాల చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుపోతోంది. రోడ్డును పోయే జనం ఆగి ఆ వింతను చాలా ఖుషీగా చూస్తున్నారు. వాసు ఇంటికొచ్చేసరికి చుట్టుపట్ల కనిపించావా? జాగ్రత్త, నేను చావగొట్టేస్తాను అంటూ పిచ్చిదాన్లా మాలని బయటికి తోసేస్తుంటే బయటికి వెళ్లకుండా తలుపు పట్టుకుని నిల్చోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. చెప్తుంటే నీ కాదు అంటూ చేతులు లాగి విసురుగా నెట్టేసింది. మాల బోర్లా పడింది. కంకర్రాళ్లు ముఖమంతా గీసుకుపోయి రక్తం చిమ్ముతున్నాయి. మాల, ఇదేంటి? ఎందుకిలా పడిపోయావు అంటూ కంపెనీ నుంచొచ్చే వాసు కంగారుగా లేవదీసి ఇంట్లోకి తీసుకొస్తూ వదిన గారిని చూశాడు. వాసుబాబు, నేనెక్కడికి వెళ్ళను అంటూ ఏడ్చింది మాల. నేను ఎక్కడికి పంపనమ్మా. నేనుండగా నిన్నెవరూ ఏం చేయలేరు అంటున్న వాసు వదినను చూసి ఆశ్చర్యపోయాడు. వదిన ఇంటికొచ్చిందా? ఎందుకు వచ్చి ఏం చేసింది? ఆలోచనలు అనేక రకాలుగా సాగిపోతున్నాయి. వాసు, దాన్ని దూరంగా తోసే. ఈ రాక్షస మూలంగా మన కుటుంబం ఎంత నష్టపోయిందో నీకు తెలీదయ్యా. నిన్ను గురించి లోకులు ఎన్నెన్ని అభాండాలు వేస్తున్నారో నీకు తెలీదు. నేను వెళ్ళలేకపోతున్నాను. అది నిన్ను వదలడం కల్లా నువ్వే దాన్ని వదిలొచ్చేయి. వాసు, నా ముఖం చూసొచ్చేయి. వెర్రిదాల్లా మాట్లాడుతున్న శ్రీలక్ష్మిని తెల్లబోయి చూశాడు. వదిన, మాలని వదిలిపెట్టడం అనేది కల్లా. ఆ అమ్మాయికి ఒక దారి దొరికే వరకు బాధ్యత నాదే. ఎవరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మార్చుకోను. వీణ ఎలా ఉంది? బాబ్జీ ఎలా ఉన్నాడు? వాసు వాతావరణం తేలిక పడాలని తనలో కోపం సెగలు కక్కుతున్నా పైకి ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించాడు. మేం మీకు కావాలా వాసుబాబు? అందరూ నువ్వు మారిపోయావన్నా నేను నమ్మలేదు. కానీ నిజమేం తెలుసుకున్నాను. నీకు మేమక్కర్లేదు. కానీ ఆ పసివాళ్ళకేం తెలుసు? చిన్నానా అంటూ కలవరిస్తున్నారు. ఆయుష్ ఉంటే బతుకుతారు, లేకుంటే చస్తాం. అంతేగా వాసు? నువ్వు వస్తావని ఎంతో ఆశతో మీ అన్నయ్యకి తెలియకుండా వచ్చాను. ఒక్కసారి వాళ్ళని చూస్తావని ఆశపడ్డాను. నా ఆశ అడియాస అని అర్థమైంది. వెళ్ళిపోతున్నాను. అన్నయ్యకి తెలియకుండా దొంగతనంగా మాత్రం రాలేను. నువ్వు వెళ్ళొదినా. అన్నయ్య ఉన్న సమయంలోనే వస్తాను. వచ్చి వీణం చూస్తాను. మరిదిని తీక్షణంగా చూసింది శ్రీలక్ష్మి.
నువ్వు మీ అన్నయ్య అసలు ఈ మగజాతంతా రాక్షసులు. మీకు మనసులు లేవు. వంచన చేస్తూనే బ్రతుకుతారు. చెయ్యండి, ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేస్తారో చూస్తాను. అసలు దీనికి అంతటికీ మూల కారణం ఇది కదూ. అదే నీకు మంచిది. సరే. సుడిగాలిలాగానే వెళ్ళిపోయింది. వదినా వదినా అంటూ పిలుస్తున్న వాసు పిలుపు ఆ గాలిలో కలిసిపోయింది. వాసు దృష్టి మాలవైపు మళ్ళింది. ఆ తర్వాత గాని చూడలేదు. కింద పడున్న గాజులో చంద్రహారం. వెక్కి వెక్కి ఏడుస్తూనే జరిగిందంతా చెప్పేసింది మాల. నిశ్చలంగా నిలిచి విన్న వాసు మెల్లగా వంగి గొలుసు గాజులు తీసి కర్చీఫ్లో మూట కట్టాడు. మాల దగ్గరగా వచ్చాడు. మాల, మన జీవితాలు వడ్డించిన విస్తరి కాదు. ఒక గమ్యం చేరే వరకు ఒడిదుడుకులు తప్పో. అప్పుడు కాని నిన్ను అందరూ అర్థం చేసుకోలేరమ్మా. నువ్వు నాకు భారం అని ఎప్పుడూ నేను అనుకోను. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టి కళకళ్లాడుతూ సంసారం చేసుకుంటూ ఉంటే చూడాలని కలలు కంటున్నాను. నీకు ఓ ఆధారం దొరికిన తర్వాత ఆ అన్వేషణ ఏది? ఇలా చూడు. అప్పుడు ఈ వాసుబాబు గుర్తుంటాడా చెప్పు. కళ్ళు తుడుచుకో తల్లి. ఆప్యాయంగా అంటున్న వాసు మాటలు అమృతం వర్షించినట్లయ్యాయి. నా మూలకంగా ఎంతో పోగొట్టుకున్నా విచారించకుండా నా శ్రేయస్సే కోరే ఈ మనిషి దేవుడు కాదు అనుకుంది మాల. వీణని ఒకసారి చూసొస్తాను. వదిన ఎందుకో చాలా క్షోభ పడుతోంది. కారణం ఏదో బలమైందై ఉండుండాలి. ఆవిడని నేనెప్పుడూ ఇలా చూడలేదు. చూసి త్వరగా వచ్చేస్తాను అంటుంటే కళ్ళు తుడుచుకుని తల ఊపింది మాల. వాసు అన్నగారి ఇంటివైపు సాగిపోయాడు. వడివడిగా అడుగులు వేస్తూనే ఉన్నాడు. కాని మెదడు తీవ్రంగా పనిచేస్తోంది. వదిన ధోరణి అదోలా మారడానికి కారణం, నేను వాళ్ళకి అంత అమర్యాద కలిగించే పని ఏం చేశాను? అనాథైన ఆడపిల్లకి కాస్త చేయూతనివ్వడం నేరమా? స్వయం కృషితో చిన్న ఉద్యోగం చేస్తూ కాలం గడపడం అవమానమా? టైపు చేసి ట్యూషన్లు చెప్తే అన్నయ్యని కించపరిచినట్లా? పొద్దున్న 9 గంటలకు తిన్న అన్నం ఎప్పుడో అరిగిపోయింది. 3 గంటలైన దగ్గర నుంచి కడుపులో ఆకలి దంచేస్తోంది. ఇంటికొస్తూనే కాస్త వేడి కాఫీ తాగుదాంలే అనుకున్నా ఈ గొడవలో ఆకలి మాటే గుర్తులేదు. కానీ ఇప్పుడు గుర్తుకొస్తోంది ఆకలి. మెయిన్ రోడ్డు మీద హోటళ్లలోని అద్దాల బీరువాల్లోని తినుబండారాలు వాసుని పరిహసిస్తున్నట్లు కనిపిస్తుంటే రక్తం ఉడికెత్తిపోయింది వాసుకి. ఓ పెద్ద రాయి తీసి వాటి ముఖం పగలగొడదామా అన్న ఆలోచన వచ్చి రాయి తీసుకున్నాడు. అంతలోనే ఏవేవో ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నడూ కలగని ఈ వెర్రి ఆలోచన ఈరోజు ఎందుకు కలిగింది? ఇది వరకు ఈ ఆకలి బాధ తెలియవలసిన అవసరం రానిచ్చేది కాదు వదిన. దరిద్రం మానవుడి ఆలోచనల్ని ఎలా వక్ర మార్గంలో పట్టిస్తాయో అర్థమవుతూనే వాసు చేతిలోని రాయి జారి కింద పడిపోయింది. గజిబిజి కలిగిస్తోన్న ఆలోచనల్ని తలవిసిరి పక్కకు నెట్టాడు. అప్పటికే వీధి లైట్లు వెలిగాయి. ఇల్లు దగ్గర పడింది. ఇది వరకు గబగబా ఎక్కి వెళ్లే ఆ మెట్లు మెల్లగా సంకోచంగా ఒక్కొక్కటి ఎక్కుతున్నాడు. లోపల నుంచి రాఘవరావు గొంతు కంగున వినిపిస్తుంటే వాసు తన చేతిలోని గొలుసు గాజులు ఉన్న చేతిరుమాలు గట్టిగా పట్టుకున్నాడు. సిగ్గు లేకుండా ఆ దౌర్భాగ్యుడింటికి నువ్వెందుకెళ్ళావు చెప్పు. నలరాయిలా మాట్లాడకపోతే ఊరుకోను. ఇలా దొంగ వేషాలు ఎన్ని రోజులుగా వేస్తున్నావు చెప్పవేం? చెంప పగిలేటట్టు కొట్టిన శబ్దం. శ్రీలక్ష్మి వెక్కి వెక్కి ఏడుస్తోంది. పిల్లలు అమ్మ అంటూ ఏడుస్తున్నారు. వాసు వీధి తలుపు తోశాడు. గడియ బిగించుంది. రాలేదు. ఏం చేయడం? ఎలా పిలవడం? బజారాడదాన్ని దగ్గర పెట్టుకుని కులుకుతున్న ఆ వెధవింటికి వెళతావా? ఇవాళ జైలుకెళ్ళింది, రేపు హత్యలు చేస్తుంది. అయినా విడవడు దాన్ని. అసలు దాన్ని విడిచి ఉండలేడు. నీ పెంపు, నువ్వు నూరిపోసిన ఆదర్శాలు అన్నీ వాడికి నువ్వే మప్పి పెట్టావు. నా తల వాలిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా మీ తమ్ముడు అంటూ ప్రతివాడు నన్ను వెకిరించేవాడే. నువ్వు పోవే వాడి దగ్గరికే, దాంతోపాటు ఉండు అంటూ బలంగా తోసిన శబ్దం. వాసు తలుపు దబదబా బాధేస్తున్నా ఎవరూ వినిపించుకునే స్థితిలో లేరు. శ్రీలక్ష్మి అంతవరకు భర్త ఎలాంటి మాటలు విసురుతున్నా సహించింది. కాని వ్యంగ్యాన్ని భరించలేక ఎదురు తిరిగింది. నన్ను వెళ్లమనడానికి మీరెవరు? ఇది నా ఇల్లు. మీరు ఇల్లు వదిలి ఊరు మీద కాలక్షేపం చేస్తుంటే నవ్వని లోకం వాసుని చూసి నవ్వుతుందా? సరిగ్గా ఆఫీసుకి వెళ్లకుండా దాని దగ్గర ఎందుకు కూర్చుంటున్నారు? ఎన్ని రాత్రులు ఇంటికొస్తున్నారు? ఇవన్నీ లోకానికి తెలియవనుకుంటున్నారా? వాసునే కాదు, మిమ్మల్ని చూసి నవ్వుతోంది. పెళ్ళాం పిల్లలు ఉన్నా. శ్రీలక్ష్మి ఇంకా ఏమేమో అంటూనే ఉంది. నోరు మూసుకుని పడుండు, లేకుంటే పో. నా ఇష్టం వచ్చినట్లు తాగుతాను, తందనలాడతాను. నువ్వెవరు? నేను మగాణ్ణి. వాసు భరించలేకపోయాడు. తలుపు దబదబా బాధేశాడు. పిల్లల ఏడుపు, శ్రీలక్ష్మి గొంతు, రాఘవరావు అరుపులు కలిసిపోయి గందరగోళంగా వినిపిస్తుంటే ఇరుగు పొరుగు విచిత్రంగా చూస్తూ ఉండిపోయారు. తలుపు తెరుచుకుంది. పూనకంపుని వాడిలా రాఘవరావు ఎటూ చూడకుండా వాసుని తోసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. వాసుని చూస్తూనే బిక్కమొక్కాలేసుకున్న వీణ, బాబ్జీ చిన్నానా అంటూ కావులించుకుని బావురుమన్నారు.
వాసు రాక గుర్తించిన శ్రీలక్ష్మి రెండు చేతుల్లోనూ ముఖం కప్పుకుని వంటగదిలోకి పారిపోయి తలుపులేసుకుంది. మమ్మల్ని విడిచి వెళ్లకు చిన్నాన్న అంటూ ఆ ఇద్దరూ ప్రతిరోజు ఇంట్లో జరిగే విషయాలన్నీ చెప్పేశారు. నాన్న అమ్మను అస్తమానం కొడుతున్నాడు అంటూ వీణ బోరుమంది. ఏంటిదంతా? ఇదంతా నిజంగానే జరుగుతోందా? పరువు మర్యాద అంటూ ప్రాణాలు వదిలే అన్నయ్య ఇంత మారాడా? దీనికి కారకులెవరు? ఎవరే ఉంటారు? అర్థం కాలేదు వాసుకి. ఆ ఇద్దరినీ ఓదార్చి వంటింటి తలుపు తట్టాడు. వదినా వదినా అంటూ మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి. ఆ వదిన మరుదులిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు ఒక్క క్షణం. వాసు కళ్ళనీళ్లు గిర్రుని తిరిగి అవి అక్కడే ఆగిపోయాయి. ఆలోచిస్తూ నడుస్తున్న వాసు తన దగ్గరగా వచ్చిన ప్రసన్నని చూడలేదు. నమస్కారం అంది సంతోషంగా. నమస్కారం. మీరా? ఇలా ఎందుకొచ్చారు? చాలా రోజుల తర్వాత చూడడం జరిగింది ప్రసన్న లక్ష్మిని. అసలు ఆ సమయంలో ఆ అమ్మాయి కనిపిస్తుందని కాని కనిపించాలని గాని ఆలోచించే స్థితిలో లేడు వాసు. ప్లీజ్, మీతో కాసేపు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారా? బెదురుగా వాసు ముఖంలోకి చూడకుండా తల వంచి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ని తిప్పుతూ అంది. నాతో పనే ఉంది. అలా పార్కులోకొస్తే చెప్తాను. సరే పదండి అంటూ పార్కు వైపు దారి తీసిన వాసు చాలా చిత్రంగానే ఉంది అనుకున్నాడు. పార్కులోని పచ్చగడ్డిలో కాస్త దూరంగా కూర్చున్నారు ఇద్దరు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లాయి. వాసు ప్రసన్న చెప్తుంది అని ఊరుకున్నాడు. అసలు ఎలా మొదలుపెట్టి మాట్లాడాలో అర్థం కాక బెదురుతూ చుట్టూ చూస్తూ ఊరుకుంది. ఎక్కడ్నుంచి వస్తున్నారు? మీ ఆరోగ్యం ఇప్పుడు బాగున్నట్లేనా? ఒకేసారి ఇద్దరూ మాట్లాడారు. తన తొందరపాటుకి సిగ్గుపడింది ప్రసన్న. ప్రసన్న చేతిలో బ్యాగ్ ఉంది కనుక దాన్నే అటు ఇటు మారుస్తూ మాట్లాడుతోంది. వాసు కాసేపు కూడా కదలకుండా కూర్చోలేడు. కాసేపు షర్టు వెనక్కి ముందుకి లాక్కున్నాడు. క్రాఫ్ వేళ్లతో సరిచేసుకున్నాడు. అయినా ఏదోలా ఫీల్ అవుతున్నాడు. సంభాషణ సాగుతున్న కొద్దీ ఈ అవస్థ దాటిపోతోంది ఆ ఇద్దరికి. ఏదో చెప్తానని తీసుకునొచ్చారు, చెప్పనేలేదు గుర్తు చేశాడు వాసు. టైం చాలా అయితే నాకేం పర్వాలేదు, మీరు ఒంటరిగా ఇంటికి వెళ్లడమే చాలా కష్టం నవ్వుతూ అన్నాడు. మీ దగ్గరున్న నాకు భయం ఉండదు అనుకుంది మనసులో. చెప్పండి, నాకింకా చాలా పనుంది. నేను ఉద్యోగంలో చేరాను. సంతోషం. ఇది చెప్పడానికేనా ఇక్కడికి పిలిచింది? విసుగ్గా చూశాడు. ప్రసన్న గాబరా పడిపోయింది. కాదు, ముఖ్య విషయం చెప్పాలని గుటకలు మింగింది ప్రసన్న. పెళ్లి చూపుల నాడు వాసు తను అలా అలా ఏవేవో గుర్తుకొచ్చేస్తున్నాయి. అతను మాత్రం ఏ వికారం లేకుండా నిబ్బరంగా కూర్చున్నాడు. ఒక చెయ్యి కిందాంచి ఒక పక్కకి కాస్త ఒరిగి. మీరు వైదేహి ఇంటికి ఇంకా వెళుతూనే ఉన్నారా? ఎందుకు? సూటిగా చూస్తూ అడిగితే ఎలా చెప్పడం అనుకుంది. మన్నించాలి, అప్రియమైన విషయం చెప్పవలసి వచ్చినందుకు. పర్వాలేదు, వింటున్నాను త్వరపెట్టాడు వాసు. వాసు త్వరపెడుతుంటే ప్రసన్న మరీ కంగారు పడుతోంది గాని మాట రావడం లేదు. అప్పటి వరకు ఉన్న అలసట ఎక్కడికి పోయిందో చాలా హాయిగా అనిపిస్తోంది. చల్లని గాలి వీస్తుంటే వాసులో చిలిపితనం చోటు చేసుకుంది. మీరింత పిరికివారని అనుకోలేదు గడ్డిపరక తుంచేస్తూ అన్నాడు. ప్రసన్న ముఖం క్షణం ఎర్రబడి అంతలోనే మామూలుగా అయిపోయింది. వాసు ఆ ముఖంలో మారే భావాల్ని కుతూహలంగా గమనిస్తున్నాడు. వాసు ఎంతసేపు ఎదురు చూసినా ప్రసన్న నోట్లోంచి మాట లేదు. వాసే మొదలుపెట్టాడు. ఆ రోజు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడుతుండగానే పెట్టేశారేం? అది కాక అక్కడ ఉండొద్దని చెప్పి. ప్రసన్న వెంటనే జవాబిచ్చేసింది. నేను వైదేహి అక్క చెల్లెళ్ళ పిల్లలం. ఓ అలాగా, వైదేహి చెప్పనేలేదే. అయితే వైదేహిని మీరు చూసి ఇష్టపడకపోవడం, మిమ్మల్ని చూసి ఆమోదం తెలియజేయడం అందించాడు వాసు. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా కూడా ఉంది. వాసు కొంటెతనం ప్రసన్నకి గిలిగింతలు పెడుతోంది. ఎంత చెడ్డవాడబ్బా అంది మనసు. కాదు, తను సరదాగా మాట్లాడి ఎదుటి వాళ్లలోని బెరుకు పోగొడతాడు. మేం ఈ విషయంలో తగ్గుపడ్డాం అని ఈయనకెలా చెప్పడం ఆలోచిస్తోంది ప్రసన్న. మీరు చెప్పేది వినాలంటే తెల్లవారేట్లుంది. టైం ఎంతైందో చూడండి కాస్త. వాసు చేతికి గడియారం లేదు. 9:30. అమ్మయ్యో, ఇంకొక క్షణం ఉండను. సారీ. మీరు చెప్పదలుచుకుంది మరోసారి వింటాను. సెలవా మరి? లేచి ప్యాంట్ కంటిన గడ్డి దులుపుకుంటూ అన్నాడు. అంత అర్జెంటు పనేంటో అడగచ్చా? ఇష్టం లేకున్నా లేస్తూ అంది. నిరభ్యంతరంగా అడగచ్చు. చూడండి, పగలు సంపాదించింది చాలడం లేదు, అందుకని ఇంకా ఏదో ప్రయత్నించి. సరేగాని కాస్త మా ఇంటి వరకు సాయంగా రారు? త్వరగా వెళితే చాలా భయం వేస్తోంది. అదీ కాక కాలం ఏం బాగాలేదు.
అవును, కాలం బొత్తిగా బాగుండలేదు. అయినా నేను మీ వెంటొస్తే రాను అంటూ ప్రసన్న గాజులు గొలుసు చూస్తూ కోపంగా, ఆ నగలెందుకు ఇలా ఒంటరిగా బయటకొచ్చేటప్పుడు అన్నాడే కాని ఒంటరిగా పంపడానికి మనసు ఒప్పట్లేదు. ఏం చేస్తాను, వెళతానులేండి. దారిలో ఏదన్నా అయితే నా కర్మాని అనుభవిస్తాను అని రెండడుగులు వేసింది. పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. క్రాఫ్ సరిచేసుకుంటూ అన్నాడు. ఇదిగో ఒక షరతు. మీ ఇంటికి కాస్త దూరంగా వదిలేస్తాను. అందుకిష్టమైతే చెప్పండి. నేను ఇంట్లోకి వెళ్లే వరకు మీరక్కడ చూస్తూ నుంచుంటారుగా. దారిన పోయే రిక్షాని ఆపి అంది. వచ్చేది కాక ఇంట్లోకి వెళ్లే వరకు నుంచోవాలా? అసలు మీరింత పిరికిగా ఉండి ఉద్యోగం ఎలా చేస్తున్నారు? వాసుకి ఎందుకో ప్రసన్నని ఏడిపించాలనిపిస్తోంది. కొత్త వదిలి మాటకి మాట జవాబిస్తూ రిక్షా ఎక్కి కూర్చుంది ప్రసన్న. ఏంటి మీ పక్కనా? మరో రిక్షా పిలుస్తాను అంటూ చుట్టూ చూశాడు. ఒకటి కనిపించలేదు. అమ్మో, 9:15. నాన్నగారు, అమ్మా అంటూ కంగారు పెట్టేస్తుంటే గత్యంతరం లేక వాసు రిక్షా ఎక్కక తప్పలేదు. ప్రసన్న ఎంత ఒదిగి కూర్చున్నా లాభం లేకపోయింది. ప్రసన్నలక్ష్మి జార్జెట్టు చీర వాసుకి తగిలి వింత సుఖాన్నిస్తోంది. ఇలాంటి అనుభవం, అనుభూతి సరికొత్త అతనికి. రిక్షా రివ్వున వెళ్ళిపోతోంది. మలుపుల్లో ఒకరికొకరు మరీ దగ్గరవుతున్నారు. ఆ రిక్షాలో అలా నిర్విరామంగా ప్రయాణిస్తుంటే ఎంత బాగుండు అనిపించింది ఆ ఇద్దరికి. ఆ సమయంలో ప్రసన్నని దగ్గరగా లాక్కుని ఎన్నెన్నో విషయాలు చెప్పాలని ఏమేమో ఆలోచిస్తున్నాడు వాసు. అక్కడక్కడ వెలుగుతున్న లైట్ల కాంతిలో ప్రసన్న ముఖం సంతోషంతో వెలిగిపోతున్నట్టు గ్రహించాడు. చెయ్యి తనకి తెలియకుండానే వెనగ్గా వెళ్లి ఆమెని దగ్గరగా లాక్కుంది. ప్రసన్న సిగ్గుతో మొగలా అతనికి దగ్గరగా ఒదిగిపోయింది. ప్రసన్న, నువ్వు అపవాదులు నమ్మలేదని చెప్పినప్పుడు అంత నీరసంలోనూ ఎంత శక్తొచ్చిందనుకున్నావు? మాటల్లో నా సంతృప్తిని చెప్పాలని ఎంతో ప్రయత్నించాను, కానీ చెప్పలేకపోయాను. నిజం, నిజంగా నాకు అంతే. అప్పుడే కాదు, ఇప్పుడు అంతే. నా మనసు నీకే అంకితమైంది ప్రసన్న. కాస్త స్థిరపడ్డ తర్వాత నీ దగ్గరికి రెక్కలు కట్టుకుని వాళ్తాను. ఎదురు చూస్తూ ఉంటావు కదూ. సంవత్సరాలైనా సరే, యుగాలైనా సరే మీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను, మీ రాక కోసం. నీ అదృష్టం బాగుంటే నాకు మంచి ఉద్యోగం వస్తే అప్పుడు నిన్ను ఒక్క క్షణం కూడా వదలలేను. నేనంత అదృష్టవంతురాల్ని? నువ్వు కాదు, నేను. అతని గుండెల దగ్గర ఒక్క క్షణం ఉండిపోయింది. ఆ క్షణంలో ఆ ఇద్దరే తప్ప ప్రపంచము చుట్టూ మనుషులు గుర్తులేరు. అసలు ఆ ఇద్దరి పెదవులు విడివడలేదు. ఒక్క మాట బయటికి రాలేదు. కాని వారిద్దరి మనసులే ఇన్ని మాటలు మాట్లాడేసుకున్నాయి. ప్రసన్న తమిల్లు దాటి ముందుకు కొంత దూరం పోయిన తర్వాత కంగారుగా ఆపేసేయ్ అంటూ అరిచింది. రిక్షా ఆగిపోయింది. వాసు రిక్షా కింద కురికేశాడు. అమ్మయ్యో, నాన్నగారు, ఈ డబ్బు రిక్షాకిచ్చేయండి అంటూ వాసు చేతిలో పర్సు పెట్టేసి వెళ్ళిపోండి అంటూ వేగంగా ఇంటివైపు వెళ్ళిపోయింది. స్వర్గంలో నుంచి కింద పడినట్లయింది వాసుకి. కాసేపే అయినా ఆ సుఖాన్ని నెమరవేసుకుంటూ, చ, ఎంత సిగ్గులేని పని చేశాను అనుకుంటూ ఆయన గుర్తిస్తే ఎంత అసహ్యం అనుకుంది. రిక్షాలోనే మెయిన్ రోడ్డు మీద దిగేసి వాణ్ణి పంపేసి పర్సులో డబ్బు లెక్క చూసి నిర్ఘాంతపోయాడు. 200 రూపాయలు ఓ చిన్న చీటీ లైటు వెలుతురులో చదువుకున్నాడు. మీకు డబ్బు చాలా అవసరమని నాకు తెలుసు. అందుకే నేను సంపాదించిస్తున్నాను. నాన్నగారిదైతే మీరు తిరస్కరించగలరు, కానీ ఇది మంది. పోనీ తర్వాత వడ్డీతో సహా ఇస్తే తీసేసుకుంటాను. మరోసారి కలిసినప్పుడు వివరాలు తెలుపుతాను. సంబోధన లేకుండా రాస్తున్నందుకు మన్నించాలి. ఏమని రాయాలో తెలియకనే. సెలవు, మీ ప్రసన్న. వాసు ముఖం క్షణం ఎర్రగా కందిపోయింది. అంతలోనే ప్రశాంతపడి చిరునవ్వు చిందింది. ప్రసన్న, నిన్ను పిరికిదానివని పరిహసించాను. కాదు, నువ్వు కాదు, నేనే పిరికివాణ్ణి. పోనీలే, సమయం మించిపోకుండానే నిన్ను నా దాన్ని చేసుకుంటాను. ఎవ్వరు అడ్డొచ్చినా మనల్ని వేరు చేయలేరు. నువ్వే సంపాదించినా ఈ నీ డబ్బు నేను ఖర్చు చేయలేను. ఇంటివైపు నడిచాడు ఎంతో ఉత్సాహంగా. ప్రియమిత్రమా, డబ్బు సంపాదించడం ఒక ట్రిక్కు. తన సంపాదనే లక్ష్యం అనుకుంటే మిగతా విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంటే ఈ పాటికి అర్థం చేసుకునే ఉంటావు. మొగాడికి సత్ప్రవర్తన, ఆడదానికి శీల రక్షణ. ఇవి పట్టు కూర్చునేందుకే మన శక్తి వృధా పోతుంటే జీవితంలో ఉన్నతిని సాధించలేం. కనుక నా ఏకైక లక్ష్యం ధన సంపాదన. బాంబే లాంటి మహాపట్నానికి ముఖపరిచయమైన వాడు ఒకడు లేక కట్టుబట్టతో వచ్చిన నేను కొన్ని సత్యాలు తెలుసుకున్నాను. కాల ప్రవాహానికి ఎదురీది కాస్త కూడా ప్రయోజనం లేక చివరికి చేతులు వదిలేశాను. ఆ ప్రవాహపు ఒరవడి ఎటుతోస్తే అటు ప్రయాణిస్తూ కొంత ఆధారం చిక్కించుకున్నాను. కనుకనే ఆదర్శాలు, ఆశలు బయట పెట్టడానికి భయపడ్డం లేదు. నెలకి 3000 సంపాదిస్తున్నాను. మరి నువ్వు? విశ్వం రాసిన ఈ ఉత్తరం ఎన్నోసార్లు చదివాడు వాసు.
తనకి విసుగ్గా ఉన్నప్పుడల్లా విశ్వం ఉత్తరాలు చదువుతూనే ఉంటాడు. కాని మిత్రుడి అభిప్రాయాల్లో ఏకీభవించలేడు. ఇది తన బలహీనతే కావచ్చు. ఒకసారి విశ్వం నువ్వు పిరికివాడివి అన్న రోజులు ఉన్నాయి. మంచితనం పిరికితనంగా భావించే విశ్వం లాంటి వాళ్ల అభిప్రాయాల్ని మార్చగలగడం ఎవరితరం? కాలం కలిసొచ్చి కృష్ణమూర్తి గారి ప్రయత్నం ఫలిస్తే ఆ రోజు విశ్వం ఏమని రాస్తాడో చూడాలి. కాస్త విశ్రాంతి దొరికినప్పుడల్లా వాసు మెదడులో ఇలాంటి అలజడే రేగుతూ ఉంటుంది. వీరభద్రం రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ముగ్గురు. ముందు వీరభద్రం జాతకం బయటపడితే ఆ తర్వాత నాది అనుకుని తృప్తి పడుతోంది మాల. మాల పరీక్షలు జరిగే రోజున ఎలా రాసావు అని అడుగుతూ రాసిన దాన్ని గురించిగాక రాయబోయే దాన్ని గురించి ఆలోచించు, మరేం పర్వాలేదు, క్విక్, బాగా రాసాయి అంటూ ప్రోత్సహిస్తున్న వాసుకి భక్తిపూర్వకంగా నమస్కరించింది. ఓ భగవంతుడా, ఈయనకి నమస్కరించడం తప్ప మరేం చేయగలను? మొదటి రోజు పరీక్ష హాల్లోకి వెళ్లబోతూ వాసు కాళ్ళకి నమస్కరిస్తుంటే ఆ చుట్టుపట్ల జనం వింతగా చూశారు. వాసు ఆ రోజు చికాకు పడకుండా నవ్వుతూ అన్నాడు, ఇదంతా చూస్తుంటే మాస్టర్నైతే బాగుండు, ఎంతోమంది శిష్యుల నమస్కారాలు అందుకోవచ్చు. మాల, నా చేత పూర్తి చేయించిన హోంవర్క్కి పడ్డ కష్టమంతా ఎగిరిపోయింది. సరే వెళ్ళు వెళ్ళు, ఫస్ట్ మార్కు తెచ్చుకుంటావు, ధైర్యంగా రాయి అంటూ ధైర్యం చెప్పాడు. అన్నీ బాగానే రాసిన కాస్త ఖరాబు చేసింది లెక్కలు. ఈ సంగతి వాసుకి తెలుసు. అయినా ఏ ఒక్కరోజు ఏమీ అనలేదు. పరీక్షా ఫలితాలు అన్నప్పుడల్లా మాలగుండె గుబులాడుతోంది. ఏ రోజుకా రోజు వీరభద్రం పేపర్ కోసం పరుగులెత్తుతున్నాడు. ఇది పాసై బిఏకి కట్టి అది పాసైతే అనుకుంటూ భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటున్నాడా యువకుడు. అతని ఆత్రతకి వాసుకి నవ్వొచ్చింది. వీరభద్రం ఒకడైనా అలా ఆత్రత చెందేది? ఆ స్థితిలో ఉన్న ప్రతి విద్యార్థి పడే ఆవేదనే అది. యూనివర్సిటీలో తన ఫ్రెండ్కి వాసు నెంబరిస్తూ ఉత్తరం రాశాడు వాసు. పాస్ అయితే టెలిగ్రామ్ ఇమ్మని రాయండి అంటూ వీరభద్రం వెనక నుంచి కవర్లోకి తొంగి చూస్తూ అంటుంటే నవ్వి ఊరుకున్నాడు వాసు. రాసేశాను అలానే. ఇంకా వీరభద్రం పత్రిక వదిలి పోస్టాఫీస్ మీదకి దండయాత్ర సాగించాడు పరీక్షా ఫలితాల కోసం. శ్రీలక్ష్మికి 10 రోజులుగా జ్వరం, డాక్టర్ టైఫాయిడ్ అని తేల్చేశాడు. రాఘవరావు 20 రోజులుగా పూర్తిగా ఇంటికి రావడం మానేశాడు. అన్నగారి ఇంటి బాధ్యత వాసు వహించక తప్పలేదు. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడో నీకు తెలీదు, చెప్పొదినా అంటూ బ్రతిమలాడాడు. ఎక్కడుంటాడో చెప్తే కట్టి లాక్కొచ్చి వదిన కాళ్ళ దగ్గర పడియాలని వాసు ఉద్దేశం. ఏమని చెప్పను, ఎలా చెప్పను వాసు బాబు అంటూ ఏడుస్తోంది. వదిన చెప్పదు. వాసుకి తెలీదు. ఆఫీసుకు వెళ్లాడు లాకు రావాలని. 2 నెలలుగా లీవ్లో ఉన్నారు అంటూ జవాబొచ్చింది. ఇంట్లో మరో మనిషి అవసరం చాలా ఉంది. మాలని ఉండమనొచ్చు, కానీ జైలుకు కూడా వెళ్ళొచ్చిన మాలని వదిన భరించలేదు. ఏం చెయ్యాలి? వాసు అన్ని విధాలా నలిగిపోతున్నాడు. ఇరుగు పొరుగు ఎన్ని రోజులు సహాయం చేస్తారు? శ్రీలక్ష్మికి మందు, బత్తాయి రసం ఇచ్చి పిల్లలకి అన్నం తినిపించి మందు సీసా తీసుకుని పక్కింటి పిన్నిగారిని వాళ్ళని కాస్త చూడమని వాసు డాక్టర్ దగ్గరికెళ్లి మందు తీసుకుని ఆయన రాసిచ్చినవి మరికొన్ని మెడికల్ షాప్లో తీసుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ లాయర్ కృష్ణమూర్తి గారి ఇల్లు చేరి మామూలుగా తన వర్క్ చేసుకుంటున్నాడు. తెల్లవారితే నయ్యా పైసా లేదు. ఈ రోజు ఆయన అడిగి తీసుకోవాలంటే ఎంతో బాధ. సరే వెళ్ళిపోయేటప్పుడు చూద్దాం అనుకున్నాడే గాని మనసులో ఏదో ఆవేదన తెలియకుండా కాల్చేస్తోంది. ఎందుకిలా ఉంది అని తనని తాను ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాడు. జవాబు రాలేదు. చన్నేళ్లతో ముఖం ఒకసారి కడుక్కుని లాయర్ గారి భార్య అందించిన వెంకటేశ్వరుడి ప్రసాదం తిని తిరిగి టైప్ మిషన్ దగ్గర కూర్చున్నాడు. ఎంత జాగ్రత్తగా టైప్ చేసినా తప్పులు ఎక్కువ పడుతున్నాయి. ఆ రోజు అర్జెంట్ వర్క్ చాలానే ఉంది. మనసులో ఈ అశాంతి లేకుండా ఉంటే 2 గంటల్లో పూర్తి చేస్తే దాదాపు 10 రూపాయలు రావచ్చు. వదినకి బత్తాయిలు అయిపోయాయి. వెళ్లేటప్పుడు మరిచిపోకుండా తీసుకువెళ్ళాలి అనుకుంటూ మరోసారి గుర్తు చేసుకున్నాడు. అప్పటికి 15 రోజుల క్రితం ఓ కంపెనీలో ఖాళీలొచ్చాయని అప్లికేషన్ పెట్టించారు కృష్ణమూర్తి గారు. ఇంటర్వ్యూ వచ్చింది. సంతృప్తిగానే జవాబులిచ్చాడు. ఆ సంగతి ఏమైనా కనుక్కున్నారా అంటూ అడిగాడు వాసు. ఎక్కడయ్యా, చూస్తూనే ఉన్నావుగా, తీరుబడి దొరకందే. నాకు గుర్తుందిలే. ఆయన అలా అండంతో ఉత్సాహం నీళ్లు కారిపోయింది. అప్పటికే ఏవేవో ఊహించిన ఊహలు చెల్లాచెదురైపోయాయి. ఆయన లోపలికి వెళ్ళిపోయారు. కారు డ్రైవర్ రంగయ్య సిగరెట్టు దమ్ములాగుతూ పిచ్చాపాటి మాట్లాడుతూ అన్నాడు. వాసుబాబు, అలాగైపోయారేటి? మా అయ్యగారు మీకోసం చాలా ప్రయత్నం చేస్తా ఉంటే ఆర్డర్ వచ్చిందాక ఎవరికీ చెప్పడం ఆయనకు అలవాటే లేదు, అది కదా అంటూ గుబురు మీసాల్లోంచి నవ్వాడు. రంగయ్య మాటతో వాసులో చెల్లా చెదిరైన ఆశలు తిరిగి ఆకృతి దాల్చుకున్నాయి. వీలైనంత త్వరగా ఇల్లు చేరాలి.
మాల ఒంటరిగా ఎదురు చూస్తూ ఉంటుంది అనుకుంటూ వర్కులో లీనమైన వాసుకి ఫోన్ రింగ్ అవడం కూడా వినిపించలేదు. వాసు, నిన్నెవరో పిలుస్తున్నారు అంటూ లాయర్ గారు అందించారు. నాకా? ఈ సమయంలో ఫోనా? ఎక్కడ్నుంచి? వదినకేమీ కాలేదుగా? మాల ఎలా ఉందో? రిసీవర్ అందుకున్నాడు. అవతల నుంచి వెంకటేశ్వర్ల గొంతు వినిపించింది. ఏమైంది? మాల క్షేమంగా ఉంది కదూ అంటూ ఆదుర్దాగా అడిగాడు వాసు. ఏంటి? వీరభద్రానికి ఏమైంది? హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నావా? ఊ, వీరభద్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు. టెలిగ్రామ్ వచ్చిందా? నిజం? అయితే? అప్పటికే వాసు నుదురు నిండా చెమట పట్టేసిన వీరభద్రంకి ఫస్ట్ క్లాసు అనేసరికి అతని ముఖంలో సంతృప్తితో నిండిన ఓ గర్వరేఖ క్షణం మెరిసి మాయమైంది. అవతల నుంచి వెంకటేశ్వర్ల గొంతు వినిపిస్తూనే ఉంది. అతను చెప్పే మాటలు వింటూ అయోమయంగా అయిపోయి టేబుల్ పట్టుకుని నిలబడ్డాడు. వీరభద్రానికి యాక్సిడెంటా? అతనికి తెలియకుండానే ఓ వెర్రి కేక బయటకొచ్చేసింది. లాయర్ గారు కారిచ్చి పంపారు హాస్పిటల్కి. కారు దిగి లోపలికి పరిగెత్తుతున్న వాసుని మాల అమాంతం వచ్చి కావులించుకుంది. వాసుబాబు, వీరభద్రం మనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వాసుబాబు అంటూ భోరుమంది. వాసుకి తల తిరుగుతోందో భూమే తిరిగిపోతోందో తెలియడం లేదు. అతని స్థితి చెప్పడానికి భాష సరిపోదు. సాయంకాలం కనిపించి, మాస్టారు, టెలిగ్రామ్ కోసం పోస్టాఫీస్కి వెళుతున్నా అంటూ చలాకీగా పరిగెత్తాడు. అలాంటివాడు ఇంతలోనే మాల వెకి వెకి ఏడుస్తూనే ఉంది. వీరభద్రం తల్లిదండ్రుల్ని ఓదార్చలేక దూరంగా ఉండలేక నలిగిపోయాడు వాసు. ఆ ముసలి దంపతుల ఏకైక పుత్రుడు అకాల మరణం చెంది విలపిస్తుంటే ఎందరూ ఓదారిస్తే మాత్రం వారికి శాంతి కలుగుతుంది. వాసు ఈ గొడవల్లో ఉండి శ్రీలక్ష్మిని పిల్లల్ని చూస్తూ ఉండమని మాలని వాళ్ల దగ్గర ఉంచాడు. 2 రోజులుగా మగతగా ఉండి 3వ రోజు మాలని గుర్తుపట్టింది శ్రీలక్ష్మి. ఆ అమ్మాయి అంటే మొదలే చెప్పలేనంత అసహ్యం. అలాంటిది ఆ అమ్మాయి చేతి మందులు, బార్లీ తాగడం భరించలేని విషయం తన ఇంట్లో ఉంచుకోవడం అసలే సహించలేదు. అందుకే తన శక్తినంతా కూడగొట్టుకుని వచ్చిన తిట్టల్లా తిట్టేసింది రొప్పుతూనే. అన్నింటినీ మించి మాలకి బాధ కలిగించిన విషయం, ఏమంటూ నువ్వు మా వాసు జీవితంలో తగలడ్డావో ఆనాటి నుంచి మా ఇంట్లో సుఖశాంతులు నాశనం కాబడ్డాయి. శనివి, మామూలు శనివి కాదు, ఏలినాటి శనివి. నువ్వు 7 ఏళ్లకు కాదు 7 యుగాలైనా వదిలేటట్లు లేవు. దిక్కుమాలిందానా, నిక్షేపంగా పెళ్లి కావలసిన వాడి జీవితం ఎడారి చేసావు. ఆ వాసు ఏమంటూ ఈ ఇల్లు విడిచాడో ఆనాటి నుంచి నాకు కష్టాలు దాపురించాయి. వీరభద్రాన్ని పొట్టం పెట్టుకున్నావు, చాలేదు. మరెందరు కావాలి నీకు? పోతావా లేదా? మెడబట్టి గెంటేస్తాను అంటూ తన అందుబాటులో ఉన్నవన్నీ విసిరిపారేసి ఇంకా ఏదీ అందక మందు సీసా కూడా గిరాటు కొట్టింది మాల ముఖాన. శ్రీలక్ష్మి విసిరే మాటలు గుణపాల్లా మాల గుండెల్లో దిగబడిపోతున్నాయి. నిజమే, నేనొచ్చిన తర్వాతే వాసుబాబుకి కష్టాలు. నేనే కారణం. వీరభద్రం చచ్చిపోవడానికి నేనేనా కారణం? ఓ భగవంతుడా, నువ్వే చెప్పు, నేనేనా కారణం? ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. వీణకి ఏడుపొచ్చింది తల్లి అలా అన్నందుకు. మాల దగ్గరగా వచ్చింది. బాబ్జీ మాల కళ్ళు తుడుస్తున్నాడు. ఏడవకక్క, చిన్నాన్న వచ్చిన తర్వాత చెప్తాలే. అమ్మ నిన్ను చాలా కోపడిందని అమ్మ జట్టు ఉన్నాం. అమాయకంగా మాట్లాడే ఆ ఇద్దరిని దగ్గరగా లాక్కుని మరీ దుఃఖం వస్తున్నా దిగమింగుకుంటూ అడిగింది. నేను చెడ్డదాన్ని కాను అని. కాదు, కానే కాదు. ఎంచక్క కథలు చెప్తావు. నువ్వేం మంచిదానివి. చిన్నాన్నకు కూడా చెప్తానులే, మరి ఏడవకు. అన్నా చెల్లెళ్ళు ఓదార్చారు. బాబ్జీ అచ్చంగా వాసు పోలిక. కళ్ళు తుడుచుకుని బాబ్జీని ముద్దు పెట్టుకుంటూ వంటింట్లోకి తీసుకెళ్లి అన్నం పెట్టి నిద్రపుచ్చిందే కాని మాల మనసుకి శాంతి లేదు. మాటిమాటికి శ్రీలక్ష్మి మాటలే గుర్తొస్తున్నాయి. రాత్రి 10 దాటినా వాసు ఇంటికి రాలేదు. నా మూలకంగా ఎంత కష్టపడుతున్నాడో. కళ్ళనీళ్లు సతతం దారగా ప్రవహిస్తున్నాయి. మాల నిస్సహాయంగా ఆలోచిస్తూ కూర్చుంది. పక్కవాటాలో నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రియుడి కోసం ఎదురు చూస్తోంది ప్రేయసి అంటూ ఇంకా ఏమేమో అనుకుంటున్నారు. అయినా ఇవన్నీ తనకు తెలుసు. ఇవేనా? ఎన్నో రకాల అనుకోవడం వింటూనే ఉంది. ఈ దొంగలరాణ్ణి తను ఉంచుకుంది కాక అన్నగారి దగ్గరికి సరాసరి తీసుకొచ్చేశాడు. ఆయనకి సిగ్గు లేకపోతే దీనికైనా సిగ్గుండద్దు. సంసారాల మధ్య తనలాంటి వాళ్ళు ఉండతగరని పెళ్లి చేసుకుని ఏ మారుమూలో పడి చేస్తే పర్వాలేదు గాని ఇలా పబ్లిక్గా ఇంత తెగింప అంటూ ఇలాంటి మాటలు విని విని చెవులు చిల్లులు పడిపోతున్నాయి మాలతికి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంగా గడుపుతోంది. ఇంక నేను ఒక్క రోజైనా సరే ఉండలేను భగవంతుడా, ఉండలేను. కాని అన్ని విధాలా బాధపడే వాసుబాబుకి ఈ విషయం ఏమని చెప్పాలి? పాపం వీరభద్రం ఎంత దురదృష్టవంతుడైనాడు. కాదు, నేనన్నా అలా అయినాను కాదు. ఈ దుఃఖంలో తను పాస్ అయినాననే సంతోషమే లేకుండా పోయింది. వాసు పేపర్ చూసి నిర్లిప్తంగా అన్నాడు. మాలా, నువ్వు పాస్ అయ్యావు. తల ఊపింది. కాని ఆ సమయంలో
ఆ ఇద్దరి మనసుల్లోనూ వీరభద్రం జ్ఞాపకాలే. అతనే ఉంటే ఎంత హడావిడి చేసుండేవాడో. వీరభద్రం మరణం వాసుకి పెద్ద ఆఘాతమైంది. ఇంత అశాశ్వతమైన ఈ జీవితానికి ఎందుకింత తాపత్రయం? ఈర్షలు, అసూయలు, కోపాలు, తాపాలు, ఎంతో ఉన్నత శిఖరాల్ని అందుకోవాలనే తపన, తాపత్రయం. చివరికి మృత్యువుతో మరేదీ మిగలదు. ఏంటో ఈ భగవంతుడి సృష్టి. వీరభద్రాన్ని పైకి తెచ్చి మాలనిచ్చి పెళ్లి చేసి ఏదేదో చెయ్యాలని ఆలోచనలు చేశాడు. కాని ఏ ఒక్కటీ జరగలేదు. వాసు ఈ ఆలోచనలతో మరీ నిరసించిపోయాడు. ఆకలి, నిద్ర మరిచిన ఈ ఆలోచనలు మాత్రం అతన్ని వదలడం లేదు. వీరభద్రం తల్లిదండ్రులు వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోతామంటున్నారు. వాళ్ళకి ఓ 100 రూపాయలన్నా ఇచ్చి పంపిస్తే ఆ తర్వాత సంగతి ఆలోచించచ్చు. కానీ 100 రూపాయలు ఎలా వస్తాయి? ఎక్కడ తేవాలి? లాయరు కృష్ణమూర్తి గారు ఊర్లో లేరు. వైదేహిని అడిగితే ఇప్పటికీ అవసరం గడిచిపోతే మరో 2 ట్యూషన్లు చెప్పి వైదేహి బాకీ తీర్చేయచ్చు. శ్రీలక్ష్మి సుస్థితో వాసుకి డబ్బుకి మరీ ఇబ్బంది అయిపోయింది. వైదేహి ఇంటికొచ్చాడు. అమ్మగారు పైన ఉన్నారు. నౌకరు చెప్పాడు, నేనొచ్చానని చెప్పు అంటూ అక్కడే కూర్చుని పేపర్ తీసుకుని చూస్తున్నాడు. నమస్తే, బహుకాల దర్శనం. వైదేహి గబగబా దిగి రావడం వల్ల కాబోలు ఆయాసపడుతూ కూర్చుంది. కాస్త వెనక్కి వాలి బరువుగా శ్వాస పీలుస్తూ. వైలెట్ కలర్ గద్వాల్ జరీ అంచు కార్పెట్ మీదకి గమ్మత్తుగా పొరుచుకుంది. సామాన్యంగా అందరూ కట్టుకున్నట్లు కాక మరీ కింద కట్టుకుంది. ఎందుకో? వాసుని పరీక్షగా చూస్తూ కులాసానా అంది. వైదేహి మాట్లాడుతోంది, కానీ పూర్వపు ఆత్మీయత కనిపించడం లేదు. ఎందువల్ల? ఏదో మార్పు కనిపిస్తోంది. ఫలానాది అని చెప్పలేకపోతోంది వాసు మనసు. కాని ఏదో అసంతృప్తిగా ఉంది. వైదేహి వాసుతో మాట్లాడుతోంది, కాని ఏదో తెలియని కంగారు కనిపిస్తోంది ఆ కళ్ళల్లో. రోజులా లేరు. ఎందుకని? సమయం కాని సమయంలో వచ్చానా? పరీక్షగా చూస్తూ అడిగాడు వాసు. వైదేహి తడబడిపోయింది. అబ్బే, అలా ఏం లేదు, నేను సరిగ్గానే ఉన్నాను. పైకి వెళదాం రండి అంటూ లేచింది. చూడండి, నేను కూర్చోడానికి రాలేదు. త్వరగా వెళ్ళిపోవాలి. మీతో కాస్త పనుండొచ్చాను. వెళ్ళకపోతే ఇక్కడ నేను కట్టేసి ఉంచుతాననుకున్నారా? భలే వారే, వస్తూనే వెళ్ళిపోతాను అంటే ఎలా అంటూ పైకి వెళ్ళడానికి దారి తీసింది. మెట్లెక్కుతున్న వాసు ఉలికి పడ్డాడు. అమ్మయ్యో, ఈమెకి బోధకాలు కూడానా? అందుక ఇంత కిందకి చీర కట్టుకుంది. ఓయ్ భగవాన్ అనుకున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? కాస్త టిఫిన్ తీసుకోండి అంటూ నౌకరందించిన ప్లేటు ముందు పెట్టి తీసుకోండి అంది. వీరభద్రం అలా అయిపోయినప్పటి నుంచి మీ దగ్గరకు రావాలని అనుకున్నాను, కానీ రాలేకపోయాను. ఇంతకీ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఫస్ట్ క్లాస్ వచ్చిందన్న సంతోషంతో టెలిగ్రామ్ పట్టుకుని నా కోసం వస్తూ రోడ్డు దాటుతుండగా జరిగింది ప్రమాదం. కళ్ళనీళ్లని బలవంతంగా ఆపుకుంటూ దుఃఖాన్ని దిగమింగేస్తోన్న వాసుని చూస్తుంటే వైదేహి ఆర్ద్రతతో కదిలిపోయింది. మీరు చాలా షాక్ తిన్నారు. అసలు మీ ముఖమే చాలా మారిపోయింది. మాకే వింటే ఎంతో బాధ కలిగింది. ఇంకా మీకు చెప్పాలా? పాపం అర్ధాయుష్కుడు. అతను బాగుంటే మీరు అతన్ని చాలా పైకి తీసుకొచ్చేవారు. అలా జరుగుతుందని అందరూ అనుకున్నారు కూడా. మీ మాలని అతనికిచ్చి పెళ్లి చేస్తారు అని కూడా అన్నారు కదూ. పోనీయండి, మరిచిపోవడానికి ప్రయత్నించండి. అయ్యో, టిఫిన్ తీసుకోండి అంటున్నదే గాని వాకిలి వైపు ఆతృతగా చూస్తూనే ఉంది. నాకాకలేదు, టీ ఒక్కటి చాలు అంటూ కప్పు చేతిలోకి తీసుకుని నాకు 100 రూపాయలు కావాలి, నెమ్మదిగా తీరుస్తాను. అడగలేక తప్పనిసరిగా ఎలాగో అడిగేశాడు. అంత ఆలోచిస్తారేం? ఇంత చిన్న విషయానికి 100 కాదు 1000 కావాలన్నా ఇస్తాను. ఇంత చిన్న విషయం కోసం మీరు రావాలా? కబురు పంపినా ఇచ్చేదాని కదూ. క్షణం ఆగి మళ్ళీ అంది. డ్రైవర్కి ఇచ్చి పంపిన ప్యాంట్లు, షర్ట్లు ఎందుకు పంపించేశారు? చాలా ఇబ్బందిలో ఉన్నారని పంపాను. క్షమించండి, మీ సహృదయతకి ధన్యవాదాలు. ఇలా అంటూనే అన్నీ తిరస్కరిస్తూ ఉన్నారు. ప్లీజ్ తీసుకోండి. ఎలాంటి భావము వ్యక్తం కాకుండానే అంది వైదేహి. కాని వాసుకి మాత్రం ఏదో తెలియని బాధ మనసుని కోస్తోంది. తన అసమర్థతని గడుసుగా ఎత్తి చూపిస్తున్నట్లు అనిపించింది. అనాయాసంగా వచ్చే డబ్బుతో అవసరాల్ని తీర్చుకోవాలనే కోరిక నాకు లేదు. ఒకవేళ అంతగా అవసరం వస్తే మొట్టమొదటగా మీ దగ్గరికే యాచనకొస్తాను. వాసు ఆవేశాన్ని ఆపుకుంటూనే అన్నాడు. వైదేహి నొచ్చుకుంటూ అంది. అపార్థం చేసుకుంటున్నారు. ఆతృతగానే వాకిలి వైపు చూస్తూ అంది. ఛీ, ఈరోజు ఇక్కడికి రాకుండా ఉంటేనే బాగుండేది. ఎవరొస్తారని అంతగా భయపడుతోంది వైదేహి. ఎవరొస్తే మాత్రం భయపడవలసిన అవసరం ఏముంది? సర్వస్వతంత్రురాలైన వైదేహికి భయమా ఏంటి? అసహనంగానే కూర్చున్న మహా చికాగ్గా ఉంది. అందుకే లేచి నిలబడ్డాడు. అయ్యో, అసలు వచ్చిన పని మరిచి వెళ్ళిపోతానంటే ఎలా? ఇప్పుడే వస్తాను, కూర్చోండి. మరో గదిలోకి వెళ్ళింది. వాసుకి ముళ్ళ మీద కూర్చున్నట్లుంది.
రెండు చేతుల వేళ్లు విరిచాడు. సోఫా కవర్ మీద ఎంబ్రాయిడరీని పరీక్షించాడు. కిటికీ కట్టెన్ మీద పువ్వులకేసి తదేకంగా చూశాడు. ఇంతలో చొప్పున గుర్తొచ్చింది. జ్వరంతో నేను ఈ పక్క గదిలోనే కదూ ఆ రోజులు గడిపింది. ఎంత విచిత్రం! ఒక్క పావుగంట కూడా కూర్చోలేకుండా ఉన్నాడు. అప్పుడు ఎలా గడపగలిగాడు? పరిస్థితులు మానవుణ్ణి కీలుబొమ్మలు చేస్తాయి. వాసు ఆలోచనలు టక్కున ఆగిపోయాయి. వెనక ద్వారంలో నుంచి బోట్ల శబ్దం టకటక అంటూ. రాణి, ఇల్లంతా వెతికినా కనిపించకుండా ఎక్కడ దాక్కున్నావే బామ్మ, నా ముద్దుల గుమ్మ. పోయింది, ఉద్యోగం ఊడిపోయింది. పోతే పోయిందిలే అని వచ్చేసానే. అసలు నువ్వు అలా చేయమని చెప్తూనే ఉన్నావుగా. వేద ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత అవునంటావా? అసలు నువ్వు కనబడకుండానే ప్రశ్న వేస్తే జవాబు ఎవరిస్తారు? ఏది, గొంతు ఎండిపోతోంది, కొత్త సరుకు తెప్పించానన్నావుగా, తీసుకురా. ఇద్దరం కట్టగట్టుకుని తాగేద్దాం. బ్రతికితే ఇద్దరం బ్రతకాలి, చేస్తే ఇద్దరం చేద్దాం అని నేనన్నానా? కాదు, నువ్వన్నావు. కిలోనా? ఎక్కడున్నావు? అంతఃపురంలోనా? 7 ద్వారాలు దాటొచ్చానే నీ దర్శనం కోసం. రావే ఒక్కసారి, ఇవ్వవే నాకు అంటూ తూలుతూ నిషాలో మాట తడబడుతుంటే ఆ వ్యక్తి లోపలికొచ్చి వాసు పక్కన కూలబడ్డాడు. వాసు అతన్ని చూస్తూనే చివున లేచి నిల్చున్నాడు. ఆశ్చర్యం, కోపం, దుఃఖం పెళ్ళుబుకుతుంటే అన్నయ్య పెద్దగా అరిచాడు. ఎవడ్రా గాడిద అన్నయ్యట? ఎవరికన్నయ్య? అసలు ఎంతకే నువ్వెవరు? ఓ, వాసుదేవరావు గారా? మీ శ్రీమతి ఎక్కడా? లేదు, ఇంకొకటితో లేచిపోయిందా? పోతే పోయిందిలే, విచారపడకు. అసలు ఇక్కడికి ఎందుకొచ్చావు? నాకు మళ్ళీ బాగుపడదామని బుద్ధి పుట్టిందా? ఒరే, ఈ ఇంట్లో అడుగుపెట్టిన వాడెవడు బాగుపడర్రా. కాదు, వైదేహి బాగుపడనేదు. నీకు తెలియకపోతే నే చెప్పాగా, హో. చేతిలోని కోటును విసిరి వాసు ముఖాన పారేసి ఎర్రటి కళ్ళతో వాసునే చూస్తున్నాడు రాఘవరావు. ఇదంతా నిజంగానే జరుగుతుందా? అన్నయ్య ఎక్కడికా రోజు వచ్చేది? ఎక్కడికి వెళ్ళాడు అన్నయ్య అని అడిగితే వదిన కుళ్ళి కుళ్ళి ఏడ్చి జవాబివ్వంది ఎందుకా? అన్నయ్య పతనానికి వైదేహి కారణమా? ఏంటి విచిత్రం? ఇది నిజమే. అవును, నిజం. కాదు, నిజం కాకూడదు. తాగుడు కూడా ఎలా అలవాటయింది? వాసు మెదడులో ఎన్నో ఉరుములు మెరుపులతో తుఫాన్ లాంటి బేభత్సం చెలరేగింది. ఇదిగో వాసుబాబు, 500 రూపాయల కాగితాలతో వైదేహి వచ్చి రాఘవరావుని చూస్తూనే కంపించిపోయింది. వైదేహిని చూస్తూనే రాఘవరావు, డార్లింగ్, ఆఫీసు పేడ విరగడ చేసుకుని వచ్చేశాను. ఇంకా నువ్వు నేను ఈయన అమృత భాండం. ఇంతవరకు స్వర్గానికి బెత్తెడు ఎడంగా బ్రతుకుతున్నాం. ఆ దూరం దాటడానికి ఒకే ఒక్క జంపు చేసేశాను. ఇలా ఒక్కసారి రా అంటూ వైదేహిని పట్టుకుని గిరగిరా తిప్పేస్తుంటే పాట లంకించుకున్నాడు. వైదేహి జారిపోయే పమిట గట్టిగా పట్టుకుంటూ విడిపించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తుంటే వాసు కళ్ళు అగ్ని వర్షించేటట్లున్నాయి. వదలను వదలను వదలనులే అంటూ పమిట బలంగా లాగేసి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకున్న అదే కనిపిస్తోంది వాసుకి. చిచ్చి, ఇంత నీచురాలువా నువ్వు? రాక్షసి, నువ్వేనా మా సంసారానికి నిప్పు పెట్టింది? నిన్ను నిన్ను కోపంతో వైదేహి మీదకి లేస్తున్న వాసుని అడ్డుకున్నాడు రాఘవరావు. వెళ్ళమంటే ఇక్కడే ఉన్నావా? అసలు వీడిని ఇక్కడికి ఎందుకు రానిచ్చావు అంటూ చాచి చెంప పగిలేలా కొట్టాడు వైదేహిని. వైదేహి స్థితి పూర్తిగా అర్థమైపోయింది వాసుకి. నా మీద ప్రేమ కుమ్మరిస్తూ నా సోదరుని ఈ స్థితికి తెచ్చేసిన నీ పన్నాగం కాస్త కూడా అర్థం చేసుకోలేకపోయానే. అన్నయ్యని అడ్డం పెట్టుకుని వదిని హింసించి నన్ను లొంగ తీసుకోవాలని నీ కోరిక. తెలిసింది, నీ నిజరూపం బయటపడింది. నువ్వు కులస్త్రీవి. ఏ వారకాంత నీలా ప్రవర్తించదు. దేవుడిలాంటి అన్నయ్యని ఈ స్థితికి తెస్తావా? చూస్తాను, ఇంకా చూస్తాను నీ అంతు. నీ ఆట ఈ రోజుతో కట్టిస్తాను. అసలు నీలాంటి వాళ్ళు బ్రతకూడదు, చావు అంటూ అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ విసిరి కొట్టాడు. అనయ్య, రా పోదాం. ఇంటికి రా. రావు, ఎలా రావో చూస్తాను అంటూ అన్నగారిని బలవంతంగా పట్టుకుని లాక్కు వెళ్తుంటే రాఘవరావు గింజుకుంటున్నాడు. నౌకరు అడ్డం వచ్చాడు. వాసు తన్నిన తన్నుతో వెనక్కి పడ్డాడు వాడు. దారిని పోయే టాక్సీలో తోసి తలుపు మూసేశాడు. రాఘవరావు గింజుకుంటూనే ఉన్నాడు. టాక్సీ కదిలి వెళ్ళిపోయింది. వైదేహి కిటికీలోంచి అంతా చూస్తూనే ఉంది. ఆమెకి కోపంగాని ఏడుపుగాని రావడం లేదు. ఎందుకు ఏడవాలి అనుకుంది. ఇలా జరుగుతుంది అని తేల్చేసింది. అయితే అన్నగారిని వదలమని వాసు తన కాళ్ళని పట్టుకుంటాడని, అప్పుడు తిరస్కారపూర్వకంగా ఓ పైశాచిక నవ్వు నవ్వి తన గుండెల్లో దాగున్న మంటకి ప్రతీకారం తీర్చుకోవాలని కలలు కంది. అసలు వాసుకి అన్నగారిని బలవంతంగా తీసుకువెళ్లగలిగినంత శక్తి ఉందని తనకి తెలీదు. అందుకే ఈ ఎత్తులో తను ఓడిపోయింది. తిరిగి మరో అడుగు వేయలేనంత చిత్తుగా ఓడిపోయింది. ఎంత బాధ కలిగించుకోకూడదు అనుకున్న వైదేహి కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి. రెండింటికి చెడిన రేవడిని,
మొహం కప్పుకుని ఏడుస్తోంది వైదేహి. ఆ స్త్రీని ఎవరు ఓదారుస్తారు? వదినా వదినా, అన్నయ్యని తీసుకొచ్చాను, అన్నయ్య వచ్చేసాడు వదినా అంటూ సంతోషంగా వదినగారి చేయి పట్టుకుని కుదిపి చెప్పాడు. శ్రీలక్ష్మికి కాస్త జ్వరం తగ్గినా చాలా బలహీనంగా ఉండి కళ్ళు మూసుకుని పడుకుంది. మరిది గొంతు విని కళ్ళు తెరిచింది. రాఘవరావు నిషా దిగిపోయి భార్య ముఖం చూడలేక తలదించుకుని నిల్చున్నాడు. పిల్లలిద్దరూ భయంగా చూస్తున్నారే గాని తండ్రి దగ్గరకు వెళ్లలేదు. శ్రీలక్ష్మి భర్త వైపు చూసింది. వాసు అన్నయ్య వదినల వైపు చూస్తున్నాడు ఆదురుదాగా. శ్రీలక్ష్మి తనని ఎన్నో ప్రశ్నలు వేస్తుందని అనుకున్నాడు. కాని అలాంటిదేమీ జరగలేదు. అలాంటి ఆశే కనిపించలేదు. వదినా, మాట్లాడుదినా అంటూ చిన్నపిల్లాళ్ల కింద కూర్చుని మంచం మీద ముఖం పెట్టి తనని పలకరిస్తోన్న మరిదిని చూస్తుంటే శ్రీలక్ష్మికి దుఃఖం కట్టలు తెంచుకుంది. కనుకొలుకుల్లోని నీటి బిందువులు కిందకి జారాయి. వాసుబాబు, ఆయన్ని ఎందుకు తీసుకొచ్చావు? వాసు, ఆయన్ని వెళ్ళిపోమను, ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. వదినా, ఏంటి, నీకేమన్నా మతిపోయిందా? వాసు ఆదుర్దాగా అడిగాడు. మతి చెలించడానికి జ్వర తీవ్రత లేదు వాసుబాబు. నేను సావిత్రి, దమయంతి, సీతాదేవిని కాను. సతీ సుమతిని అసలే కాను. 20వ శతాబ్దం ఆఖరిలో బ్రతుకుతున్న మామూలు స్త్రీని. అందుకే భార్య అక్కర్లేని పురుషుడి కాళ్ళు పట్టుకోలేను. నేను నా పిల్లల్ని బ్రతికించుకోగలను, ఆయన్ని వెళ్ళిపోమను ఆవేశంగా అంటూ నిర్లిప్తంగా నవ్వింది శ్రీలక్ష్మి. వదినా, నా మాట విను ఒక్కసారి. వినను, ఈ విషయంలో ఎవరి మాట విన్ను దృఢంగా అంది. వాసు బెత్తరపోయాడు. అది కాదు వదినా, నేను చెప్పేది. నువ్వు చెప్పబోయేది నాకు తెలుసులేవయ్యా. డిగ్రీ లేని నువ్వు ఏం చేస్తావు, ఎలా బ్రతుకుతావు అనేగా నువ్వు అడగబోయే ప్రశ్న. వాసుబాబు, కేవలం బ్రతుకు తెరువు కోసం సంపాదించుకోవాలంటే గౌరవప్రదమైన దారులు ఎన్నో. నీతిగా, నిజాయితీగా గింజి తాగినా తృప్తిగా బ్రతకచ్చు. ఇంకేం మాట్లాడతాడు, ఏం మాట్లాడగలడు? వాసు, ఈ ప్రపంచంలో డబ్బుకి చాలా ప్రాధాన్యమే ఉంది, కాదన్ను. కాని డబ్బుతో కొనుక్కోలేనివి కూడా ఉన్నాయని ఒప్పుకుంటావా? గొంతు తడారిపోయింది శ్రీలక్ష్మికి. మంచినీళ్లు తాగింది. రాఘవరావు ఆ గదిలోంచి ఎప్పుడు వెళ్ళిపోయాడో ఎవరో చూడలేదు. వాసు ఒళ్ళో తలపెట్టుకుని వీణ నిద్రపోయింది. వీణ తలనిమురుతూ ఆలోచిస్తూ ఉండిపోయాడు వాసు. వదిన చెప్పింది నిజం. వదిన సుమతి కాదు. నైతిక విలువల నుంచి దిగజారకుండా ఎవరికి వారు జీవితాన్ని క్రమ పందాలో నడిపించుకోవాలి. ఇది ఒకరినొకరు హెచ్చరించవలసి రావడం ఎంత దురదృష్టం. ఈ గాయపడిన మనసును కాలమే మార్చగలగాలి. అప్పుడు గాని అన్నయ్య వదిన ఏకం కాలేరు. తప్పకుండా ఏకం అవుతారు. ఎన్ని మార్పులొస్తున్నా స్త్రీలో ఇంకా క్షమాగుణం సన్నగలలేదు. అందుకే ఈ సమాజపు పునాదులు నిల్చున్నాయి. కాలం ఎవరి కోసమూ ఆగదు, ముందుకు సాగిపోవడమే దాని ధర్మం. ఈ మధ్యలో ఎన్నో మార్పులు జరిగిపోతున్నాయి. వాసుకి 200 జీతం మీద ఉద్యోగం వేయించారు కృష్ణమూర్తి గారు. మాలకు కూడా చిన్న కంపెనీలో ఉద్యోగం దొరికింది. జీతం 60. 10 రోజులు గడిచాయి. అంతే, మాల ఉద్యోగంలో చేరి అప్పుడే ఉద్యోగం కాస్త ఉద్వాసనైపోయింది. ఆ 10 రోజులకి డబ్బు లెక్క చూసి చేతిలో పెట్టి మరీ ఇంటికి పంపించారు. ఇంటికొస్తూనే ఆ డబ్బు టేబుల్ మీద విసిరికొట్టి చాప మీద బోర్లా పడిపోయింది. నేల గట్టిగా నొక్కుకుపోతుంటే చేయి చాచి దాపులోనే ఉన్న దిండు లాక్కుని ముఖం కింద పెట్టుకుంది. ఆ దిండు తనది కాదు, వాసు బాబుది. వాసు పక్కబట్టలుగాని చివరికి చాపగాని లేకుండా పడుకోగలడు. తల కింద ఏదైనా ఎత్తు లేకుండా మాత్రం పడుకోలేడు. ప్రతిరోజు చిన్న పీట తల కింద పెట్టుకుని నిద్రపోయే వాసుని చూడలేకపోయేది మాల. దిండు కొనడానికి 4 రూపాయలు లేక తన చిరిగిన చీర మడిచి చిన్న దిండుగా తయారు చేసింది. గ్రైప్ వాటర్ ప్రచారం చేస్తూ రోజు కూలీ 2 రూపాయలు సంపాదించింది మాల. మొదటి రోజు సంపాదనతో ఆ దిండుకి ఓ గలీబు తీసుకొచ్చింది. ఆ గలీబు మూలలకి కాస్త ఎంబ్రాయిడరీ చేసుంది. చౌకబారు గుడ్డ మీద ఎంబ్రాయిడరీ కుట్టు నవ్వుకుంది మాల. రోజు అలవాటు ప్రకారం తల కింద గట్టిగా ఒత్తుకుపోకుండా మెత్తగా హాయిగా ఏదో ఉందని పరధ్యాసగా ఉన్న వాసు కాస్త ఆలస్యంగా గుర్తించి తీసి చూశాడు. గలీబు డాబుగా కనిపిస్తోంది. దిండు ఇటు అటు తిప్పి చూశాడు. మాలా, దీనికోసం ఎంత ఖర్చు చేశావు? కోపంగా అన్నాడు. 1.5 రూపాయన్నర తల వంచి చెప్పింది మాల. 1.5 రూపాయన్నరకి దిండు కవరు ఎలా వచ్చిందబ్బా? మరోసారి పరీక్షిస్తుంటే గలీబులో దాక్కున్న చొక్కల చీర వాసుని పలకరించింది. చాలా నవ్వొచ్చింది వాసుకి. మాల దగ్గర సామాన్యంగా చాలా గంభీరంగా ఉండే వాసు నవ్వుతూ అన్నాడు. ఎంతో కష్టపడి తెచ్చిన డబ్బు విలువ తెలుసుకోకపోతే ఎలా అంటూ ఈ చిన్న అవసరం కోసం అంత ఖర్చు చేయకూడదు. కళ్ళు మూసుకున్న మాలకి వాసు కళ్ళల్లో మెదిలాడు. ఇలాంటి ఎన్నో విషయాలు గుర్తుకొస్తున్నాయి.
ఇంకా ఉద్యోగం పోయిందని తెలిస్తే మహా ఆవేదన పడతాడు. అందుకే ఈ ఉద్యోగం ఎలాగైనా సరే నిలుపుకోవాలని తను ఎంతో సహనంగా ఊరుకుంది. అందరూ ఎన్ని పిచ్చి వేషాలు వేసినా, కొంటిగా మాట్లాడినా తల వంచింది. ఇది అలుసుగా గుర్తించి అందరూ మరీ బరితెగించారు. హెడ్ క్లర్కు నేడో రేపో రిటైర్ కావలసిన వాడు తనని పమిట పట్టుకుని లాగాడు. కోపమొచ్చి కళ్ళెరజేసి చూసింది. అబ్బే, నాకేం తెలీదు. నేనెందుకు లాగుతాను? టేబుల్కి మేకు లాగింది అంటూ అప్పటి వరకు చదువుతోన్న రతిప్రియ మ్యాగజైన్ ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. ఆ దృశ్యాన్ని తొంగి తొంగి చూస్తోన్న కాకి మూకలాంటి మిగతా వాళ్ళు అమ్మయ్యో వస్తోంది రోయ్ అనుకుంటూ కుర్చీలు బెంచీలు దొర్లించుకుంటూ వాటి కింద పడబోయి నానా హైరానా పడి ఎవరి చోటికి వాళ్ళు చేరుకున్నారు. తను సీరియస్ గా వెళ్లి తన సీట్లో కూర్చుంది. ఈ రాత్రితో మన హెడ్ పని గోవిందా. రౌడీలోకెల్లా పెద్ద రౌడీ వాసుబాబున్నాడు చేతిలో. కిళ్ళీ కొట్టు వెంకటేశ్ ఉన్నాడు. ఉండి ఉండి వీరభద్రం ఠా అని చచ్చాడు. అయినా ఎందరెందుకు, ఆ వాసుగాడికే 4 డజన్ మంది పిల్లల్ని కనేకూడదు. తప్పు. 3 తర్వాత ఆపరేషన్ చేయించుకుంటే మన అంద గవర్నమెంట్ ట్రాన్సిస్టర్ ఇస్తుంది. కాదు, 25 మందిని కంటే అదేదో దేశంలో బోల్డంత డబ్బిచ్చి కుంతీదేవి అని బిరుదు ప్రదానం చేస్తుంది. ఇలా రకరకాలుగా అక్కడి సహోద్యోగులు పరిహసిస్తుంటే తన రక్తం సలసలా మరిగిపోయింది. అందుబాటులో ఏదున్నా దాంతో వాళ్ల బుర్రలో రామకీర్తన పాడాలనిపించింది. వీళ్ళ చదువుకున్నవాళ్లు కాదు, గాడిదలు, రాక్షసులు, మేకవన్ని పుల్లు అనుకుంటూ తనలో తనే ఆవేశంతో ఊగిపోయింది. ఇంతలో ఒకడు జడరిబ్బన్ లాగాడు పెద్ద వీరుడి ఫోజులో. ఇంకా తన ఆవేశం ఆపుకోలేకపోయింది. రివ్వును లేచింది. పమిట చుట్టి దోపింది. రెబ్బను లాగిన వాడి కుర్చీ దగ్గరికి వెళ్ళింది. అప్పటి వరకు బీరాలు పలుకుతూ ఫోజులు కొడుతోన్న పురుష సింహం వంక ఒక్కసారి ఉరిమి చూసింది. వాడి క్రాఫు లంకించుకుంది. పైకి కిందకి గుంజి గుంజి కుర్చీకేసి కొట్టింది. అంతే, మిగతా అందరూ వాణ్ణి గాలికి వదిలి బయటకు పారిపోయారు. లేడీ టైపిస్టులు 3 ఆఫీసర్ దగ్గరికి పరుగు తీశారు. ఆఫీసరు పనిచేసిన డబ్బు కోసం మళ్లీ ఈ ఆఫీసు ఛాయలకు కూడా రాకుండా డబ్బు చేతిలో పెట్టి దండం పెట్టాడు. వెళ్ళిరా తల్లి అంటూ. ఇలా చేయడం తప్పు అని తనకు తెలుసు. ఇలా చేయడం వల్ల వాసుకి మరీ చెడ్డ పేరొస్తుందని తెలుసు. కాని ఏం చెయ్యాలి? వాళ్ల మాటలు 8 రోజులు సహించింది. మరేం పర్వాలేదు, మనం ఏమన్నా చచ్చినట్టు పడుంటుంది అని 2 రోజులుగా మరీ రెచ్చిపోయారు. తోటి ఆడపిల్లలైనా తనకి సానుభూతి చూపిస్తే ఇలా చేసి ఉండేది కాదు. కాస్తంటే కాస్తైనా సానుభూతి లభించిన నాడు మానవుడు దానవుడుగా మారలేడు. చుట్టూ ఉన్నవాళ్లు తనని రెచ్చగొట్టారు. అలా అందరూ ఏకమై రెచ్చగొట్టినా కాస్త ఓర్మి వహించి నిలవగలిగితే ఆ పైన మన జోలికి రారు మాలా. మనలాంటి వాళ్ళకి చాలా సహనం అవసరం, ఇది మర్చిపోవద్దు అంటూ ఎన్నో పాఠాలు నూరిపోశాడు వాసు. ఆడపిల్లని అత్తవారింటికి పంపినట్లు ఎన్నెన్నో చెప్పి పంపించాడు. ఆఫీసులో చేరేటప్పుడు ఏం చెయ్యాలి? కాలదన్నుకునొచ్చేసింది. ఏం చేయను, నేనేం చేయను, ఇలా చెయ్యాలని నాకు లేదు. తనకి తను 100వసారి సంజయ్ ఇచ్చుకుంది. వాసు ఇంట్లోకొస్తున్నట్లు చెప్పుల చప్పుడు తెలుస్తోంది. మాల గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇంకా సేపట్లో వచ్చే తుఫాన్ని ఎలా తట్టుకోవడం? ఇద్దరి జీతాల్లోనూ పొదుపుగా ఖర్చు చేసుకుని మిగతాది దాచి అలా పెంచి ఓ మంచి కుర్రాన్ని చూసి మాలకి పెళ్లి చేసి ఆ పైన తన సంగతి ఆలోచించుకోవాలన్న వాసు ఆలోచన మాలకి తెలుసు. ఇవన్నీ గొంతెమ్మ కోరికలన్నీ తెలుసు. తనని గౌరవంగా బ్రతికే ఏ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు? చేసుకోడు. అందుకే నా కాళ్ల మీద నేను నిలిచే శక్తి తెచ్చుకుంటే పెళ్లి కాకున్నా మరేం పర్వాలేదు. వీలైనంత తొందరలో వాసుకి దూరంగా వెళ్ళిపోవాలి. నా మూలకంగా అతనికి సుఖం లేకుండా పోతుంది అనుకుంటూ ఎన్నో విధాల ఆలోచిస్తూనే ఉంది మాల. వాసు లోపలికొస్తూనే లైట్ వేసి, మాలా, అదేంటి లైట్ లేకుండా చీకట్లో పడుకున్నావేం అంటూనే, నిద్రపోతున్నావా? ఉత్తరాలేమైనా వచ్చాయా? మాల అసలు ఉత్తరాలు వచ్చాయో లేదో చూడనేలేదు. కలుపు దగ్గరే పడున్న కవర్ అందుకుని విప్పి చూస్తూ, ఓ విశ్వం, చాలా పెద్ద ఉత్తరం రాశాళ్లా ఉంది అంటూ బట్టలు మార్చుకుని, తలనొప్పిగా ఉందా? కాఫీ తాగకపోయావో? నాకు ఈరోజు తల దిమ్ముగా ఉంది, కాస్త కాఫీ పెట్టమ్మా, ఇద్దరం తాగుదాం అంటూ కవర్ చించబోతూ బయట ఎవరో పిలవడంతో టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల్లో తిరిగొచ్చాడు. అంత బాధపడుతున్నా వాసు తలదిమ్ము అనగానే మాల వెంటనే లేచి టీ తయారు చేసి తెచ్చిచ్చింది. కప్పు అందుకుంటూ అన్నాడు, మరి నీకు? తాగాను. ఎప్పుడు? లేదు, ఉంది అన్నట్లు తల ఊపింది మాల. మరి తాగేసేయి. ఈసారి జీతంలో ఓ ఫ్లాస్కు తెస్తానుండు, చల్లారిపోతుంది, తాగేసే తల్లి
తల్లెమ్మ అంటూ వాసు పిలుస్తుంటే తండ్రి గుర్తుకొచ్చాడు మాలకి. తల్లి తల్లెమ్మ అంటూ పిలిచేవాడాయన. కళ్ళనీళ్లు ఒత్తుకుంటూ మరో కప్పు తెచ్చుకుంది. ఈ వాసుబాబు లేకపోతే నేను ఏమైపోయేదాన్ని? ఈ ప్రశ్న మాల మెదడులో సందడి చేస్తూనే ఉంది. టీ తాగుతున్న వాసు టేబుల్ మీద డబ్బు చూశాడు. ఈ డబ్బెక్కడిది? మాలా, నువ్వు పెట్టావా? నోట్లు లెక్క పెడుతూ అడిగాడు. ఏం జవాబిస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తోంది. చెప్పు, ఎక్కడిది? ఇక లాభం లేదు, చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను అనుకుని ఒక్క అక్షరం కూడా దాచకుండా చెప్పేసింది. అసలు వాసు ఒక్కడి దగ్గరే తన బాధ వెళ్లబోసుకోగలదు, అందుకే చెప్పేసింది. వాసు ఊపిరి బిగబట్టి విన్నాడు. అప్పటికే అతని ముఖం జేవురించింది. గుప్పెళ్లు బిగుసుకున్నాయి. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా మండుతుంటే, నిన్ను అలా అన్న వెధవం చూపించు మాలా అంటూ ఆవేశంగా కుర్చీ వెనక్కి నెట్టి లేచాడు. మాల వెక్కి వెక్కి ఏడుస్తూ అంది. నేను దొంగని, పాపిని, మొద్దుని, వీరభద్రాన్ని పొట్టన పెట్టుకున్నాను, మీకు శనిలా దాపురించాను. అందుకే నేను ఎక్కడ కాలు పెట్టినా మాడి మసైపోతుంది. మాలా టేబుల్ గుద్దుతూ అన్నాడు. అతని చెయ్యి ఎర్రగా కందిపోయింది. ఎవరో బుద్ధిలేని వాళ్ళంటే నువ్వెందుకు బాధపడాలి? ఆ వెధవల్ని నా ఎదురుగా వచ్చి అనుమానం ఏం చేస్తానో తెలుస్తుంది. అటు ఇటు పచారులు చేస్తూ ఆవేశాన్ని ఆపుకుంటున్నాడు. మాల ఏడుస్తూనే ఉంది. ఏడవకు, నేను భరించలేను. చేతకాని వాళ్ళు ఏడుస్తారు, కానీ నువ్వు కాదమ్మా. ఉద్యోగం పోతే పోయిందిలే, నా జీతాన్నే సర్దుకుందాం. మళ్ళీ ప్రయత్నిస్తున్న ఉద్యోగానికి వస్తే 500 జీతం వస్తుంది, తెలుసా? వాసు ఎంత చెప్తున్నా మాల విచారం తగ్గలేదు. ఎన్ని రోజులని మీ మీద భారం మోపను? చెల్లెలివైతే ఉండవు, మా అమ్మవైతే ఉండవు, పరాయివాడినని ఎందుకు అనుక్షణం గుర్తు చేసుకుంటావు? వద్దమ్మా. అనుకోను, మిమ్మల్ని పరాయివాడని ఎలా అనుకుంటాను? కానీ నేను ఏదో కాస్త సంపాదించే మార్గం చెప్పండి. మీరు చెప్పినట్లు ఇంకా బయటికి వెళ్ళను. సరే, అలాగే. వదినలాగా ఏదో ఒక కుటీర పరిశ్రమ మొదలుపెట్టు. ఆవిడ ఎంతో నిగ్రహంగా చేస్తోంది. పిల్లలిద్దరినీ స్కూల్లో చేర్పించింది. ఆ ఇల్లు వదిలేసి చిన్న గదిలో కాలక్షేపం చేస్తోంది. ఆ వ్యాపారానికి పెట్టుబడి కూడా నా సహాయాన్ని తీసుకోలేదు. ఇంట్లో విలువైన సామాన్లన్నీ అమ్మి పారేసింది. రాబడి ప్రస్తుతం తక్కువైనా చాలా అభివృద్ధి చేసుకోవచ్చు. ఏంటో వదినలో చాలా చిత్రమైన మార్పు వచ్చింది. వదిన గుర్తు రావడంతో వాసుకి బాధ కలిగింది. ఆ బాధలోనూ ఒక విధమైన సంతృప్తి, దానిలోనే ఏదో వెలితి. అన్నయ్య సంగతి ఏం తెలియలేదు కదూ? లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడో మరి. ఉద్యోగం పోయేసరికి వైదేహి బయటికి గెంటేసింది. ఎక్కడికి వెళ్ళాడో, ఎలా ఉన్నాడో ఆ భగవంతుడు ఆ ఇద్దరినీ తిరిగి ఎప్పటికీ కలుపుతాడో. బాధగా తలనొక్కుంటూ అటు ఇటు పచారులు చేస్తూ విశ్వముత్తరం గుర్తుకొచ్చి చేతిలోకి తీసుకున్నాడు. ప్రీతమా, నేనక్కడికి వచ్చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ముక్తని తెచ్చుకునేందుకు. బ్రహ్మచర్యాశ్రమంలో విసిగి వేశారను భాయ్. ఏం కోపమొస్తోందా నీకు? ఈ వెధవకి పెళ్లి కూడాననుకుంటున్నావా? మా ప్రేమాయణం చాలా దూరం వచ్చింది. నువ్వు అడ్డుపెట్టినా లాభం లేదు. ప్రేమించుట పిల్లల వంతు, దీవించుట పెద్దల వంతు. పళ్ళు నూరుతున్నావు. నాకు తెలుసు. నా విషయాలు ఏ ఒకటి దాచకుండా మాలకి తెలియజేశాను. ఆమోదం తెలియజేసింది. ఇంకా నువ్వు రే వాసు. విశ్వం వాకిల్ దగ్గర నిలబడి 2 చేతులు చాచాడు. వాసు ఒక్క క్షణం విస్తుపోయాడు. అప్పుడే వచ్చేసావా? అన్నీ మరిచిపోయి అమాంతం కౌగులించుకున్నారు మిత్రులిద్దరూ. మాల కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. విశ్వం మనిషి ఎలా ఉంటాడో కూడా తెలియకుండా ఆరాధిస్తోంది. చామన ఛాయలో కాస్త పొట్టిగా అనిపిస్తాడు వాసు పక్కన నిల్చుంటే. చిన్న కళ్ళు సూటిగా చూస్తూ ఉంటాయి. ఖరీదైన సూటు, నిగనిగలాడే నల్లని బూట్లు. చూసిన వెంటనే ఏ భావమూ ఏర్పరుచుకోవడానికి వీల్లేని రూపం. మిత్రుడి భుజం మీదుగా మాలని చూస్తున్నాడు పరీక్షగా. ఈ అమ్మాయి అయి ఉంటుంది. అవును, ఈమె అన్నది అతని మనసు. కొత్త అనిపించడం లేదు మాలకి. అతన్ని చూస్తుంటే ఎక్కడో ఇరుగున్నట్లే దగ్గర వాళ్ళ అనిపిస్తోంది. కాని కాస్త భయం వేసింది. ఇంకా వాసుబాబు ఏం చేస్తాడో అని. ఇదిగో మాల అంటూ మిత్రుడికి పరిచయం చేశాడు. నమస్తే. ఒకరినొకరు చూసుకున్నారు. స్నేహితుడొచ్చినందుకు సంతోషం, మాల తనకి తెలియకుండా ఇలా చేసినందుకు బాధ అతన్ని ఆవేదన పరుస్తున్నాయి. విశ్వం ప్రశాంతంగా ముందు గదిలో గురిపెట్టి నిద్రపోతున్నాడు. వాసుకి టైం దొరికింది మాలతో మాట్లాడడానికి. అన్నీ ఆలోచించుకున్నావా? వాణ్ణి గురించి నీకు తెలుసా? మెల్లగా అన్నాడు. అన్నీ తెలుసు. ఆయన ఏ విషయం దాచలేదు. ఏం తెలుసు? ఏమని చెప్పాడు? అన్ని అలవాట్లు ఉన్నాయని, వాటి కింద చాలా ఖర్చు అవుతుందని. కానీ వాసుబాబు, ఇలాంటి ఎన్ని అలవాట్లున్నా మరేం పర్వాలేదు. ఎదుటి వాళ్ళని మోసం చేసే గుణం లేదు. అది చాలు నాకు. మిగతా వాటిని నేను చక్కదిద్దుకోగలననే నమ్మకం ఉంది. అందుకే రమ్మని రాశాను. మీకు ముందే చెప్తే ఆమోదించరేమో అని భయపడ్డాను.
అతను అసలు వస్తాడో రాడో అనే అపనమ్మకం కూడా ఉంది. వచ్చాడు కనుకనే పూర్తిగా నమ్మాను. వాసు కళ్ళు తేలేశాడు. ఇన్ని అవలక్షణాలున్న పురుషుణ్ణి ఏ స్త్రీ కావాలనుకుంటుంది? మాల మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? విశ్వం ఉత్తరాల వల్ల ఇలాంటిదేదో జరుగుతుందనే అనుమానం ఉంది. కానీ ఇలా మాత్రం ఊహించలేదు. అసలు మాలని చేసుకోవడానికి విశ్వం ఎందుకు ముందుకొస్తున్నాడు అనేది అతన్ని వేధిస్తోంది. పురుషుడు ఎంత గడ్డి కరిచినా పట్టించుకొని సమాజం స్త్రీ పట్ల చాలా కర్కశంగా వ్యవహరిస్తుంది. ఇవేమీ మనసులో పెట్టుకోకుండా ముందుకొచ్చిన మిత్రుణ్ణి అభినందించాల్సింది పోయి ఆలోచిస్తున్నావా అంటూ అంతరాత్మ పదే పదే హెచ్చరించింది. ఎన్ని దాంపత్యాలు చూసినా ఏవేవో అవకతవకలే. అనుకూలమైన దాంపత్యాలు ఏదో మచ్చుకి కొన్ని మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇటు విశ్వానికి జీవితం కొంత పాఠం నేర్పింది. ఇంకా మాల ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే ధీశాలి. ఒకవేళ పరిస్థితులు తప్పొచ్చినా నిలబడి పరిష్కరించుకోగల ధైర్యం ఉంది. అలాంటప్పుడు అడ్డు చెప్పడం ఎందుకు? నాకు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగల సామర్థ్యం ఉండి నాకు చెప్పావంటే అర్థం తెలుస్తూనే ఉంది. నా మీద గౌరవం కదూ. చల్లని పిల్లగాలులు వీస్తుంటే ఆలోచించి ఆలోచించి అలసిపోయిన వాసుకి తెల్లవారబోతుంటే నిద్ర పట్టేసింది. విశ్వం మాల పెళ్ళైపోయింది. వెంకటేశ్వర్లు వాసు సాక్షి సంతకాలు చేశారు. విశ్వం ఆ రోజే మాలని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాసు కొన్న పోచంపల్లి చీర కట్టుకుని వెళ్లబోతూ వాసుకి నమస్కరించింది మాల. వాత్సల్యంగా లేవనెత్తాడు. మిత్రుడికి అప్పగిస్తూ అన్నాడు, విశ్వం, మాలని ఎలా చూసుకుంటావో, ఎలాంటి స్థితిలోనూ మనసు నొప్పించనని మాటివ్వు. విశ్వానికి అర్థమైంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆయాచితంగా కలుసుకుని కష్టాల్లో ఉన్నదని గుర్తించి తన ఆసరా ఇచ్చి ఈ విధి నిర్వహణలో ఎందరూ ఎన్ని విధాల ఒత్తిడి తెచ్చినా నిశ్చలంగా నిలిచిన తన మిత్రుణ్ణి బిగియారా కౌగిలించుకున్నాడు విశ్వం. కించిత్ గర్వించాడు కూడాను. నువ్వేం దిగులు పడకు, నా నెత్తిన పెట్టుకుని పూజించుకుంటాను, సరేనా అంటూ చేతిలో చేయి వేశాడు. రైలుకి టైం అయింది. ట్యాక్సీ వాకిట్లో నిల్చుంది. వాసుబాబు, ప్రసన్న మీకోసం ఎదురు చూస్తోంది. త్వరగా ఆమెను మీ ఇంటికి తెచ్చుకోండి. మరో మాట గుర్తుంచుకోండి, వైదేహి మీకు 2 ఉత్తరాలు రాసింది మిమ్మల్ని కలుసుకోవాలని. కానీ అవి నేను చించేశాను. ఆమె మంచిది కాదు వాసుబాబు. నేనెందుకు చెప్పలేదని కోపడద్దు, సెలవా? అలాగే అన్నాడు బాధతో. వాసు మనతో స్టేషన్కి వస్తున్నాడు. అతను అప్పగించడం పోయి నువ్వే అప్పగింతలు పెడుతున్నావేంటి? నవ్వుతూనే స్నేహితుడి భుజం మీద చేయి వేశాడు విశ్వం. ట్యాక్సీలో ఎక్కబోతూ మాల మరొకసారి ఆ ఇల్లంతా కలిగి చూసింది. రాలేక వచ్చి ట్యాక్సీలో కూర్చుంది. విశ్వం పక్కన కూర్చుని డోరు వేశాడు. వాసు ముందు సీట్లో కూర్చున్నాడు. ట్యాక్సీ కదిలి ముందుకు పరిగెత్తింది. ఎదురుగా అద్దంలోంచి కనిపించే దృశ్యం. విశ్వం మాల కాళ్ళ నుంచి కారే కన్నీటిని తన చేతి రుమాలతో తుడుస్తూ దగ్గరకు తీసుకున్నాడు. వాసు తృప్తిగా నిట్టూర్చాడు. భగవాన్, మాల భారం నీదే. ఈ విశ్వాసంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. రోడ్డు వైపు దృష్టి సారించి తనలో తను అనుకున్నాడు. విడవలేక మిత్రులిద్దరూ విడిపోయారు. కదిలిపోయే రైలుకి కనిపించినంతవరకు చెయ్యి ఊపుతూనే ఉన్నాడు విశ్వం. మాల కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. కాసేపటికి రైలు కనుమరుగైపోయింది. వాసు ఒంటరిగా నిలిచిపోయాడు. ఊరంతా పిచ్చిగా తిరిగినా ఇంటికి వెళ్లబుద్ధి పుట్టడం లేదు. ఆ ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండడం? జరిగిపోయినవన్నీ గుర్తుకొస్తున్నాయి వాసుకి. వీరభద్రం గుర్తురావడంతో మరీ బాధ కలిగింది. ఎంతసేపని తిరగడం? ఇంటివైపు మెల్లగా సాగిపోయాడు వాసు. ఇల్లంతా బావురుమన్నట్లుంది. వాసు ఇంకా పూట భోజనం మానేస్తాడనే భయంతో అన్నం కూర అన్నీ మజ్జిగదిలో టేబుల్ మీద సర్దుంచింది. మరి రేపటి నుంచి ఎవరు గమనిస్తారు నన్ను? కళ్ళు మూసుకున్నా హాయిగా లేదు. దాహంతో నోరు ఎండిపోతోంది. నీళ్లు తాగుతుంటే తలుపు దగ్గర పడున్న కవర్ కనిపించింది. ఎక్కడి నుంచి చూశాడు. వైదేహి దస్తూరి. విసిరి గిరాటు కొట్టాడు చేతిలోని కవరు. దాన్నే కాదు, మంచినీళ్ల గ్లాసు విసిరేశాడు. అయినా కోపం తగ్గడం లేదు. వైదేహి పొళ్ళు కొరుక్కున్నాడు. అన్నయ్యని సర్వనాశనం చేసి విడిచింది. ఇంకా ఏం మిగిలిందని ఆ ఉత్తరం? ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్లిన రాఘవరావు తిరిగి రాలేదు. ఎక్కడుంది తెలియలేదు. వైదేహి ఇంట్లో కూడా లేడని తెలిసింది. ఒకవేళ అన్నయ్య కనిపించాడేమో, అందుకే ఉత్తరం రాసిందేమో. ఏమో, విషయం చూసి ఆ తర్వాతే చించి పారేస్తాను, కాదు నిప్పంటిస్తాను అనుకుంటూ మంచం మీద పడుకుని చదవడం మొదలుపెట్టాడు. వాసుబాబు, ఈ ఉత్తరం పూర్తిగా చదవండి. కోపం వచ్చి మధ్యలోనే చించేయకండి. నన్ను చూస్తే చాలా మందికి పరిహాసం, లావుగా ఉంటానని. చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. 11 సంవత్సరాల వయసులో టైఫాయిడ్ వచ్చింది.
ఆ జ్వరం తగ్గింది గాని నా శరీరం ఇంకా లావుగా తయారైంది. ఏం చేయను? అమ్మ చిన్నప్పుడే పోయింది. నాన్నగారు 2 ఏళ్ల క్రితం పోయారు. ₹1,00,000కి అధికారిని. కానీ ఏం ప్రయోజనం? మనసుకి శాంతి లేదు. ఈ శరీరానికి తోడు బోధకాలు కూడా వచ్చింది. ఎలా తప్పించుకోను? మా చిన్నానికి నా ఆస్తి వీలైనంత మింగేసేయాలనే తప్ప నా సుఖంతో పనిలేదు. అందుకే నాన్న పోగానే సర్వస్వతంత్రాలనైపోయాను. ఎందరో పెళ్లి చూపులంటూ వచ్చి చూసి వెళ్ళిపోయారు. టుంటుం అని కొందరు ఎదురుగా నవ్వితే మరికొందరు పక్కకు వెళ్లి నవ్వారు. నేనేం చేయను? భగవంతుడు మధ్యలో ఇచ్చిన ఈ వికారాన్ని ఎలా పోగొట్టుకోను? నన్ను చూసి నవ్విన ప్రతి వాళ్ళని నాశనం చెయ్యాలి అనేంత కోపం వస్తుంది. చిన్నప్పుడు నన్ను చూసి నవ్విన వాళ్ళని పీకి రక్కేదాన్ని, రక్తం కారేదాకా. అయినా నా కచ్చ తగ్గేది కాదు. మా అమ్మ నన్ను ఎంతో మార్చాలని చూసేది, కానీ నాలో ప్రతీకార వాంఛ పోలేదు. చేతి నిండా డబ్బు, ఇంటి నౌకర్లు, ఎక్కడికి వెళ్లాలన్నా కారు. నాకే కొరత లేదు. కానీ ఇదొకటే. ఈ బాధని మరిచిపోవడానికి 10 మందిని వెంటేసుకుని అస్తమానం సినిమాలు, షికార్లు, పిక్నిక్లు ఏర్పాటు చేసేదాన్ని. నేను ఇంత ఖర్చు చేస్తున్నా స్నేహితులు అని నమ్మే వీళ్ళు చాటున పరిహసిస్తూనే ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ప్రతీకారం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? చాలా దూరం ఆలోచించి ప్లాన్ వేసుకున్నాను. ఎంతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ వాళ్లలో వాళ్ళకి మనస్పర్ధలు కల్పించి ఆనందించడం. ఈ ఆనందంలో నాకేదో వెర్రి సంతృప్తి. నా డబ్బు చూసి వెంటపడ్డ కుర్రాళ్ళు ఒకళ్ళిద్దరూ నిజంగానే నన్ను ప్రేమించారనుకుని మోసపోయాను. చేతులు కాలాక ఆకుల కోసం వెతికితే ప్రయోజనం? అప్పట్నుంచి నాలో అందమైన మగాడంటే కసి, కోపం ఎక్కువైంది. అందరికీ అందుబాటులో లేనివి నాకున్నాయి, కానీ వాటి వల్ల నాకు తృప్తి లేదు. పైగా ఎంతో బాధ. అలా సుడిగుండంలో కొట్టుకుంటున్న తరుణంలోనే పెళ్లి చూపులంటూ మిమ్మల్ని చూశాను. ఎలాగైనా సరే మిమ్మల్ని వశపరుచుకోవాలని వెర్రి ఆశ. డబ్బు, ఆస్తి అంతా మీ పేరన రాసేస్తానని మీ అన్నయ్యకి రాయబారం పంపాను. అయినా మీరు లొంగలేదు. అచ్చంగా మీ పోలికలో ఉండే మీ అన్నయ్య అంటే కూడా నాకు ఆకర్షణ కలిగింది. నా ధనంతో మీ అన్నయ్యని త్వరగానే వశపరుచుకున్నాను. పైకి ఎంతో గంభీరంగా కనిపించే మీ అన్నయ్య చాలా దుర్బలుడు. చాలా తేలికగా నా కోరిక నెరవేరింది. అయినా తృప్తి లేదు. నన్ను కాదని ప్రసన్నని చేసుకునేందుకు అంగీకారం తెలిపినప్పటినుంచి నా మనసు బొగ్గున మండిపోయింది. ఎంతో ఆలోచించాను. సూటిగా వ్యవహరిస్తే అపజయం తప్పదని తెలుసు. అందుకే ఆ రోజు ఒంటరిగా వెళ్లే మిమ్మల్ని కొట్టించి నేనే వచ్చి ఆదుకున్నట్లు నటించి మా ఇంటికి తీసుకునొచ్చాను. మిమ్మల్ని ఎంతో ఆదరించే నన్ను ఎవరు అనుమానించగలరు? ఈ సాకుతో 1 నెల నా దగ్గరుంచి పూర్తిగా నా వాణ్ణి చేసుకోవాలనుకున్నాను. ఈ సమయంలో మీ అన్నయ్యని మరో ఊరు పంపించాను. గాయం మానకుండానే ఇంటికి వెళ్లాలని పట్టుబట్టి వెళ్లిపోయారు. ఇంకా నా కోరిక తీరదు అనే వ్యధ నన్ను దహిస్తుంటే మీ అన్నయ్యని అడ్డం పెట్టుకున్నాను. ఇది ప్రయోజనం లేకపోయింది. మీ ముందు చిత్తుగా ఓడిపోయాను వాసుబాబు. ఇంకా తలెత్తుకుని తిరగలేని స్థితిలో దూరంగా పారిపోతున్నాను. కొన్నాళ్లు నా కోరిక తీర్చుకోవాలనే వ్యామోహంతో ఎంత పతనమయ్యానో అర్థమైంది. ఇక నాకు నిష్కృతి లేదు. ఇది నా జీవితం. వైదేహి. వాసు ఉత్తరం చించి ముక్కలు చేశాడే గాని అతనిలోని అశాంతి పోవడం లేదు. గొంతెమ్మ కోరికలతో జీవితాన్ని చేజేతులా అధ్వాన్నం చేసుకునే వైదేహీలు కోకొల్లలు. తను నాశనమైంది. అమాయకుడైన అన్నయ్యను నాశనం చేసి లక్ష్మీదేవి లాంటి వదిన జీవితం ఎడారి చేసిన కిరాతకి. ఆవేశంతో ఊగిపోయినా తిరిగి ఆలోచిస్తుంటే వైదేహి అంటే సానుభూతి కూడా కలుగుతోంది. పిచ్చి వైదేహి. తను ఇలా చేయకుండా ఉంటే అందరూ ఎంత గౌరవంగా ఆప్యాయంగా చూసేవాళ్లు. అందులో తనకెంత తృప్తి దొరికేదో కాస్త కూడా ఆలోచించలేకపోయింది. నిట్టూర్చాడు వాసు. ఆలోచనలతో సతమతమవుతూ ఉండగానే తెల్లగా తెల్లవారిపోయింది. ప్రసన్నలక్ష్మికి మరో సంబంధం ఖాయమైంది. పెళ్లి 2 రోజులే ఉంది. పెళ్లి పనులు జోరుగా సాగిపోతున్నాయి. అప్పటికే కొందరు చుట్టాలొచ్చేశారు. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. నాకీ పెళ్లి వద్దు అని మొత్తుకున్న ప్రసన్న మాట ఎవరూ వినిపించుకోలేదు. వాసు పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు. 2 రోజులు గడువు అనుకుంటూ. వాసుబాబు, మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రసన్న. చిన్న చీటి వాసు చేతిలో పెట్టి 12 ఏళ్ల కుర్రాడు పరుగు తీశాడు. శుక్రవారం రాత్రికి వివాహం. ఎలా కలుసుకోవడం? ఒకే ఒక్క రోజు వ్యవధంటే 24 గంటలు మాత్రమే. ఈ లోపల నువ్వు త్వరపడకపోతే ప్రసన్న పరాయిదైపోతుంది. ఆ తర్వాత జీవితాంతం నువ్వు దుఃఖించినా ప్రయోజనం లేదు. ఒకే రోజు. ఈ ఆరాటంలో అసలు ఉపాయమే తోచడం లేదు. వెంకటేశ్వర్ల దగ్గరికి పరుగు తీశాడు. మిత్రులిద్దరూ ఆలోచనల మీద ఆలోచనలు చేస్తున్నారు. సరాసరి వెళ్లి ప్రసన్న తండ్రినడిగితే జవాబు ఎలా వస్తుందో వాసుకి బాగా తెలుసు. భాయ్, అడ్డదారులు వెతుకోవాల్సిందే. పదే పదే హెచ్చరించాడు వెంకటేశ్వర్లు.
మిత్రుడి అభిప్రాయానికి వాసు ఆమోదించలేకుండా ఉన్నాడు. స్నేహితుణ్ణి ఒప్పించడానికి సతమతమవుతున్నాడు వెంకటేశ్వర్లు. ఆలోచిస్తే ఎలా? అలనాడు శ్రీకృష్ణుడే రుక్మిణిని ఎలా చేపట్టాడు? పోనీ పురాణాలు వదిలే, సంయుక్తని పృథ్వీరాజు ఎత్తుకుపోలేదు కనుక ఆ అమ్మాయి ఆమోదం ఉంది గనుక ఆగిపోయాడు వెంకటేశ్వర్లు తన ప్లాను వాసు చెవిలో ఊది. సరే అంటూ తల ఊపక తప్పలేదు వాసుకి. మంచి రోజని తిథి నక్షత్రం చూసి బుధవారమే పెళ్లికూతుని చేశారు ప్రసన్నలక్ష్మి. నుదుట కళ్యాణం బొట్టు, బొగ్గన చుక్క, చేతి నిండుగా రంగురంగుల గాజులు, కాళ్ళకి పసుపు పారాణి, చేతులకి గోరింటాకు, సాక్షాత్తు లక్ష్మీదేవిలా వెలిగిపోతోంది ముఖం. సాయంత్రం 5 దాటింది. అందరూ ఎవరి పనుల్లో వారున్నారు. గాడిపోయి దగ్గర వంటవాళ్లు లడ్లు మరికొన్ని పిండి వంటలు తయారు చేస్తున్నారు. తహసీల్దారి గారి కారు పెట్టుకునే తెడికల షెడ్డు అంటుకుంది. మంటలు అంటూ అందరూ పరుగు తీశారు కంగారుగా. అంతా గందరగోళం. 1/2 గంట గడిచిపోయింది. పారిపోతున్న వెంకటేశ్వర్లని పట్టుకున్నాడు ఓ కుర్రాడు. ఇంతలో ఒక కుర్రాడొచ్చి 4 తగలనిచ్చాడు. ఇంతలో ఫైర్ ఇంజన్లు గణగణమంటూ వచ్చాయి. అరే, ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి వెళుతున్నాను లేవయ్యా అంటూ గుంజుకుని పారిపోయాడు వెంకటేశ్వర్లు. మరే అపాయము జరగకుండానే మంటల్ని చల్లార్చారు. అరగంట తర్వాత హడావిడి తగ్గి గుండె కుదుట పడిన తర్వాత తహసీల్దారి గారి చిన్న కొడుక్కి ఓ అనుమానం వచ్చింది. ఇంత హడావిడిలో అసలు ఫోన్ ఎవరు చేశారు? ఒకవేళ చేసినా ఇంత త్వరగా వాళ్ళు ఎలా రాగలిగారు అని. అవును, నిజమే, ఎలా వచ్చారు అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. వాళ్లనే అడిగారు. మాకు 5 గంటలకే ఫోన్ వచ్చింది. తహసీల్దార్ గారి కారు షెడ్డు తగలబడిపోతుంది అంటూ అడ్రస్ చెప్పారు. ఏంటి 5ంటికి అసలు నిప్పి అంటుకోందే, చాలా విచిత్రంగా ఉందే అంటూ ఒకరు మోకలొకరు చూసుకున్నారు. ఇంతలో ఇంట్లో నుంచి గోలగా ఏడుపులు వినిపిస్తుంటే అందరూ ఏంటి అంటూ ఇంట్లో జ్వరబడ్డారు. పెళ్లికూతురు కనిపించడం లేదు అన్నారు. అగ్ని ప్రమాదం తప్పిపోయిందన్న ఆనందం ఆ క్షణంలో ఆవిరైపోయింది. ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అనే కేక ఈ ఏడుపుల్లో ఆ ఇల్లు మారుమోగిపోయింది. ప్రసన్న తల్లి, అయ్యో నా తల్లి, ఇష్టలేని పెళ్లి చేస్తున్నారని ప్రాణం తీసుకున్నావా అమ్మా అంటూ గుండెలు బాదుకుంది. ఊరంతా గాలించేశారు, కానీ ప్రసన్న జాడ తెలియలేదు. శనివారం ఉదయం తహసీల్దార్ గారికి ఎక్స్ప్రెస్ డెలివరీలో ఓ కవర్ అందింది. పూజ్యులైన మామగారికి నమస్కారములు. మీరు పెద్దలో నిర్ణయించిన సుముహూర్తానికి ప్రసన్నకి నాకు వెంకటేశ్వరుడి సమక్షంలో వివాహం జరిగిపోయింది. మా ఇంటికి వచ్చేస్తున్నాం. నమస్కారాలతో అల్లుడు వాసుదేవరావు. ఉత్తరం చూస్తూనే ఆవేశాలు కావేశాలతో ఊగిపోయారు ప్రతి ఒక్కరూ. చిన్నన్న మురళి మాత్రం తేలికుట్టిన దొంగలా ఊరుకున్నాడు. తల్లి మాత్రం సలక్షణంగా జరగవలసిన వివాహం దిక్కులేని దానిలో అయిందా నా తల్లికి అంటూ మరోసారి ఏడ్చి రాగాలు పెట్టింది. తలవంపులు తెచ్చిన చెల్లెల్ని 1,00,000 తిట్టిపోస్తూ పెద్దన్న చిందులు తొక్కాడు. తహసీల్దార్ గారు బాధని భరించలేక ఉక్కిరిబిక్కిరవుతూ ఇంక నా గుమ్మం తొక్కేందుకు వీల్లేదు పాతకి అంటున్నారు. లేచిపోయిన ప్రసన్న ఆ ఇంటి పరువు ప్రతిష్ట గంగలో కలిపేసింది అనుకున్నారు అందరూ. పిదపకాలం పిదప బుద్ధులు కాకపోతే తల్లి తండ్రి కుదిరిచిన సంబంధం కాలదనుకుని ఆ వెధవతో ఏం సుఖపడుతుందో అంటూ అమ్మలక్కలు గుసగుసలాడారు. ఎవరు ఎన్ని విధాలనుకున్నా పెళ్లి మాత్రం జరిగిపోయి ప్రసన్నలక్ష్మి వాసుకి భార్య అయింది. పెళ్ళయి ప్రసన్న ఆ ఇంట్లో కాలు పెట్టిన వేళ విశేషం వల్ల గాని, కృష్ణమూర్తి గారి ప్రయత్నం వల్ల గాని వాసుకి ఓ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. అయితే విశాఖపట్నంలో ఉద్యోగం. ఇంకా దూరం వెళ్ళిపోతున్నాము, ఒకసారి అమ్మని నాన్నని చూసొస్తాను అంటున్న ప్రసన్నని వారించాడు వాసు. వద్దు, వెళ్ళొద్దు. వాళ్ళు నువ్వు కావాలని వచ్చినప్పుడు పంపడానికి ఎన్నడూ కాదన్ను. కాని ప్రసన్న పట్టుబట్టింది. ఒక్కసారి చూసొస్తానంటూ వెళ్లిన రిక్షాలోనే తిరిగొచ్చేసి భర్త గుండెల్లో తలదాచుకుని కుమిలిపోయింది. మిమ్మల్ని వాళ్ళు దూషిస్తుంటే వినలేకపోయాను, నన్ను క్షమించండి, మీ మాట కాదని వెళ్ళినందుకు అంటూ వెక్కి వెక్కి ఏడ్చే ప్రసన్నని ఓదార్చాడు వాసు. ఇలా దూరం వెళ్లడం కూడా ఒక అందుకు మంచిదే. కొన్నాళ్లు పోయిన తర్వాత ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తాను అంటూ ప్రయాణమై వదిన దగ్గరకు వెళ్లారు భార్యాభర్తలిద్దరూ. నమస్కరిస్తోన్న ప్రసన్నని శ్రీలక్ష్మి లేవనెత్తి ఆశీర్వదించింది. అదృష్టవంతురాలువమ్మా, వాసు లాంటి భర్త లభించడం చాలా అదృష్టం. ఈ అదృష్టాన్ని పదిలంగా నిలుపుకో. వ్యాపారం ఎలా ఉందదినా అడిగాడు వాసు. వీణ చిన్నన్న ఒళ్ళో కూర్చుంది. బాబ్జీ నేను అంటూ తగుకి దిగాడు. ఆ ఇద్దరినీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని తగు తీరిచేశాడు వాసు. అన్నయ్య తిరిగి ఎప్పుడొస్తాడో ఏమో, పత్రికల్లో వేయించాను, ఎన్నో చోట్ల వెతికించాను, జాడ తెలియలేదదినా. ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉండగలవు? ఈ పరిసరాలు వదిలి దూరంగా కొన్ని రోజులన్నా ఉండు గాని నాతో రావదినా అంటున్న వాసుని ఆప్యాయంగా చూస్తూ అంది శ్రీలక్ష్మి. వద్దు వాసు, నేనెక్కడికి రాలేను.
పిల్లల్ని పెంచి పెద్ద చేసే బాధ్యత నావిది. అదిగాక ఈ జీవితమంతా ఓ చిత్రాతి చిత్రమైన మలుపులతో నిండుంటుంది. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఎవరికెరుక. ఈ మలుపుల్లో అదృష్ట దేవత దర్శనమివ్వచ్చు, దురదృష్ట దేవత తిష్ట వెయ్యొచ్చు. మనం కేవలం నిమిత్త మాత్రులం. అంతా భగవద్దేచ్ఛ. వదిన వేదాంతలా మారిపోయింది. అలా మారుకుంటే ఆమె బ్రతకడం కష్టం. ఇంటికొచ్చేస్తూ 200 రూపాయలు వీణకి బాబ్జీకి ఉంచమని ఇచ్చాడు వాసు. శ్రీలక్ష్మి నిరాకరించింది. స్వయం శక్తితో బ్రతకడానికి అలవాటు పడ్డ నేను ఇలాంటివి తీసుకోవాలంటే చాలా బాధ కలుగుతోంది వాసు. ఆ డబ్బిచ్చే సుఖం నాకు శాంతి నీదు. మరోలా భావించొద్దు. నీ ఆసరా కావలసినప్పుడు నీ దగ్గరికి రావడానికి ఏమాత్రం సంకోచించను. ఆ నోట్లు తీసుకో ప్రసన్న అంటుంటే వీణ ఆ కాగితాల్ని పినతల్లి చేతిలో పెట్టేసింది. భారంగా అడుగులు వేస్తూ సాగిపోయారు దంపతులిద్దరూ. విశాఖలో కాపురం పెట్టాడు వాసు. ఓ చిన్న బంగ్లా చుట్టూ చిన్న తోట, ఎంతో అందంగా సర్దుంచుతుంది ఇల్లు ప్రసన్నలక్ష్మి. వాసు ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. ప్రసన్న పుస్తకం పట్టుకుని కూర్చుంది. శీతాకాలం. ఉదయం 8-9 గంటల మధ్య దట్టంగా పట్టిన మంచు తెరలు అప్పుడే వీడిపోతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దూరం నుంచి వస్తోన్న రైలేదో త్వరలో ప్లాట్ఫారం చేరుకోబోతున్నట్లు సూచనగా సిగ్నల్ చెక్క వంగుంది. నగరంలో ఇండో రష్యన్ సాంస్కృతిక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో వాటిలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన సోవియట్ బృందం ఆ రైల్లో వస్తోంది. వారిని ఆహ్వానించడానికి జీవన తరంగాలు చదువుతున్న ప్రసన్న కళ్ళు గట్టిగా మూసేశాడు వాసు. ప్రసన్న ఉలిక్కిపడి మూసిన చేతుల్ని పరీక్షిస్తూ, అబ్బా, అప్పుడే వచ్చేశారా? నాకు టైమే తెలియలేదు. చేతులు తీయండి. వాసు చేతులు మెల్లగా తప్పించుకుంటూ అంది ప్రసన్న. వాసు ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ, జాబ్ రోజు కన్నా 1.5 గంటల లేటుగా వస్తే అప్పుడే వచ్చేశారా అంటావా? ఏంటి విపరీతం అంటున్నాడు. ఏం లేదు, బట్టలు మార్చుకోండి, టిఫిను తెస్తాను అంటూ పుస్తకంలో తలపెట్టింది. వారిని ఆహ్వానించడానికి పురప్రముఖులు, పెద్దలు చాలామంది పళ్ళు కటకట్లాడించే చలిలో వాసు ప్రసన్న చేతిలో పుస్తకం లాగేసుకున్నాడు. అసలు టైం ఎంతైందో తెలుసా? టిఫిను చేసే ప్రయత్నం ఏం లేకుండా ఈ పుస్తకం పట్టుకుని ఈ ప్రపంచం మర్చిపోతే ఎలా? అవతల నౌకరు ఎదురింట్లో కబుర్లు చెప్తున్నాడు, నువ్వేమో ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయినా తెలియకుండా. వాసుకి కోపం వచ్చేసింది. ప్రసన్న కాస్త భయపడింది. ఒక్క క్షణంలో తెస్తాను, బట్టలు మార్చుకోండి. అయ్యో, మార్చేసుకున్నారు, నే చూడనేలేదు. ఆ పుస్తకం ఇలా ఇవ్వండి. నేను ఎందుకీ పుస్తకం? టీ నీళ్లు మరిగిపోతున్నా చూడకుండా, ఆ చలిని లక్ష్య పెట్టకుండా చేతుల్లో అందంగా చెంకి చుట్టిన పెద్ద గులాబీ దండలు పట్టుకుని అంటూ చదివి నా ప్రాణం తీసేందుకా? అబ్బా కాదు, ఇచ్చేయండి బ్రతిమలాడింది ప్రసన్న. ఇవ్వనుగాకివ్వను, వెళ్ళు, ముందు టీ. అబ్బా, ఈ మగాళ్ళు మహా కఠినులు. తప్పనిసరి వంటగదిలోకి వెళ్ళింది ప్రసన్న. ఏం పుస్తకాలో అంటూ పేజీలు తిప్పుతున్న వాసు వెనక్కొచ్చి చదువుతోంది ప్రసన్న. సీరియస్గా ముఖం పెట్టి చొప్పున మూసేశాడు. ఆ ముఖం చూస్తేనే భయం ప్రసన్నకి. నాలుగు కొరుక్కుంటూ పరుగు తీసింది వంటింట్లోకి. అలా పరుగులెత్తే ప్రసన్నని చూడాలంటే భలే సరదా వాసుకి. లేని కోపం నటిస్తూ తన కోరిక తీర్చుకుంటూ ఉంటాడు. ఆమె వెనకే వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీ లాక్కొని కూర్చుంటూ ప్రసన్న అందించిన ప్లేట్ అందుకుని నిమ్మకాయ పులిహోర అన్నాడు. విశ్వం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అంటూ కవర్ అందించాడు. ఇదేంటి ఇంత పెద్ద ఉత్తరం? భారతం అంత రాశాడు. దీంట్లో 18 పర్వాలు ఉన్నాయా అంది నవ్వుతూ. ముందు టీవు, ఆ పైన అది చదవడం. అలా డాబా పైన కూర్చుందాం అంటూ ఎందుకైనా మంచిదని ఆ నవల కూడా తీసుకుని పైకి వెళ్ళాడు వాసు. భర్తని క్రీగంట కనిపెడుతూనే ఉంది ప్రసన్న వచ్చే నవ్వుని ఆపుకుంటూ. టీ తాగేసి నే చదువుతాను విను అంటూ మొదలు పెట్టాడు. ప్రియమిత్రమా, నీ ఉత్తరం అందింది. షరా మామూలే. ఓ కొత్త విషయం, సరికొత్త విషయం తెలియజేస్తాను. ఏమిస్తావు? త్వరగా చెప్పు అంటున్నావా? తర్వాత చెప్తాను ఆకర్ణ. ముందుగా మాలను గురించి చెప్తాను విను. వాసు ఆగి ప్రసన్న ముఖంలోకి చూశాడు. త్వరగా చదవండి, విషయం చెప్తానంటూ దాటేసి ఏంటా సస్పెన్సు? పోనీ మీరు చదివారుగా, చెప్పేయండి త్వరగా. ఆతృతని అణుచుకోలేక అంది ప్రసన్న. వరుసగానే చదువుతాను అంతే అంటూ. మాలుంది చూసావు, మహా గట్టిదైపోతుందోయ్. ఇక్కడికొచ్చిన తర్వాత ఒక్క నెల నా మాట వింటూ తలాడించేది గొర్రె పొట్టేలులాగా. ఆ చాప్టర్ అయిపోయి ఇంకా ఆవిడ మాట నేను వినాల్సిన స్థితి వచ్చేసింది. మన ఆటలు బొత్తిగా సాగనీయడం లేదు. ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చానా, ఇంకా రోజు నా అవస్థ ఆ పరమాత్ముడికే ఎరుక. మనలో మన మాట మా చెల్లై ప్రసన్నలక్ష్మి అలాగే చేస్తోందా? మాలతో చెప్పంలే, ఈసారి జవాబులు రాయి.
నేను ఎక్కడెక్కడ ఉంటానో, ఎక్కడికి వెళితే ఆలస్యంగా వస్తానో తెలిసిపోయింది. సైతాన్ లాంటి ఓ నౌకర్ని పెట్టింది. ఆమె పెట్టడమేమిటి నా ముఖం? ఆవిడ కంటే ముందు వాడు గృహప్రవేశం చేశాడు. వాడు మాత్రం నన్ను వదలడు. కారు హారను కొడుతూనే ఉంటాడు. ఈ మధ్య 12 ఏళ్ల కుర్రాడు వేద విద్యార్థి అంటూ వచ్చాడు. అతనికి తెలుగు తెలీదు. మాలకి మహారాష్ట్ర తెలీదు. ఆ ఇద్దరి సంజ్ఞలు చూసి నవ్వలేక చచ్చాననుకో. సరే, తర్వాత ఏమైందంటే నమ్మకంగా ఉన్నాడు గాని తిండి అది పెట్టి ఇంట్లో ఉంచింది. వాడు ఉండుండి బాగా తినేసి 50 రూపాయలు పట్టుకుని పారిపోయాడు. ప్రసన్న కిసుక్కున నవ్వడం విని వాసు తలెత్తి చూసి, మళ్ళీ వాడు పారిపోయినందుకు మహా బాధపడిందనుకో. ఎందుకో మాలకి అలాంటి వాళ్ళని చూస్తే మహా జాలి. 4 రోజులు కారు తీసుకుని ఊరంతా వెతికింది వాడి కోసం. డబ్బు పోయిందని కాదు సుమా, పాపం వాడి పరీక్షలు దగ్గరకొచ్చాయి. చదువు పాడైపోతుందని స్కూలుకి వెళ్లి కనుక్కుంది. అసలు ఆ పేరున్న విద్యార్థి ఆ స్కూల్లో చదవడమే లేదని చెప్పిన తర్వాత ఇంటికొచ్చి ఎలా ఏడ్చిందని నేను ఎంత చెప్పి ఆమెని ఓదరచలేకపోయాను. తాళం చెవులు ఆవిడ కొంగుకి ఎప్పుడో కట్టేసుకుంది. దానం ధర్మం ఇల్లు సతమవుతుందేమోనని నా భయం. తనంటుంది, మరేం భయపడద్దు, మనకి సరిపడినంత ఉంచే మిగతాది దానం చేస్తున్నాను, నేనంత నిస్వార్థపరురాలను కాను అని. ఏం జవాబివ్వను? ఇన్ని అవస్థలు పాట్లు అని తెలిస్తే ఈ గృహస్థ జీవితాన్ని కోరి తెచ్చుకోను. ఇందాకటి నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు తిట్టుంటావో విషయం చెప్పలేదని. నేను నేను తండ్రిని కాబోతున్నాను. వాసు, ఎంత తీయటి అనుభూతిది! ఓహ్, మాటలతో చెప్పలేను. కాని మాల కడుపులో ఏ హిడింబి వారసుడు తమ్ముడు పెరుగుతున్నాడో. కాకపోతే చెల్లులనుకో. ఎప్పుడు తిండి తిండి, టిఫిన్లు, పిండి వంటలు, రకరకాలు. అబ్బబ్బా, నాతో ఒక్క క్షణం మాట్లాడడం లేదు. ఎప్పుడు ఏ కొత్త రకం పలహారాలు తిందామా అనే గొడవ. కంది పచ్చడి దగ్గర నుంచి కాకరకాయ కూర వరకు మనసే. పెరుగు పచ్చడి దగ్గర నుంచి పెసరట్ల వరకు ఒకటే చేయడం. ఆ పేర్లు అవి నేను ఆంధ్ర వదిలిన తర్వాత మరిచిపోయాను. గుర్తొచ్చింది, కురివికారం కావాలట. ఎక్కడో ఉన్న తెలుగు స్నేహితుల ఇంటికి 5 గ్యాలన్ల పెట్రోల్ తగలబెట్టి వెళ్ళి చిన్న గిన్నెలో తెచ్చుకుని దాచుకుంది. కాస్త కాస్త నోటికి రాచుకుంటూ ఒకటే ఊరించడం నన్ను. భలే కోపం వస్తోంది నాకు. మొన్నటికి మొన్న వైష్ణవ స్నేహితుడి భార్య మాల వ్యవహారం పసిగట్టి కాబోలు చక్కెర పొంగలి, పులిహోర వగేరా పంపించింది. వాసన భలే ఉందిలే. తీరా నేను తినడానికి కూర్చుంటే ఏముంది, గిన్నె ఖాళీ. తెల్లవారి లేస్తూనే తేనె కలిపిన నిమ్మకాయ నీళ్లు, మరో 10 నిమిషాలకి హార్లిక్స్, మరో అరగంటకి ఇడ్లీ, కాఫీ, ఆ పైన పండ్ల రసం, తర్వాత 12ంటికి భోజనం. వెరైటీలు దాదాపు 10కి తక్కువ ఉండవు. ఇదేం విపరీతం, జబ్బు కాదు కదా అని డాక్టర్కు చూపించాను. ఆవిడ నవ్వి నవ్వి చచ్చిందనుకో నా గాబరా చూసి. ఏంటో అంతా అయోమయంగా కనిపిస్తోంది. రాత్రి 8ంటికి సుష్టిగా భోంచేసి ఒక్క నిద్రపోయి ఆకలి అంటూ లేచి కూర్చుని నన్ను నిద్రపోనీదు. ఇల్లంతా వెతుక్కుని ఏ వడియాలో తెచ్చుకుని తిని ఇన్ని నీళ్లు తాగి స్టవ్ వెలిగించుకుని హార్లిక్స్ తాగేస్తుంది. నిజంగా చాలా భయంగా ఉంది వాసు. కొంపతీసి దెయ్యమో భూతమో లేదు కదా అని. ఏం నవ్వొస్తోందా నా అవస్థ చూస్తుంటే? నవ్వు, ఏం చేస్తాను. ఒకసారి ఏమైందనుకున్నావు? కొత్తగా పరిచయమైన స్నేహితులు మమ్మల్ని ఇద్దరిని డిన్నర్కి పిలిచారు. మరిచిపోయి సరే వస్తామన్నాను. ఇద్దరం వెళ్ళాం. అక్కడి వంటలు గుత్తి వంకాయ కూర, కొబ్బరి పెరుగు పచ్చడి, పెరుగు వడలు, పూర్ణం బుర్రులు, చాలా రకాలు చేశారులే. 4గురం భోజనం మొదలు పెట్టాం. ఇంకా మేం కలుపుకోకముందే మాల రుచి చూడడం ప్రారంభించింది. వరుసగా గిన్నెలు ఖాళీ అవుతున్నాయే గాని చాలు అందు. అక్కడికి నేను వాళ్ళిద్దరూ చూడకుండా సంజ్ఞ చేశాను. అబ్బే, గ్రహిస్తేనా? ఆ భార్యాభర్తలిద్దరూ మాల తిండి చూసి కళ్ళు మిటకరించేస్తున్నారు. నా అవస్థ భగవంతుడికైనా తెలుసా అని. ఒళ్ళు మండి పెరుగు పచ్చడి అన్నం తిని పళ్ళెం వేలుతో తీసుకుని నాకుతున్న మాలని గట్టిగా గెల్లాలనిపించింది. కాని అందుబాటులో లేదు. మర్యాదని చూస్తుంటే వాళ్ళ దగ్గర మర్యాద దక్కేట్లు లేదు. వెంటనే మంచినీళ్లు పోస్తున్నట్లు నటించి నీళ్లు మాల పళ్ళెంలో దిమరించాను. వాళ్ళు బెత్తరపోయారు. మాల బెక్కుముఖం వేసుకుని చూస్తుంటే ఆ ఇల్లాలు అయ్యో నీళ్లు పారబోసి పెట్టనా అంటుంటే నా ప్రాణం పైనే పోయింది. మాల ఎక్కడ సరే అంటూ తల ఊగిస్తుందో అని. ఎలాగైతేనే ఇంటికి లాక్కొచ్చాను. నా మీద చాలా కోపం వచ్చింది. ఏడుస్తూ పడుకుంది. అసలు మొట్టమొదట ఈ తిండి గొడవ లేదు, నెల తప్పిన దగ్గర నుంచే. అందుకే అన్నాను పుట్టబోయేది హిడింబాసురుడు తమ్ముడో చెల్లులో అని. బాయ్, ఈసారికి చాలే. అసలే కోపంతో మంచాన్ని కరుచుకుని పడుకొని మాట్లాడని మాలని బ్రతిమలాడాలి. ఉంటాను. విశేషాలతో జవాబు రాస్తావు కదూ? మరిచాను. మా చెల్లయ్య ప్రసన్నలక్ష్మి కూడా ఇలాంటిదేమన్నా చేసి నీ భరతం పడుతోందా? అయితే వెంటనే రాయి. నాకు నువ్వు తోడున్నావని కాస్త రిలీఫ్ పొందుతాను. ఇంతే విశ్వం.
ప్రసన్న అప్పటికే నవ్వి నవ్వి పొట్ట చేత్తో పట్టుకుంది. వాసు కూడా ఆ నవ్వుతో శృతి కలిపాడు. ప్రసన్న నవ్వు ఆపుకోలేక చీరకొంగు నోట్లో కుక్కుకుంది. ఇంతలో వంటింట్లో నుంచి ఢామ్ అని శబ్దం కావడంతో ప్రసన్న అయ్యో పిల్లిలా ఉంది, పాలు పారబోస్తుందేమో అంటూ పొరుగుతో మెట్లని దిగబోతుంటే వాసు సీరియస్గా ముఖం పెట్టి స్టాప్ అన్నాడు దగ్గరకొస్తూ. ప్రసన్న ఆగిపోయింది. సీరియస్గా దగ్గరకొచ్చిన వాసు అమాంతంగా పట్టుకున్నాడు. ఏయ్, డాక్టర్ ఏం చెప్పింది నీకు? ఏం చెప్పింది? లేడీ డాక్టర్ ఇంకా అమ్మాయి గారు అలా పొరుగులు పెట్టకూడదు అని చెప్పలే అంటుంటే అబ్బా పొండి అంటూ చేతుల్లో ముఖం దాచుకుంది ప్రసన్న. ఎక్కడికి పొమ్మంటారండి ఈ లక్ష్మి నదిలి అంటూ వాసు దగ్గరగా లాక్కున్నాడు. అతని గుండెల్లో ముఖం దాచేసుకుంది ప్రసన్న. పక్క డాబా మీద పిల్లలెవరో స్టాప్ అంటూ పారిపోయారు. ఇంతటితో జీవన కలసం అనే నవల కంప్లీట్ అయిందండి. మీరు నవల వినేటప్పుడు కింద ఏదైనా ప్రొడక్ట్లకు సంబంధించిన లింకులు కనిపిస్తాయి మీకు. వాటిలో మీకు ఏదైనా నచ్చితే త్రూ లింక్ ద్వారా బై చేయగలరు. థ్యాంక్ యూ.